హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల చతుర్ నేత్ర, కొప్పిశెట్టి గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. చిక్కటి చీకటిని చీల్చుకుంటూ ఆ మినీ బస్ పాముల మెలికలు తిరిగిన నున్నటి తార్ రోడ్డు మీద ముందుకు దూసుకుపోతోంది. బస్సులో 25 వయసులో ఉన్న అబ్బాయిలు, కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. అందరూ అరకు అందాల్ని చూడ్డానికి ఎక్స్కర్షన్కి బయలుదేరారు. విశాఖపట్నం నుండి బయలుదేరిన డిగ్రీ స్టూడెంట్స్ వారంతా. టైము రాత్రి 10 గంటలయింది. చల్లటి గాలి వేగంగా వీస్తోంది. 2 లెక్చరర్స్ వారి వెంటున్నారు. ఇద్దరిలో హైమావతి వయసు 40 దాటిపోయింది. కానీ 25 వయసులో ఉన్నట్లు కనిపించడానికి నానా తంటాలు పడుతుంది. ఆడపిల్లలతో ఏవో జోక్స్ వేస్తూ నవ్వుతుందావిడ. 2వ లెక్చరర్ ఆనందరావు, 35 ఏళ్లుంటాయి. మితభాషి. ఎప్పుడూ ఏదో విషయాన్ని గురించి చాలా సీరియస్గా ఆలోచించడం అతనికి అలవాటు. మగపిల్లల్లో చాలామంది నిద్రలో జోగుతున్నారు. ఒక శర్మ తప్ప. అతని పూర్తి పేరు శివరామ శర్మ, కానీ అందరూ శర్మ అనే పిలుస్తుంటారు. ఇంకా ఎంత టైం పట్టొచ్చు మేడం? రాధా అనే అమ్మాయి అడిగింది. చూడు రాధా, నీకు తొందర ఎక్కువ అనుకుంటాను. ఆమె కరెక్ట్, నవ్వింది హైమావతి. కాదు మేడం, నిద్ర ముంచుకొస్తోంది, అది అసలు సంగతి, లావణ్య అంది అదోలా రాధనే చూస్తూ. హైమావతి నవ్విందే కాని బదులివ్వలేదు. మరో అరగంట తర్వాత మినీ బస్ అరకు చేరుకుంది. ముందే అక్కడి రైల్వే డిపార్ట్మెంట్ వారితో కన్సల్ట్ చేసి ఉండడం వల్ల గెస్ట్ హౌసులు 2 రెడీ చేయబడ్డాయి. బిలబిలమంటూ అందరూ కిందకి దిగి గబగబా బంగ్లాలోకి చేరిపోయారు. దారిలోనే భోజనాలు కానిచ్చారు. కొంతమంది నిద్ర రాకపోవడంతో బంగ్లా ముందు పచ్చికలో చెతికిలబడ్డారు. కొంతమంది నిద్రకు ఉపక్రమించారు. ఆ పరిసరాలన్నీ బాగా తెలిసిన గైడ్ కోసం ఎంక్వైరీ చేశాడు ఆనందరావు. రంగసాయి అనే రిటైర్డ్ రైల్వే వర్కర్ ఒక అతను తప్ప గైడ్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరని చెప్పారు అక్కడి వారు. మగపిల్లలందరూ తమ తమ బ్లాంకెట్స్, పిల్లోసు తీసుకుని బంగ్లా ముందు పచ్చిక మీద నిద్రపోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిద్రరాని శివరామ శర్మ ఒంటరిగా బంగ్లా వదిలిపెట్టి చీకట్లో ముందుకు నడిచాడు. ఆ క్షణంలో శర్మని ఎవరూ గమనించలేదు. గమనించుంటే పరిస్థితి మరోలా మారుండేది. కొంత దూరం వెళ్లిన శర్మ ఒంటరిగా ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. రకరకాల పక్షుల అరుపులు, అరణ్యంలోంచి వినిపిస్తున్న జంతువుల అరుపులు వింటూ అలాగే కూర్చుండిపోయాడు శర్మ. అర్ధరాత్రి అయింది. చీకటిలో ఎదురుగా కనిపిస్తోన్న లోయవైపు చూస్తున్నాడు. 2 నిమిషాల తర్వాత ఆ దృశ్యం అతన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుండగా విపరీతమైన భయంతో కేకలు పెట్టాలనిపించింది. కానీ కంఠం పెగల్లేదతనికి. కళ్ళారపకుండా అటే చూస్తుండిపోయాడు శర్మ. లోయలో ఏదో కాంతి, అది నెమ్మదిగా ముందుకు కదులుతున్నట్టు. తాను భ్రమపడుతున్నానని అనుకున్నాడు ముందు. కానే కాదు. కొంత టైం గడిచిపోయిన తర్వాత ఆ కాంతి క్రమేపీ అదృశ్యమైంది. అప్పుడు వినిపించింది పెద్ద శబ్దం. అది ఆగకుండా. గెస్ట్ హౌస్లున్న ప్రదేశం అక్కడికి కాస్త దూరంగా ఉంది. ఆ శబ్దాలు ఏమైంది శర్మకు అంతుపట్టడం లేదు. స్వతహాగా శర్మ ధైర్యం ఉన్న యువకుడు. కర్ణ కఠోరంగా వినిపించిన శబ్దాలు ఉన్నట్టుండి ఆగిపోయాయి. ఇప్పుడు ఆ లోయలో ఎలాంటి వెలుగు లేదు. శబ్దాలు ఏవీ వినిపించడం లేదు. ఒక్క క్షణకాలం ఆలోచించాడు శర్మ. ఈ విషయం లెక్చరర్ ఆనందరావు గారికి చెప్పాలని బంగ్లా దగ్గరికి బయలుదేరాడు. అలాంటి నిర్ణయం తీసుకోవడమే శర్మ చేసిన పెద్ద పొరపాటు. బంగ్లా వరండాలో ఓ పక్కగా పడుకునున్నాడు ఆనందరావు. చీకట్లో దగ్గరకు వెళ్ళాడు శర్మ. సార్ సార్ నిద్రలేపాడు ఆనందరావుని. ఉలిక్కిపడి నిద్రలేచాడు ఆనందరావు. ఎవరది? నిద్రమత్తులోంచి బయటపడుతూ అడిగాడు ఆనందరావు. నేను శర్మన్ సార్. ఓ నువ్వా శర్మ? ఏంటి విషయం? సార్, ఓసారి మీరిలా వస్తే మీకో విషయం చెప్పాలి. ఆశ్చర్యపోయాడు ఆనందరావు. శర్మ రిజర్వ్డ్గా ఉంటాడు. కాలేజీలో కూడా ఎక్కువగా ఎవరితోనూ పరిచయాలు పెంచుకోడు. కాస్త తెలివైన వాడని లెక్చరర్స్ అందరూ అభిమానిస్తుంటారు. పైగా చాలా పేదవాడని అందరికీ తెలుసు. కొంతమంది లెక్చరర్సు, మరికొంతమంది విద్యార్థులు సాయం చేయడం వల్ల డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వాల్తేరు దగ్గరలో ఉన్న చిన్న గ్రామం అతంది. శర్మ నాన్నగారు ఆ గ్రామంలో అర్చకుడు. అతని పేరు సోమలింగ శాస్త్రి. తల్లి లేదు. తండ్రి వెంట అతని చెల్లెలుంది. శాస్త్రి గారికి కుమారుని విషయం నచ్చదు. ఎందుకంటే శక్తికి మించిన చదువులు తమకెందుకని అతని అభిప్రాయం. ఉండు శర్మ, టార్చ్ లైట్ తీసుకుందాం, చీకటిగా ఉంది.
నా దగ్గర ఉంది సార్. అయితే పద. శర్మ ముందు దారి తీశాడు. అతన్ని అనుసరించాడు ఆనందరావు. కొన్ని సందర్భాల్లో మానవ మేధస్సుకు ఏమాత్రం అంతుపట్టని సంఘటనలు ఈ ప్రకృతిలో ఎన్నో సంభవిస్తూ ఉంటాయి. అవి సామాన్యుని జీవిత గమనం మీద ఎలాంటి ప్రభావాన్నైనా చూపెట్టచ్చు. ఇక్కడే సార్, నేనిక్కడ కూర్చునే ఆ దృశ్యం చూశాను. శబ్దాలు కూడా వినిపించాయి. ఆనందరావు ఆశ్చర్యపోయాడు. నమ్మలేనట్లు శర్మ వైపు చూశాడతను. సార్, మీకు అభ్యంతరం లేకుంటే లోయవైపు వెళదాం, ఏమంటారు? ఆశ్చర్యంగా శర్మను చూశాడు ఆనందరావు. తమకా ప్రాంతం కొత్త, అందులోనూ దట్టమైన అరణ్యంలో ఏ వైపు నుండి ప్రమాదం విరుచుపడుతుందో ఊహించడం కష్టం. ఒక్క నిమిషం ఆలోచించాడు ఆనందరావు. లోయవైపు వెళ్లొద్దు అని అనడానికి అహం అడ్డుపడింది. పదశర్మ, వెళదాం. ఒక నిర్ణయం అతని ముఖంలో కొత్తగా చోటు చేసుకుంది ఆనందరావులో. ఆ అరణ్యంలో ప్రకృతి అందాలతో పాటు అడుగడుగున ప్రమాదాలు పొంచుంటాయని అనుభవం ఉన్న వారికి తెలుసు. ఆనందరావు చేతిలో 6 సెల్స్ టార్చ్ లైట్ ఉంది. ఆ చీకట్లో వారు లోయవైపు అడుగులు వేయడం ఎవరూ గమనించలేదు. బంగ్లా లోపల అమ్మాయిలంతా గాఢ నిద్రలో మునుగున్నారు. లోయలోంచి నెమ్మదిగా మొదలైన శబ్దాలు క్రమక్రమంగా పెద్దగా వినిపించసాగాయి. అవే సార్, అవే శబ్దాలు నేను విన్నది. కానీ కళ్ళకేమీ కనిపించడం లేదు. ఓ విధమైన వెలుతురు తప్ప. వెనక నుంచి శర్మ ఉత్సుకతతో చెప్పాడు. లెక్చరర్ ఆనందరావు జవాబు ఇవ్వలేదు. అతను కూడా ఆ శబ్దాలు ఏమైంది గ్రహించే ప్రయత్నంలో ఉన్నాడు. కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం, ప్రమాదాలను తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాలు మనకు సంబంధం లేకుండానే ఎదురు కావడం యాదృచ్ఛికమే కావచ్చు. చీకటి, దానికి తోడు రివుమంటూ వీస్తున్న చలిగాలి, చిత్ర విచిత్రమైన శబ్దాలు అది లోయలోంచి మరీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మర్రి చెట్టులా పెద్దగా ఉన్న ఆ చెట్టు కిందకొచ్చి నిల్చున్నారు ఇద్దరు. చెట్టు కింద దట్టమైన పొదలు, చిన్న చిన్న రాళ్లున్నాయి. రాళ్లను సమీపించి లోయలోకి తొంగి చూశారిద్దరు. అప్పుడు ఆ లిప్తల్లో ఎగసిపడే సముద్రపు టలలా వేగంగా దూసుకొచ్చింది గాలి తెమ్మెరొకటి. శిథిల కపాలాలు శకలాలుగా మారుతున్న వికృతమైన శబ్దాలు ఆ గాలి తెరలోంచి బయటపడుతున్నాయి. ఆనందరావు లాంటి సాహసి కూడా కాస్త భయంతో వణికిపోయాడు. శర్మ మాత్రం ఏదో తెలియని మంత్ర ప్రభావానికి గురైన వ్యక్తిలా రాళ్లచాటు నుండి లోయవైపు 2 అడుగులు ముందుకు వేశాడు. ఆనందరావు గారికి అర్థమైంది శర్మ లోయవైపు వెళ్లడానికి ఆయత్తమైన విషయం. ఓ విధమైన కంపిత స్వరంతో శర్మ అంటూ హెచ్చరికగా పిలిచాడు. కాని శర్మక పిలుపు వినిపించిందో లేదో కాని ఆగలేదు. అలాగే మొండి వైఖరిని అవలంబించినట్లు ముందుకే అడుగులు వేశాడు. తెలియని ప్రమాదం వైపు ఆకర్షితులవుతున్న అనుమానం ఆనందరావు ఆంతరంగంలో లీలగా కదలాడింది. శర్మ ముందుకు వెళుతున్నాడే గాని ముందు చీకటి, పైగా నునుపైన రాళ్లు, గరుకు నేల, గడ్డి పొదలు. దారి లేక అక్కడ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. అయినా ఏమాత్రం లెక్క చేసే స్థితిలో లేడు శర్మ. వద్దు శర్మ, నో, ముందుకెళ్లొద్దు. కంఠనాళాలు చిట్లిపోయేలా అరవాలనుకున్నాడు ఆనందరావు. కాని అతని ప్రయత్నం ఫలించకముందే ముందు భాగంలో వంగి వంగి అడుగులు వేస్తున్న శర్మ కదలికలు ఆగిపోయాయి. పటపటమంటూ ఏవో జారిపోతున్న శబ్దం. టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు ముందుకు ఆనందరావు. బండరాయి మీద ఎత్తునుంచి పొలంలోకి జారినట్లుగా శర్మ లోయలోనికి గడ్డి గుబుర్ల మీదుగా జారిపోతూ టార్చ్ లైట్ వెలుగులో స్పష్టంగా కనిపించాడు. ప్రకంపిత శరీరంతో కంఠం పెగిల్చుకునరిచాడు ఆనందరావు బిగ్గరగా, శర్మ అంటూ. అతని అరుపుతో లోయంతా ప్రతిధ్వనులతో నిండిపోయింది. బట్ నో రెస్పాన్స్. భయంతో కంపించిపోయాడు ఆనందరావు. సాహసం చేసి లోయవైపు వెళ్ళలేకపోయాడు. దుఃఖం ముంచుకొస్తోంది. శరీరమంతా స్వేదంతో నిండిపోతోంది. అంతటి చలిగాలిలో కూడా అతనికి దాహం వేస్తున్నట్లు గొంతు ఎండుకుపోయింది. వెంటనే వెనక్కి తిరిగిన ఆనందరావు కంగారుగా కంపిత శరీరంతో గెస్ట్ హౌస్ వైపు పరుగులు పెట్టాడు. గెస్ట్ హౌస్ లోపలకు అడుగు పెట్టిన ఆనందరావు పెనవేసుకుపోయిన హైమావతి, రాధలను జుగుప్సగా చూశాడు. అయినా ఆ క్షణంలో అతను అలాంటి దృశ్యాలను పట్టించుకోగల మానసిక స్థితిలో లేడు. అందరినీ నిద్రలేపాడు ఆనందరావు. అతని కంగారును చూడగానే అందరికీ నిద్రమత్తు వదిలిపోయింది. ఏం జరిగిందండి? హైమావతి అడిగింది. మేడం, శర్మ, అదే మన శివరామ శర్మ లోయలోకి జారిపోయాడు అంటూ దుఃఖంతో కుమిలిపోతూ ముఖాన్ని 2 చేతుల్లో దాచుకున్నాడు. అంతే,
ఆ మాటలు వింటూనే స్టూడెంట్స్లో అలజడి, ఆందోళన. ఒక్కసారిగా వెంటనే అందరూ ఉప్పెనలా కదిలారు లోయ వైపు. ఈ లోపల రైల్వే స్టేషన్ నుండి కొంతమంది అధికారులు, మరి కొంతమంది ఇతరులు వారి చుట్టూ చేరారు. ఏం జరిగిందో ఆనందరావు ద్వారా తెలుసుకున్న స్థానికులు భయంతో బిర్రబీసుకుపోయారు. తెల్లవారుజాముకంతా పెట్రోమాక్స్ లైట్లతో, పోలీసులతో ఆ చోటు నిండిపోయింది. ఆడపిల్లలైతే భయం వల్ల దుఃఖంతో మంచుగడ్డల్లా బీసుకుపోయి ఉన్నారు. సరే, ఈ లోయవైపు ఎవరూ వెళ్లరు, అంతేకాదు పొదల చాటున ఎవరెళ్ళినా ఇంక తిరిగి రావడం అంటూ ఉండదు. అక్కడి రైల్వే అధికారులు, పోలీసులు తేల్చేశారు. ఏం చేద్దాం ఆనందరావు? హైమావతి అడిగింది. ఆ క్షణాల్లో అతను మాత్రం ఏం చెప్పగలిగాడు? మూగవాడిలా అందరినీ కలిజూస్తున్నాడంతే. అందరూ ఉన్నారు, ఒక్క శివరామ శర్మ తప్ప. వెంటనే వెనక్కి వెళ్ళిపోదాం మేడం. ప్రిన్సిపాల్ గారికి రిపోర్ట్ చేయాలి, అది తక్షణమే. అది మన బాధ్యత. ఆల్రైట్, పదండి. హైమావతికి ఇష్టం లేదు అలా అర్ధాంతరంగా వెళ్లడం, కానీ తప్పదు. అలా ఇష్టం కాని వారు మరొకరున్నారు. రాధకు కూడా ఇష్టం లేదు, కానీ వెళ్ళక తప్పదు. ఉదయం 6 గంటలకు ముందే మినీ బస్ బయలుదేరింది విశాఖపట్నం దిశగా. అందరి హృదయాలు బరువెక్కాయి. బస్సులో ఎవరూ ఏం మాట్లాడడం లేదు, కానీ ఆనందరావు చూపులు మాత్రం చాలా తీక్షణంగా ఉన్నాయి. అతని దృష్టంతా హైమావతి, రాధల మీదనే నిలుచుంది. అసలు ఎక్స్కర్షన్ ప్రోగ్రాం ఫిక్స్ చేసింది ఆవిడే. 2 రోజుల తర్వాత శివరామశర్మ విషయం అతని తండ్రికి తెలియజేయబడింది. అతను దుఃఖంతో కుమారుడి మీద ఆశను చంపుకుని గ్రామానికి వెళ్ళిపోయాడు. కాలగర్భంలో 2 మాసాలు గడిచిపోయాయి. నిశ్శబ్ద నీరవాన్ని కకానికాలు చేసేలా చేతిలో దివిటీలుంచుకున్న ఆ వ్యక్తులు తమ కదలికలు ఏమాత్రం తెలియకుండా నిశ్శబ్దంగా ముందుకు లోయలో ఉత్తర దిశగా అడుగులు వేస్తున్నారు. వారంతా శరీరాల మీద సరైన బట్టలు లేకుండా పూసల దండలు, కంఠాల్ని అలంకరించుకుని తలలో పక్షుల ఏకల్ని ధరించిన ఆ కోయిలందరి దగ్గర ఈటెల్లాంటి ఆయుధాలున్నాయి. వారి వెనక 4 వ్యక్తులు అదో విధమైన వాయిద్యాలను మ్రోగిస్తూ అనుసరిస్తున్నారు. వారంతా ముందుకు వెళుతున్నప్పుడు వారి చేతుల్లోని దివిటేల కాంతి ఒక అగ్నిరేఖ గాల్లో కదులుతున్నట్టుంది. ఇంకా ఎంత దూరం ఉంటుంది? అందరికంటే ముందు వెళుతున్న రుద్రుడు తన వెనకనున్న వారిని ఉద్దేశించి అడిగాడు. మరో కూతవేటు దూరం దొర. ఇంకా తెలివిలోకి రాలేదా? లేదు దొర, అన్ని వనమూలికలు ఉపయోగించాం. గగనతలాన్ని చుంబించేంత ఎత్తున్న వృక్షశాఖల కిందుగా ఉన్న సన్నని కాలిబాట మీదుగా ముందుకు వెళ్తున్నారు. మరో పావుగంట తర్వాత అందరూ ఒక పెద్ద పర్వత గుహ ముందుకు చేరుకున్నారు. ఆ గుహ ముందు రాతి బండ మీద తెలివి లేకుండా ఉన్నాడు 2 మాసాల క్రితం లోయలోకి దొర్లిపోయిన శివరామ శర్మ. అతని సమీపంలో ఒక వృద్ధ కోయ స్త్రీ వెదురు గొంగులోని ఆకుపసరను అతని గొంతులోకి జారి విడుస్తోంది. మరో కోయ అతని దవడ ఎముకలను నొక్కిపట్టున్నాడు. తప్పుకోండి, దొరొచ్చాడు, అవతలకి తప్పుకోండి. దివిటీల వెలుగులో కోయల దొర శివరామశర్మను నాడి పరీక్షించాడు. ప్రాణాలున్నాయి, భయపడనవసరం లేదు, మీరంతా ఇక్కడే ఉండండి అంటూ దివిటీనొకదాన్ని చేతబట్టుకుని చాటుకు కనుమరుగయ్యాడు. అరగంట అక్కడున్న వారంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. కోయదొరొచ్చాడు. అతని చేతిలో ఏవో ఆకులున్నాయి. వాటిని బాగా నలిపి పసరు తీశాడు. చెవుల్లో, కళ్లల్లో, ముక్కుపుటాల్లో, నోటిలో చుక్కలుగా ఆ పసరును జారి విడిచాడు కోయదొర. కొద్దిగా కదిలాడు శివరామ శర్మ. చాలా నీరసంగా ఉన్నాడు ఆ క్షణంలో అతను. దొర కదిలాడు. కోయల్లో ఒక వ్యక్తి సంతోషంగా అరిచాడు. అరవకండి, తెల్లవారిలోగా తెలివిలోకి వస్తాడు, కంగారు పడనవసరం లేదు, అందరూ చాటుకు పదండి. అందరూ దివిటీలలో చెట్ల చాటును తప్పుకున్నారు. ఉదయం 6 గంటలకింకా ఆ లోయలో చీకట్లు తొలగిపోలేదు. శివరామశర్మలో కొద్దిగా చలనం ఏర్పడింది. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. చుట్టూ చూశాడు. తాను ఎక్కడున్నాడు? అసలు తాను ఎవరు? అక్కడ ఎందుకున్నాడు? తీవ్రంగా ఆలోచించాడు. కాని ఏ విషయమూ అతనికి గుర్తుకు రావడం లేదు. చాలా తీవ్రంగా ఆలోచించాడు, కాని ప్రయోజనం లేకపోయింది. తన శరీరాన్ని చూసుకున్నాడు. ఒంటిమీద షర్టు లేదు. తను ఎవరో, ఎక్కడి నుండి అక్కడకు చేరుకున్నాడో అతనికి తెలియడం లేదు. అప్పుడొచ్చారు చెట్టుచాటు నుండి కోయిలందరూ. వారిని ఆశ్చర్యంగా చూశాడు శివరామ శర్మ. మీరెవరు? ఈ లోయ ఎగువ భాగంలో ఉండే కోయిలం. నువ్వెవరు? ఈ లోయలోకి ఎలా రాగలిగావు? ఏమో, నాకేం తెలీదు. నీ పేరు? అదీ తెలీదు. ఆశ్చర్యపోయారు కోయిలందరూ. నువ్వు ఎవరో గాని అదృష్టవశాత్తు బతికావు.
ఈ లోయ వైపు మీ వంటి నాగరికులు ఎవరూ రారు, వచ్చినా ప్రాణాలతో బయటపడరు. అలాంటి మృత్యులో ఇది. ఇప్పుడు ఎక్కడికి వెళతావు? ఈ లోయలోంచి ఏ విధంగా బయటపడాలో చెప్పండి చాలు. ఆ దారిలో నువ్వు వెళ్ళలేవు. ఈ రాత్రికి మా గుడెంలో ఉండు. శివరామశర్మను వెంటబెట్టుకుని ఆ గుహ ముందుగా ఎగువ వైపుగా నడిచారు కోయిలందరూ. గుహ ముఖద్వారం తెరిచే ఉంది. కాని చీకటిగా ఉన్న ఆ గుహ అంతర్భాగంలోంచి రెండు కళ్ళు వారినందర్నీ తీక్షణంగా గమనిస్తున్నాయి. ఆ విషయం కోయిలు ఎవరూ గమనించలేదు. కాని శివరామశర్మ మాత్రం ఆఖరి క్షణంలో గమనించాడు. మిణుకు మిణుకుమంటున్న తేజోవంతంగా కనిపించిన ఆ నేత్రద్వయం ఎవరిది? ఆలోచించలేకపోతున్నాడు శర్మ. అతని బుర్ర అతనికి సహకరించడం లేదు. కోయల వెంట అడుగులు వేస్తున్నాడే గాని అతని మస్తిష్కంలో రకరకాల ఆలోచనలు గిరికీలు కొడుతున్నాయి. శర్మ చెవులకు ఏవో శబ్దాలు, ఏవో పిలుపులు స్పష్టంగా వినిపిస్తున్నాయి. కాని అలాంటివేవీ కోయలకు తెలియడం లేదు. వారు శర్మను కాపాడామనే ఓ విధమైన ఉత్సాహంతో ముందుకు అడుగులు వేస్తున్నారు. గంట ప్రయాణం తర్వాత లోయ విశాలంగా మారింది. దట్టమైన చెట్ల మధ్య ఖాళీ ప్రదేశంలో ఉన్నాయి 25 గుడిసెలు. అన్నీ మట్టితో, రెల్లుగడ్డితో నిర్మించిన పాకలే. భూతలానికి కాస్త ఎత్తులో నిర్మించిన ఆ గుడిసెల కవతలగా కొంతమంది కోయలు, ఆడవారు కూర్చుని వంట ప్రయత్నాల్లో ఉన్నారు. అందమంతా తమలో నిక్షిప్తం చేసుకున్న కోయపొడుచులు చెట్లకు వేలాడదీసిన ఊడల ఊయల మీద ఊగుతున్నారు. ఆశ్చర్యంగా ఆ వాతావరణాన్ని చూస్తూ సంభ్రమంలోంచి బయటపడలేక అలా ముందుకు వారి వెంట నడిచాడు శర్మ. ఈ గుడిసెలో ఉండు. నీకేం కావాలన్నా ఇక్కడే ఉంటుంది మా అమ్మాయి, దాన్ని అడుగు, దొర చెప్పాడు. అలాగే అంటూ తల పంకించాడు శర్మ. కోయిలందరూ వేటకు వెళ్ళిపోయారు. ఆ గుడిసెలోని జింక చర్మం మీద బాగా అలసిపోయినట్లు పడుకున్నాడు శర్మ. క్షణాల్లో అతనికి మగతగా నిద్ర పట్టేసింది. అప్పుడు వినిపించింది ఆ లోయంతా కంపించేలా భయంకరమైన శబ్దం. డైనమైట్ బద్దలైనట్లుంది ఆ శబ్దం వినడానికి. అంత క్రితం శర్మ తెలివి తప్పి ఉన్న గుహ దగ్గర గుహ ముఖద్వారం పెద్ద బండరాతితో మూసుకుపోయింది. 2 మాసాల పాటు శర్మ ఆ బండరాతి మీదనే తెలివి లేకుండా పడున్నాడు. అర్ధరాత్రికింకా 15 గంట తక్కువే ఉంటుంది టైము. ఆ పాకంతా ప్రతిధ్వనించేలా దగ్గుతున్నాడు సోమలింగ శాస్త్రి. నాన్నా, అతనికి చాలా దగ్గరలో నేల మీద పడుకునున్న శాస్త్రిగారి కుమార్తె భవానీ ఉలిక్కిపడి లేచింది. అప్పుడప్పుడే నిద్రలోకి జారిపోతున్న భవానీ తండ్రి దగ్గుతో నిద్ర చెదిరి లేచి కూర్చుంది. అమ్మ భవానీ, మంచినీళ్ళివ్వు తల్లి, హీనస్వరంతో అడిగాడు. మంచినీళ్ళిచ్చింది భవానీ. కిరోసిన్ ల్యాంపు ఒత్తి పెద్దది చేసింది. అల్మరా వైపు నడిచి అక్కడంతా వెతికింది. శాస్త్రిగారికి ఇవ్వవలసిన టాబ్లెట్స్ లేవక్కడ, అయిపోయాయి. నాన్నగారికి దగ్గు ఎక్కువవుతోంది. టాబ్లెట్లు అయిపోయినట్లున్నాయి. ఏం చెయ్యాలి? దుఃఖం ముంచుకొచ్చింది భవానీకి. మళ్ళీ దగ్గాడు శాస్త్రి. అమ్మా భవానీ, టాబ్లెట్లు లేవా? లేవు నాన్న, అయిపోయాయి. ఈ బాధ ఈ రాత్రంతా భరించలేను భవానీ. ఆ డాక్టరింటికి వెళ్ళి అడిగిరా తల్లి. బయట గాలి తీవ్రంగా ఉంది. పైగా విద్యుత్ దీపాలు లేని గ్రామం, కటిక చీకటి, కొంబరుష్టి రావచ్చు. ఆకాశంలో మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి అప్పటికే. వీధుల్లో జనసంచారం ఉండని టైం అది. ఏమ్మా, వెళుతున్నావా? అలాగే నాన్న. ఏం బదులు చెప్పలేక అలా అంది భవానీ. అక్కడున్న ఒకే ఒక్క ఆర్ఎంపీ డాక్టర్ ప్రభాకరం. 40 ఏళ్లుంటాయి అతనికి. ఎందుకో భవానీకి ప్రభాకరం అంటే పడదు. అతని ధోరణి అదోలా ఉంటుంది. ఇదివరకు 3 సార్లు అదోలా ప్రవర్తించాడతను. ఆకలిగొన్న తోడేలు చూపులతనివి. 16 దాటిన భవానీ యవ్వన సంపదనంతా ప్రోదు చేసుకున్న రతీదేవిలా ఉంటుంది. ప్రభాకరం చూపులు శల్యపరీక్ష చేస్తాయి. ఇవన్నీ తలచుకున్న భవానీ వెళ్లకూడదనుకుంది. కాని దగ్గు తీవ్రంగా ఉన్న తండ్రి పరిస్థితి చూసి వెళ్లకుండా ఉండలేకపోయింది. తలుపు దగ్గరగా లాగి వీధిలో కడుగు పెట్టింది. పైట చెంగు గాలికి ఎగిరిపోయింది. ఆకాశంలో విద్యుత్ దీపాలు ఇంద్రుని వజ్రాయుధంలా సాక్షాత్కరిస్తున్నాయి. టపటప ప్రారంభమైంది వర్షం. రివుమంటూ వీస్తున్న గాలి శబ్దం తీవ్రంగా ఉంది. పైట చెంగు తల మీదుగా భుజం చుట్టూ కప్పుకుని వేగంగా అడుగులు వేయడం మొదలుపెట్టింది డాక్టర్ ఇంటివైపు. టక్టక్మంటూ అదే పనిగా తలుపు మీద ఎవరో శబ్దం చేయడంతో నిద్రలోంచి బయటపడ్డాడు ప్రభాకరం. నిద్రమత్తు దూరంగా పారిపోయింది అతనికి. తలుపు తీసి భవానీని చూడగానే,
విపరీతమైన ఆశ్చర్యానికి లోనవుతూ నవ్వాడు అదోలా. అతని నవ్వు చూడగానే శరీరమంతా కంపరమెత్తిపోయింది. నువ్వా భవానీ? నాతో ఏదైనా ప్రత్యేకమైన పనుండొచ్చావా? ప్రత్యేకం అనే చోట నొక్కి పలుకుతూ. ఇంటర్ వరకు చదవకపోయినా అంతవరకు చదివిన వారితో స్నేహం చేయగలిగిన భవానీ అతని మాటలు అర్థం చేసుకోలేనంత అమాయకురాలేం కాదు. నాన్నగారికి దగ్గు ఎక్కువైంది, టాబ్లెట్లు అయిపోయాయి, అందుకని. అంతేగాని ప్రత్యేకంగా ఇంకా ఏదీ లేదంటావు. తడిసిన బట్టల్లోంచి కనిపించే శరీరాన్ని ఆకలిగా చూస్తూ అన్నాడు. టాబ్లెట్లు ఇస్తే ఇస్తాను, కాస్త ఓర్చుకోవాలి. ఎప్పటినుంచో నీకివ్వాలనే నాకు ఉంది. రా, ఇలా కూర్చో. ప్రభాకరం మాటలకు వణికిపోయింది భవానీ. ఈ రాక్షసుడు తప్పకుండా తనను ఏదో చేయిందే వదిలిపెట్టడు. ఎలా వీడి బారి నుంచి బయటపడ్డాం? టాబ్లెట్లు కావాలి, మాటలతో ఇచ్చేలా లేడు. సార్, మీరు పని చేస్తారా? ఒక నిర్ణయానికి వచ్చింది భవానీ. అప్పటికే ఆ గ్రామంలో కొంతమంది పెళ్లికాని ఆడపిల్లలు అతని వల్ల మోసపోయి గర్భవతులై అవమానం భరించలేక ఊరు చెరువులో తేలిన విషయాలు గుర్తున్నాయి భవానీకి. టాబ్లెట్లు ఇవ్వండి, అవి నాన్నగారికిచ్చి ఊరి బయట అమ్మవారి గుడి దగ్గరకు వస్తాను. మీ ఆశ తప్పకుండా తీరుస్తాను. నిజమా భవానీ? అతని కళ్లల్లో ఆశ, ఓ విధమైన పైశాచిక ఆనందం అతని కళ్లల్లో. తప్పకుండా వస్తాను, మీ పని పూర్తి చేస్తాను. బలవంతాన నవ్వింది. ఉబ్బి తబ్బిబ్బయ్యాడు ప్రభాకరం. ఓ విధమైన ఉత్తేజం అతనిలో. వెంటనే దగ్గుకు టాబ్లెట్లు ఇచ్చాడు. భవానీ, ఓ చిన్న మాట. ఏంటి సార్? ఓసారి దగ్గరకు తీసుకుంటాను. అవన్నీ అమ్మవారి గుడి దగ్గరే అని గబగబా ఇంటికి వెళ్ళిపోయింది. ప్రభాకరం ఆనందానికి అవధులు లేకపోయాయి. అరక్షణమైనా ఆలస్యం చేయకుండా ఇంటికి తాళం వేసి అమ్మవారి గుడివైపు చీకట్లో బయలుదేరాడు. ఇంటికి వెళ్లిన భవానీ తండ్రి దగ్గరగా వెళ్ళింది. అప్పటికే అతను నిద్రపోతున్నట్లుగా గురక వినిపిస్తోంది. కిరోసిన్ దీపం వత్తి పెద్దది చేసింది. ఆ వెలుగులో చూసింది భవానీ తండ్రి వైపు. మగత నిద్రలోకి జారిపోయిన అతని ముఖం వంక రెప్పవాల్చకుండా 2 నిమిషాలు చూసింది. టాబ్లెట్స్ అల్మరాలో ఉంచి వెంటనే అమ్మవారి గుడి దగ్గరికి బయలుదేరింది. గ్రామంలో చివరగా ఉంది ఆ గుడి. చుట్టూ పచ్చగా పెరిగిన చింత, నేరేడు, రేగు వృక్షాలున్నాయి. వాటి మధ్యలో ఉంది అమ్మవారి గుడి. ప్రభాకరం కంటే ముందే అక్కడికి చేరుకున్న భవానీ గుడి తలుపులు వెనక్కి నెట్టింది. కిరకిరమంటూ శబ్దం చేసి తెరుచుకున్నాయి ఆ తలుపులు. అవి చాలా పాత తలుపులు. లోపల చీకటి, వెలుపల చీకటి, పైగా గాలి వాన. అమ్మవారి కుడిచేయి వైపుగా కదిలింది భవానీ. అప్పుడు వినిపించింది ప్రభాకరం పిలుపు, కాంక్ష నిండిన స్వరంతో, భవానీ అంటూ. జవాబు లేదు. ఇంకా రాలేదనుకున్నాడు ప్రభాకరం. కామం కళ్ళు గప్పిన క్షణాల్లో మగవాడు ఎవడైనా ఆలోచించే ధోరణి అదే. ఇప్పుడు ప్రభాకరం అందుకు భిన్నంగా ఆలోచించలేదు. గుడి ముందు నిల్చున్నాడు. అప్పుడు అతని ఆలోచనలు పూర్తిగా భవానీ సౌందర్యం మీద కేంద్రీకరించున్నాయి. ఒక్క నిమిషం అమ్మవారి గుడికి ఎదురుగా ఉన్న నేరేడు చెట్టు మీద నుండి తీతు వికృతంగా అరిచింది. ఉలిక్కిపడ్డాడు ప్రభాకరం. ప్రమాదానికి సంకేతం ఆ పక్షి అరుపు. అదే సమయంలో వెనక నుండి ఏదో శబ్దం లీలగా చాలా చిన్నగా వినిపించింది. అదిరిపాటుతో చీకట్లో వెనక్కి తిరిగి చూశాడతను. అతన్ని చీకట్లో కూడా ఎదుటి దృశ్యం నిశ్చేష్టుని చేసింది. గొంతుక తడారిపోయింది. ఏం సార్, నమ్మలేకపోతున్నారా? రాక్షసుడా! ఈ గ్రామంలో ఆడపిల్లల పాలిట నరరూప రాక్షసునిలా ఉండిన నిన్ను అంతం చేస్తే తప్ప నాలాంటి వారికి విముక్తి లేదు అంటూ 2 చేతుల్లోనూ ఉన్న శూలాన్ని పైకెత్తింది. వద్దు భవానీ, ఆగు, చంపకు. కాని అతని అరుపుల కంటే వేగంగా కదిలాయి భవానీ చేతులు. ఆక్రందించాడు డాక్టర్ ప్రభాకరం. నీలాంటి వాడికి ఆ మాట విలువ తెలీదు. పాపం, అనుభవించు. మరోమారు చేతుల్ని పైకెత్తింది. ఈ దఫా శూలం అతని కంఠంలో దిగిపోయింది. అతని అరుపులు, కదలికలు ఏకకాలంలో ఆగిపోయాయి. దబ్మంటూ గుడిమెట్ల మీద వెల్లకిల్లా పడ్డాడు ప్రభాకరం. శూలాన్ని తీసి రక్తాన్ని శుభ్రం చేసింది అతని ఒంటి మీద బట్టల సాయంతో. యథాప్రకారం శూలాన్ని ముందు స్థానంలో ఉంచి చీకట్లో ఇంటివైపు నడిచింది భవానీ. అదే టైంలో గాఢ నిద్రలో ఉన్న శర్మ కోయగూడెంలో ఉలిక్కిపడి లేచాడు పైకి. ఏవో దృశ్యాలు అతని కళ్ళ ముందు లీలగా సాక్షాత్కరించాయి ఆ టైంలో. కాని ఆ దృశ్యాలకు అర్థం మాత్రం తెలీదతనికి.
నిద్రరాని శర్మ ఇప్పుడు గూడెంలోంచి వెలుపలికి నడిచాడు. చుట్టూ కటిక చీకటి, రకరకాల క్రిమికీటకాదుల గోల, జంతువుల అరుపులు లోయలో వికృతంగా వినిపిస్తున్నాయి. కాని అవేవీ శర్మ చెవుల్లో పడ్డం లేదు. ఇప్పుడు అతని ఒంటి మీద కోయివాళ్లు ధరించే దుప్పి చర్మం మొలకు అడ్డంగా ఉంది అంతే. 2 మాసాల నాటి ప్యాంటు షర్టు ఎప్పుడో చిరిగిపోయి పీలికలయ్యాయి. ష్ ర్ మా రా ఆ ఏదో పిలుపు ఎంతో దూరం నుండి పిలుస్తున్నట్లు శర్మ చెవులకు చేరుతోంది గాల్లో తేలి వచ్చి. చెవులు రిక్కించి ఆ పిలుపును విన్న శర్మ యాంత్రికంగా స్లీప్ వాకర్లా ముందుకు అడుగులు వేస్తున్నాడు. అతన్ని 25 అడుగుల దూరంలో మరొకరు అనుసరిస్తున్నారు. అతన్ని అనుసరిస్తోంది కోయదర కూతురు సింగి. వయసు 20లో ఉంటుంది. ఇంకా వివాహం కాలేదు. అతను ఎక్కడికి వెళ్ళేది తెలుసుకోవాలనే పట్టుదల ఆ అమ్మాయి ముఖంలో. చీకట్లో కూడా శర్మకు దారి స్పష్టంగా తెలుస్తున్నట్లు అడుగులు వేస్తున్నాడు. గంట టైం పట్టే ఆ దూరాన్ని అరగంటలో చేరాడు శర్మ. సింగి అతన్ని అందుకోలేక వెనకబడింది. ఇప్పుడు శర్మ అంత క్రితం స్పృహ కోల్పోయి పడున్న గుహ ముందు నిల్చునున్నాడు. గుహద్వారం తెరుచుకునే ఉంది. ఏదో ఆకర్షణాశక్తి లాక్కున్న విధంగా గుహలోకి అడుగు పెట్టాడు శర్మ. పెద్ద శబ్దంతో గుహద్వారం మూసుకుపోయింది. అక్కడికి చేరుకున్న సింగి ఆశ్చర్యం, భయం రెండూ కలగడంతో పెద్దెత్తున అరిచి గూడెం దిశగా వెనుతిరిగి పరుగులు పెట్టింది. గుహ లోపల చీకటి కొంత దూరం వరకు ఆవరించుకునుంది. ఆ తర్వాత ఏదో కాంతి, ఓ విధమైన శబ్దం గుహ లోపల నుండి ప్రణవ నాదంలా వినిపిస్తోంది. ఆశ్చర్యంగా శర్మ ఆ శబ్దం వినవచ్చే దిశగా కదిలాడు. గుహలోపల మరో చిన్న గుహ ముఖద్వారం తెరుచుకునుంది. సన్నని వెలుగు ఆ ద్వారం గుండా యువతలకొస్తోంది. ఏదో ఇంద్రజాలం చూస్తున్నవాడిలా లోనికి నడిచాడు శర్మ. లోపల దృశ్యం చూడగానే గుహాంతర్భాగం ప్రకంపించేలా అరవాలని నోరు తెరిచాడు శర్మ. అతని ఎదురుగా 8 అడుగుల ఎత్తున్న ఒక అతను నిల్చునున్నాడు. ముడతలు పడిన చర్మం ఎముకలను కప్పినట్లు కనిపిస్తోంది. ఆ వ్యక్తి కళ్ళల్లో ఏదో దివ్య కాంతి, ఓ విధమైన ఆకర్షణ. నాయనా శర్మ, రా, అలా కూర్చో. అతని స్వరం 100 శంఖారావాల్లా ఉంది. చెవులు మూసుకున్నాడు శర్మ. స్వామి, మీరు? నా వివరాలు నీకు చెప్పినా అర్థం కావు. నీ వివరాలన్నీ నాకు తెలుసు. నీ పేరు శివరామ శర్మ అంటూ మొదలుపెట్టి అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ చెప్పాడు ఆ వృద్ధుడు. స్వామి, నా వివరాలన్నీ మీకెలా తెలుసు? మీరు చదువుకున్న శాస్త్ర విజ్ఞానంలో టెలిపతి, క్లెయిర్ వాయిస్ అనేవి ఉన్నాయనుకుంటాను. అవి నేటి కలియుగంలోవి కావు. ఈ సృష్టి ప్రారంభమైన క్షణాల నుండి ఉన్నవే. ఆ యుగ ధర్మాల ప్రకారం అతీంద్రియ శక్తులుగా పిలువబడే వాటినన్నింటినీ మరో పేర్లతో వ్యవహరించేవారు. స్వామి, నన్ను ఎందుకు ఇక్కడికి రప్పించారు? కారణం ఉంది శర్మ. నేడు ప్రపంచంలో ఎక్కడ చూసినా అవినీతి, అధర్మం పెచిరిల్లిపోయాయి. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ తీవ్రవాదం, హింస ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో నీలాంటి వ్యక్తి ఈ సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంది. నేనా? నా వల్ల ఏం సాధ్యమవుతుంది స్వామి? అవుతుంది. ఎలా అంటే, నీకు ఈ క్షణం నుండి దివ్య నేత్రాలు ఏర్పడతాయి. అవి ఇతరులకు కనిపించని రీతిలో నీ శరీరంలో ఉండిపోతాయి. ఆ కళ్ళు ఎవరివో కావు, నావే. ఆ దివ్య నేత్రాలు భవిష్యత్తును దర్శించగలవు. ఆ శక్తి ద్వారా నువ్వు ముందుగా భారతదేశంలోని సమస్యల్ని పరిష్కరించగలిగితే చాలు. ఆ తర్వాత ప్రపంచమంతటా పర్యటించగలవు. కానీ ఈ రహస్యాలు ఎవరికీ తెలియనీయకూడదు. నా పేరు చతుర్నేత్రుడు. ఈ రోజు నుండి నీ పేరు స్వామి చతుర్నేత్ర అంటూనే వాడి అయిన తన చేతి గోళ్లను కళ్ళలోకి దింపుకున్నాడు. అతని కాంతివంతమైన కళ్ళు అతని చేతుల్లోకి ఊడొచ్చాయి. వాటిని అలాగే శర్మర్ చేతుల్లో 2 వైపులా అమర్చాడు. అంతా వింతగా జరిగిపోయింది. శర్మ, ఈ గుహ విషయం మర్చిపో. నా జీవితం నేటితో సమాప్తి. కానీ నా ఆత్మ యుగాంతం వరకు ఏదో రూపంలో ఈ సృష్టిలో పరిభ్రమిస్తూనే ఉంటుంది. అవసరమైన సమయంలో కర్తవ్యం నీకే బోధపడుతుంది. ఒక్కో యుగంలో ఆ భగవానుడు ఒక్కో రూపంలో అవతరించడం, దుష్ట శిక్షణ చేయడం సహజం. ఇప్పుడు ఆ బాధ్యత నీది. ఇక వెళ్ళు. ఇలా ఈ గుహ వెనక భాగంలోంచి వెళ్ళిపో అంటూ ఆ వృద్ధుడు కూర్చున్నాడు నేల మీద. మరు నిమిషంలో ఒక అగ్నిరేఖ వలయంలా అతన్ని చుట్టుముట్టింది.
నమ్మలేకపోయాడు శర్మ. కానీ నమ్మక తప్పలేదు. ఎందుకంటే ఎక్కడో గ్రామంలో ఉన్న అతని తండ్రి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విషయం ఇప్పుడు అతను స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఆ రుద్రుడు చెప్పిన మార్గంలో బయలుదేరాడు శర్మ. సూర్యోదయానికంతా అతను అరకు చేరుకోగలిగాడు. కొంతమంది అతన్ని వింతగా చూశారు. కానీ శర్మ అదేమీ పట్టించుకోకుండా అరకు నుండి విశాఖపట్నం వెళ్లే ప్యాసింజర్లో కూర్చున్నాడు. కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న అతనికి అతను చదివిన కాలేజీ, హాస్టల్, ఆ పరిసరాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎవరు ఈ గ్రామంలో మోతుబరి ఎవరండి? పోలీస్ ఇన్స్పెక్టర్ టీవీగా అడిగాడు. అప్పటిక డాక్టర్ ప్రభాకరం శవం ఎటాప్సీ జరిగిపోయింది అక్కడ. ఇప్పుడు ఆ శవాన్ని గ్రామంలోని వారే అంత్యక్రియలు జరపాలి. అలా ఎవరూ ముందుకు రాకపోతే పోలీసులే ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. అయ్యన్న పోత్రుడండి. అక్కడున్న వ్యక్తి నెమ్మదిగా గొణిగాడు. వెళ్ళు, పోత్రుడు గారిని తీసుకురా, హెడతో చెప్పాడు ఇన్స్పెక్టర్. అతనెళ్ళి పోత్రుడిని తీసుకొచ్చాడు. మీరేనా పోత్రుడంటే? అవును సార్. ఈ డాక్టర్ హత్య విషయం ఏం చెప్పమంటారు సార్? అతను అదోలాంటి వ్యక్తి. అతనికి గ్రామంలో ఏమంత మంచి పేరు లేదు. ఇది తప్పకుండా ఏ పిశాచాలో దెయ్యాలో చేసిన పనే అయి ఉంటుంది. ఎందుకంటే ఈ పల్లెల్లో సోలాలు పెట్టి చంపగలవారెవరూ లేరు. అసలు ఆ మాట కంటే హత్యలు జరగడం అలా ఉంచండి. ఎంతవరకు ఈ చిన్న గ్రామంలో కొట్లాట్లే జరగలేదు. ఆ మాటతో ఇన్స్పెక్టర్ ఏమీ చేయలేకపోయాడు. డాక్టర్ తరపున కేసు పెట్టగలవారెవరూ ఆ గ్రామంలో లేరు. ఇక చేయగలిగింది లేక అనాథరైజ్డ్ డెడ్ బాడీగా తమ రికార్డులో నోట్ చేసుకుని డెడ్ బాడీని గ్రామస్తుల స్వాధీనం చేశాడు. పోలీసులు వెళ్ళిపోయారు. డాక్టర్ శవం శ్మశానం వైపు తరలించబడింది. అదే టైంలో సోమలింగ శాస్త్రి గారి ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. అతని సమీపంలో అప్పుడు భవానీ తప్ప ఇతరులెవరూ లేరు. విషయం తెలిసి ఆ చుట్టుపక్కల ఇళ్లలోని వారు శాస్త్రి ఇంటి ముందు గుంపులుగా చేరసాగారు. భవానీ ఏ విషయమూ ఆలోచించే స్థితిలో లేదు. అప్పుడు గుర్తుకొచ్చాడు ఆమెకు అన్నయ్య శివరామ శర్మ. ఉదయం వరకు బ్రతికేది దుర్లభమని తేల్చేశారు కొందరు. అయ్యో పాపం భవానీ. ఇరుగు పొరుగు వారు సానుభూతి ప్రకటించడం మొదలుపెట్టారు. కొంతమంది ఎంతటి బాధనైనా భరించగలరు, చివరకు శత్రుత్వాన్నైనా భరించగలరు గాని ఎదుటివారి సానుభూతిని ఏమాత్రం సహించలేరు. ఆ కోవకు చెందిందే భవానీ కూడా. కాని ఆ క్షణాల్లో ఆమె మానసిక స్థితి ఏ ఒక్కరూ ఊహించలేంది. ఓ పక్క అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన అన్న ఆలోచనలు, మరోవైపు తన శీలరక్షణ విషయంలో సాహసించి తను చేసిన దుస్సాహసం తాలూకా జ్ఞాపకాలు, మరోవైపు చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న కన్న తండ్రి. అలాంటి క్షణాల్లో ఏ అవివాహిత అమ్మాయి అయినా ఏమాత్రం స్పందించగలదు ఏ విషయంలోనైనా? ప్రస్తుతం ఈ సృష్టిలో లేని ఏ మానసిక శాస్త్రవేత్త అయినా భూమి మీద సజీవంగా ఉండుంటే భవానీ మానసిక స్థాయిని సక్రమంగా విశ్లేషించగలిగేవాడేమో. డాక్టర్ ప్రభాకరం అంత్యక్రియలు గ్రామస్తులై పూర్తి చేశారు. శ్మశానంలో కొద్ది లిప్తాల పాటు వైరాగ్యాన్ని అనుభవించి వికల మనస్కులై ఇళ్లకు వెనుతిరిగారు. అప్పుడు గుటుకుమన్నాడు సోమలింగ శాస్త్రి. అతని పంచ ప్రాణాలు అలా అనంత విశ్వంలోకి రెక్కలు ముడుచుకొచ్చి భ్రమరంలా ఎగిరిపోయాయి. అదే క్షణాల్లో ట్రైన్లో కూర్చునున్న శర్మ చెవుల్లో ఏదో శబ్దం, కీటకాలు రోద పెడుతున్నట్టు. ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు. ట్రైన్ ఆగిపోయింది. అది విశాఖపట్నం స్టేషన్. నెమ్మదిగా కిందకి దిగాడు. ఇప్పుడు అతని వేషం చాలా వింతగా ఉంది. మెడను కప్పుకున్న తల వెంట్రుకలు, పెరిగిన గెడ్డం, శరీరం మీద దుప్పి చర్మం, అది మొల దగ్గర. సాధారణమైన కోయవకుల్లా కనిపిస్తున్నాడతను. కాని అతనిలో మునిపటి కంటే ఓ విధమైన తేజస్సు, తీక్షణమైన చూపులు ఎదుటివారిని ఆకర్షించేలా ఉన్నాయి. టికెట్ ఇవ్వు. రైల్వే స్టేషన్లోంచి బయటకు రాబోయే ముందు టికెట్ కలెక్టర్ కాస్త విసుగ్గా అడిగాడు. జవాబివ్వకుండా అలా ఉండిపోయాడు కదలికలు లేకుండా. శర్మ దగ్గర టికెట్ లేదు. ఎరా దుఃఖలా ఉన్నావు, టికెట్ తీసుకోలేదా? నీ దొంగ వేషాలు కట్టిపెట్టు. అప్పటికీ జవాబివ్వలేదు శర్మ. వెనకనున్న ప్యాసింజర్స్ విసుక్కుంటున్నారు. సార్, అతన్ని వదిలేయండి. ఫైన్ ఎంతో రిసీట్ రాయండి, నేను పే చేస్తాను. ముందుకొస్తూ అంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అతని క్లాస్మేట్ రాధా. టైం ఉదయం 7 గంటల అయిందప్పుడు. అదోలా నిర్లిప్తంగా చూశాడు రాధ వైపు. అతని చూపుల్లో ఎలాంటి భావము తెలియడం లేదు. ఫైన్తో సహా టికెట్ అమౌంట్ రాధ పే చేసింది. మిస్టర్ శర్మ రండి, ఏంటి వేషం? స్టేషన్లోంచి బయటకొచ్చిన తర్వాత అడిగింది రాధ.
జవాబివ్వకుండా ఆ దోల పరిచయం లేనట్లు చూశాడు శర్మ. నిన్నే శర్మ, ఏమయ్యావు ఇంతకాలం? ఈ వేషమేంటి? దెయ్యం పట్టినట్లు చూస్తావు? వారికి దగ్గరలో ఎవరూ లేరు. రాధ మాటలు ఎవరూ వినే అవకాశం లేదు. మీరు ఎవరు? ఏమంటున్నారు? నూతులోంచి వచ్చినట్లు వచ్చింది అతని స్వరం. చెళ్ళుమంటూ చెర్నాకోల్తో కొట్టిన విధంగా ఉలిక్కిపడింది రాధ. తెల్లబోయి చూసింది అతని వైపు. అదేంటి శర్మ, నేను రాధను. నేను గుర్తుకు రావడం లేదా నీకు? సంభ్రమంగా అడిగింది. చూడండి, నా పేరు చతుర్నేత్రానంద స్వామి. మీరెవరో నాకు పరిచయం లేదు. ఈ దఫా మరింతగా షాక్ తింది రాధ. నీకు భవానీ గుర్తుందా? భవానీ అంటే పార్వతీదేవికి మరో పేరు, ఈశ్వరుని భార్య. చూడు మిస్టర్ శర్మ, నువ్వెందుకో నాటకమాడుతున్నావని నా అనుమానం. భవానీ నీ చెల్లెలు, అదేనా గుర్తుందా? రాధ కంఠంలో ఒకంత కోపం, విసుగు తొంగి చూశాయి. మీరు చాలా పొరబడ్డారు. నాకెవరూ లేరు. కానీ మీ మాటలు వింటుంటే ఏదో ఆలోచన, ఏదో అనుమానం లీలగా నా అంతరంగంలో చోటు చేసుకుంటున్నాయి. రాధ ఇక అతనితో వాదించే ఓపిక లేక అదోలా చూసింది అతని వైపు. శర్మ, నీ మాటలే నిజమనుకుంటాను. నా వెంట బయలుదేరు. నిన్ను మా ఇంటికి తీసుకువెళతాను నవ్వాడు శర్మ. అది ఏమాత్రం శబ్దం లేకుండా. ఆ విధంగా అందరూ నవ్వలేరు. ఏ కొద్దిమందో నవ్వగలరు. పదండి, మీ సందేహాలన్నీ తీరిపోతాయి. రాధ వెంట ముందుకు అడుగులు వేస్తూ అన్నాడు శర్మ. అతన్ని వెంటబెట్టుకుని భవానీ దగ్గరికి బయలుదేరింది రాధ. వారిద్దరూ ఆటోలో కూర్చోవడం మూడో వ్యక్తి చూసింది. ఆ మూడో మనిషి హైమావతి. రకరకాల అనుమానాలతో హైమావతి మరో ఆటోలో వారి వెనకే బయలుదేరింది. హైమావతి వారిని అనుసరించడానికి కారణం ఉంది. కాలేజీలో శర్మను ప్రేమించి విఫలురాలైంది రాధ. ఆ ఇద్దరి మధ్య మాటలేలేవు. అలాంటి వారిద్దరూ అంత సన్నిహితంగా మసలడం హైమావతికెందుకో కొత్త అనుమానాన్ని కలిగించింది. శర్మ, రాధ ఇద్దరూ ఆటోలో ఆ గ్రామం చేరుకున్నారు. గ్రామం మొదల్లోనే ఉంది ఒక చిన్న హోటల్. అక్కడే ఆపేశాడు ఆటోని. కిందకి దిగారు ఇద్దరు. రాధ అమౌంట్ పే చేసింది. అప్పుడు కూడా శర్మ ఆ గ్రామాన్ని ఏమాత్రం పరిచయం లేనట్లు కొత్తగా చూస్తున్నాడు. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. రాధ అతన్ని ఓరకంట గమనిస్తూనే ఉంది. రా శర్మ, వెళదాం, ముందుకు దారి తీస్తూ అంది రాధ. కొంతమంది శర్మను, రాధను వింతగా చూస్తున్నారు. వారలా చూడ్డానికి అసలు కారణం శర్మ వింత వేషం. ఆ ఇంటి ముందుకొచ్చి నిల్చున్నారు. టక్ టక్ మంటూ ఇంటి తలుపుల మీద శబ్దం చేసింది రాధ. నిశ్శబ్దంగా తెరుచుకుంది తలుపు. శర్మ ఆ ఇంటితో తనకేమాత్రం పరిచయం లేనట్లు మౌనంగా రాధ వెంట లోపలికి అడుగు పెట్టాడు. భవానీ, రాధ బిగ్గరగా పిలిచింది. ఎవరు? బాత్రూంలోన్నాను, వస్తున్నాను. త్వరగా రా, నేను రాధను అని హాల్లో ఉన్న కుక్కి మంచం మీద కూర్చుంటూ శర్మకు సైగ చేసింది కూర్చోమన్నట్టు. కాని శర్మ కూర్చోలేదు. కళ్ళు మూసుకుని ఆలోచిస్తుండిపోయాడు. ఆ క్షణంలో అతను ఏదో ధ్యాన ముద్రలో ఉన్నవాళ్లా కనిపిస్తున్నాడు. వాస్తవంలో శర్మ ఆలోచనలు అక్కడ లేవు. మరెక్కడో సుదూర తీరంలో నిమగ్నమై ఉన్నాయి. ఇంతలో భవానీ తడిజేరిన కురులతో అక్కడికొచ్చింది. ఆమె ఒంటి మీద ఇంకా ముత్యాల్లా నీటి బిందువులు మెరుస్తున్నాయి. శర్మను చూసి పెద్ద షాక్ తింది భవానీ. అన్నయ్య అంటూ అరిచి ముందుకొచ్చింది. భవానీ ఏ కారణంగానో మీ అన్నయ్యకు వెనకటి మనుషులు గాని విషయాలు గాని ఏమీ గుర్తులేనట్లు ప్రవర్తిస్తున్నాడు. కారణం తెలీదు. ఒక్క క్షణం శర్మ వైపు చూసి, ఇక వెళతాను మిస్టర్ శర్మ అంటూ ఇంట్లో నుంచి వెలుపలికి నడిచింది రాధ. కాస్త దూరంలో మరో ఆటోలో హైమావతి ఎదురు చూస్తోంది రాధ కోసం. రాధా, ఇటొచ్చాయి హైమావతి పిలిచింది. ఉలికిపాటుతో ఆ వైపు నడిచింది రాధ. కూర్చో, కాస్త సీరియస్గా అంది హైమావతి. అది కాదు మేడం, తెప్పిపోయిన శర్మ ఎదురుపడ్డాడు అంటూ సంజేషి ఇవ్వబోయింది. అదంతా నాకు తెలుసు. కమాన్ బేబీ, గెట్ ఇన్ క్విక్. ఆటో బయలుదేరింది. ఇంటిలో నిల్చున్న శర్మ కళ్ళు ఇప్పుడు తీక్షణంగా, ఆవేశపూరితంగా అగ్నిజ్వాలల్ని విరజిమ్మేలా ఉన్నాయి. అన్నయ్య, నాన్న చనిపోయారు. ఇక మనకు మిగిలింది ఈ ఇల్లు తప్ప ఏమీ లేదు. భవానీ కళ్లల్లో చిప్పిల్లుతున్న కన్నీరు. తన ముఖంలో ఎలాంటి భావాలు కనిపించనీయలేదు శర్మ. అతని ముఖంలో ఏ భావం చోటు చేసుకునుందో ఎదుటివారికి ఆ క్షణంలో అర్థం కాదు. ఓ విధమైన నిస్తేజత. చూడమ్మా, నీ పేరు భవానీ అంటున్నావు. నాకేమీ తెలీదు. నన్ను అందరూ స్వామి అని అంటారు. అంతేకాదు,
నువ్వు నీ స్నేహితురాలు అనుకుంటున్నట్లు నేను మీ అన్నయ్యను కాను. మీరంతా అపోహ పడుతున్నారు గంభీర స్వరంతో చెప్పాడు శర్మ భవానీని చూస్తూ. అతని మాటలు వింటూనే మానుపడిపోయింది భవానీ. ఆమె బుర్రలో అదో విధమైన విస్ఫోటనం. ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. కాని అబద్ధాలాడుతున్న ఫీలింగ్ కానీ నటిస్తున్నట్లు గాని అనిపించడం లేదు అతని భావాలు. మీరు ఎవరు? ఎందుకనో అలా అడగాలనిపించింది. కంఠం పేగుల్చుకుని అడిగింది భవానీ. నవ్వాడు శర్మ, అది శబ్దరహితంగా. శర్మ కళ్లల్లో అదో విధమైన కాంతి. ఈ యుగంలో కలియుగ రక్షణ కోసం, ముఖ్యంగా దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం జన్మించిన ఒక శక్తిని నేను. నన్ను స్వామి అని పిలిస్తే చాలు. విపరీతమైన ఆశ్చర్యంతో పాటు ఓ విధమైన షాక్కి గురైంది భవానీ. నమ్మలేనట్లు చూసింది అతని వైపు. ఆ క్షణంలో ఆమె అర్థం చేసుకుంది ఒకటే, తన అన్నయ్యకి ఏదో మతి చెలించిందని, తనకే తెలియని భ్రాంతిలో ఉన్నాడని. కాని ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ మాట అతను అంగీకరించలేకపోవచ్చు. ఒక్క నిమిషం ఆలోచించింది భవానీ. అన్నయ్య, ఇంతకు మీరెలా ఈ యుగధర్మంలో దుష్టులను శిక్షించగలరు? నవ్వుతూ అడిగింది భవానీ. ఆ మాటలు వింటూనే శర్మ తీక్ష్ణంగా చూశాడు భవానీ వైపు. అతని చూపులకు కలవరపడింది భవానీ. భవానీ, ఏ కారణంతోనో నువ్వు నన్ను అన్నయ్య అని సంబోధించావు. కానీ నీకు కొన్ని రహస్యాలు అర్థం కావు. అంతేకాదు, అర్థం చేసుకోగల వయసు కూడా కాదు. ఒక్క విషయం ఆలోచించు అని నిట్టూర్పు విడిచి 2 క్షణాలు కళ్ళు మూసుకున్నాడు మౌనంగా. 2 క్షణాల తర్వాత, అరకు వెళ్లిన మీ అన్నయ్య చనిపోయాడు. అయినా మీరెవరూ ఆ రహస్యం అంగీకరించరు. ఈ గ్రామంలోని డాక్టర్ని నువ్వు చంపేశావని ఎవరూ ఎలా అంగీకరించరో అలాగే ఇదీను. 2 కళ్ళు మూసుకునే చెప్పాడా మాటల్ని శర్మ. వణికిపోయింది భవానీ. తన కళ్లను, తన చెవుల్ని తానే విశ్వసించలేకపోయింది. గజగజ వణుకుతూ అలాగే నిల్చున్న చోట్లోనే స్పృహ కోల్పోయి నేలకు జారిపోయింది. కళ్ళు తెరిచిన శర్మ తన ఎదుట తెలివి తప్పిపోయిన భవానీని చూస్తూ 2 అడుగులు ముందుకు నడిచాడు. మోకాళ్ళ మీద కూర్చున్నాడు భవానీ దగ్గర. చెల్లి, నన్ను క్షమించు. నేను నీ అన్నయ్యనే. కాని ఆ విషయం నేను అంగీకరించలేని అసక్తుణ్ణి. నిన్ను నేనీ అవినీతి దుష్టశక్తుల నిలయమైన సమాజంలో నుండి రక్షించుకోగలను. నన్ను విశ్వసించు అంటూ జాలువారే కన్నీటి తెరల మధ్య తనలో తానే గొణుక్కున్నాడు. అంతలోనే ఏదో భావ తరంగం అతని మస్తిష్కాన్ని బలంగా చుట్టుముట్టింది. శర్మగా తన జ్ఞాపకాలను అప్పటికప్పుడే మరిచిపోయాడతను. ఎవరిదో అజ్ఞాత కంఠం అతన్ని సున్నితంగా హెచ్చరిస్తున్న ఫీలింగ్ ఏర్పడింది. లేచి నిల్చున్నాడు. ఆ గదిలో ఓ మూలనున్న మట్టి పాత్రలోని మంచినీళ్లు చేతిలోకి తీసుకున్నాడు. శబ్దం రాకుండా అతని పెదవులు కదులుతున్నాయి. ఒక్క నిమిషం తర్వాత ఆ నీటిని భవానీ ముఖం మీద చల్లాడు. చటుక్కున లేచి కూర్చుంది భవానీ. ఆశ్చర్యంగా చూసింది తన ఎదుట నిల్చునున్న శర్మ వైపు. అన్నయ్య, ఏంటిదంతా? నాకేదో భయంగా ఉంది. కన్నీటి ధారల మధ్య అంది. పిచ్చి తల్లి, ఎందుకు భయం? నువ్వు కంగారు పడకు. లేచి ఏదైనా తినేందుకు చూడు. ముందు నా వేషం మార్చుకోవాలి అని సర్వసాధారణంగా శర్మ మాట్లాడే విధంగానే భవానీతో చెప్పాడు. ఆశ్చర్యపోయింది భవానీ. ఆమెకంతా అయోమయంగా ఉంది. ఇప్పుడు తను వింటోంది తన అన్నయ్య స్వరం అని భవానీకి తెలుసు. అన్నయ్య, నాన్నగారివి కాషాయ బట్టలున్నాయి, వాటిని తీసుకో. ఈలోపు వంట ప్రయత్నం చేస్తాను అని అశ్రుధారణలు తుడుచుకుంటూ వంటింటి వైపు కదిలింది భవానీ. రకరకాల ఆలోచనలతో శర్మ బట్టలున్న చెక్కపెట్టి వైపు నడిచాడు. అందులోంచి కాషాయ రంగు అంగీ, ధోవతి తీసుకున్నాడు. పెరట్లో ఉన్న బావి దగ్గరికి నడిచాడు. 10 బకెట్లు నీళ్లు చేది తలస్నానం చేశాడు. అంత క్రితం తన ఒంటి మీద బట్టలన్నీ మూటగట్టాడు. కాషాయ రంగు బట్టలు ధరించి పూజ గదిలోకొచ్చాడు. బట్టల మూటను చెక్కపెట్టిలో దాచి పూజ గదిలో నేల మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. తన మనస్సును ఏకాగ్రతగా ఒకే విషయం మీద నిలిపి కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు అతని కళ్ళు ఒక కొత్త దృశ్యాన్ని చూస్తున్నాయి. అతని చెవులు కొత్త విషయాలు వింటున్నాయి. ఓ విధమైన కాంతి వలయం అతని తల చుట్టూ పరిభ్రమిస్తోంది. కాని అది ఇతరులకు కనిపించదు. అతని కళ్ల ముందు కనిపించే దృశ్యం ఢిల్లీలోని అమెరికన్ రాయబారి కార్యాలయం లోపల రాయబారి గారి పర్సనల్ ఛాంబర్ అది. అంబాసిడర్ వర్ధన్ తన సీట్లో కూర్చునున్నాడు. అతనికి ఎదురుగా 2 వ్యక్తులున్నారు. ఒక అతను అమెరికన్, అతని పేరు రాబర్ట్ కెనడీ. 2వ వ్యక్తి పాకిస్తాన్, అతని పేరు యూసఫ్ అహ్మద్.
ఇద్దరి వయసు 40 దాటిపోయి ఉంటుంది. ఎయిర్ కండిషన్డ్ కమ్ సౌండ్ ప్రూఫ్ చేయబడిన ఆ ఛాంబర్లో వారు ముగ్గురు తప్ప ఇంకెవరూ లేరు. మిస్టర్ అహ్మద్, మీ అనుమానాలు యథార్థాలే, కానీ ఇంతవరకు ఆ వ్యక్తి ఎవరైంది మా సిఐఏ కానీ మీ ఐఎస్ఐ కానీ తెలుసుకోలేకపోయింది. కారణాలు మనకు అనవసరం. త్వరగా అతీంద్రియ శక్తులున్న ఆ వ్యక్తి ఎవరైంది ట్రేస్ చేయకపోతే ప్రయోజనం లేదు. భారతదేశాన్ని మీరే కాదు, ఏ ఇతర అగ్రరాజ్యం కూడా ఏమీ చేయలేకపోవచ్చు. నార్త్ ఇండియా అంతా గాలించాం సార్, కానీ ఆ యువకుడు ఏ పేరుతో చలామణి అవుతోంది, ఎక్కడున్నది, ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయాం. ఇక మిగిలింది సౌత్ ఇండియా. సంభాషణ పూర్తిగా అమెరికన్ స్టైల్ ఇంగ్లీష్లో కొనసాగుతోంది. ఓ పని చేయండి, వెంటనే మీరు సౌత్ ఇండియా బయలుదేరండి. 4 రాష్ట్రాలను గాలించండి. ఎందరో బాబాలు స్వామీజీలు ఉన్నారు ఆ 4 రాష్ట్రాల్లో. వారిని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. వారందరి ఫోటోలు గ్యాదర్ చేయండి. ముందు ఈ పని పూర్తయితే ఆ తర్వాత మిగిలిన కార్యక్రమం ఆలోచించే అవకాశం ఉంటుంది. మీరు ఈరోజే బయలుదేరండి. అలాగే సార్, బట్ బీ కేర్ఫుల్. అహ్మద్ నవ్వాడు. ఆ నవ్వులో విషసర్పాల బుస దాగుంది. అతని కళ్ళల్లో దాగిన భావాలు ఏమాత్రం ఇతరులు పసిగట్లేరు. అహ్మద్ పాకిస్తాన్ సీక్రెట్ సర్వీస్ సీనియర్ ర్యాంకులో ఉన్న అధికారి. కెనడీ అమెరికన్ సిఐఏలో టాప్ ర్యాంక్ ఏజెంట్. కానీ అతని ముఖంలో అలాంటి లక్షణాలు కనిపించవు. సర్వసాధారణంగా కనిపిస్తాడంతే. మరో 2 నిమిషాల తర్వాత ఆ ఇద్దరు అమెరికన్ అంబాసిడర్ కార్యాలయంలోంచి వెలుపలికొచ్చారు. వారిద్దరూ 3 నెలల పాటు ఇండియా అంతా తిరిగేందుకు వచ్చిన అమెరికన్ టూరిస్టులంతే. అలాని వారి పాస్పోర్టు వీసాలు నిరూపిస్తాయి. ఇద్దరు టాక్సీలో ఎయిర్పోర్టు వైపు బయలుదేరారు. మిస్టర్ రాబర్ట్, మనం ముందుగా హైదరాబాద్ వెళదాం. అలాగే అన్నట్టుగా తల ఊపుతూ నవ్వాడు అమెరికన్ ఏజెంట్. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, భారతదేశంలో ఒక యువకుడు మానవాతీత శక్తులు కలిగి ఆ దేశాన్ని అన్ని విధాలా కాపాడగలనే రహస్యాన్ని తెలుసుకోగలిగాయి ఆ 2 దేశాలు. ఇప్పుడు వారికి ఆ యువకుడు కావాలి. పావుగంట తర్వాత ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చే ఫ్లైట్లో ఉన్నారు ఇద్దరు. అంతవరకు ఆ దృశ్యాన్ని చూడగలిగి ఆ మాటలు వినగలిగిన శర్మ ఉలికిపాటుతో కళ్ళు తెరిచాడు. ఇప్పుడు అతని కళ్ళు 2 సింధూర పుష్పాల్లా ఉన్నాయి. అగ్నిని వర్షించబోయేంత తీక్షణంగా కనిపిస్తున్నాయి. భవానీ పిలుపుతో చెదిరిపోయిన ఆలోచనలతో పూజగదిలోంచి వెలుపలికి నడిచాడు శర్మ. ఏంటి భవానీ, హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? శర్మను భవానీని అదోలా చూస్తూ అన్నాడు ఆ గ్రామంలోకెల్లా మూతుబరైన ఆ వ్యక్తి. తప్పదండి, నాన్నగారు లేకుండా మేము ఈ గ్రామంలో ఉండలేం. మేం హైదరాబాద్ వెళతాం. ఒక్క నిమిషం తర్వాత ఇదిగో ఈ 10,000 తీసుకెళ్ళు. కానీ ఎప్పుడు కావాలన్నా మీ ఇంటిని మీకే అప్పగిస్తాను. మీరు నిరభ్యంతరంగా రావచ్చు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. వస్తామండి. 2 చేతులు జోడించింది భవానీ. శర్మ మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. అప్పటికే రాధ హైమావతిల పుణ్యమంటూ శర్మకు మతి చెలించిందనే వార్త చాలా వేగంగా పాకిపోయిందక్కడ. చాలామందికి ఆ గ్రామంలోని వారికి భవానీ వెళ్లడం ఇష్టం లేదు. ఎందుకంటే భవానీ అందం అలాంటిది. తక్కువ లగేజీతో గ్రామం వదిలిపెట్టి హైదరాబాదు బయలుదేరారు. రిజర్వేషన్ కంపార్ట్మెంటు కావడం వల్ల ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురు కాలేదు వారికి. అదే టైంలో విశాఖపట్నంలోని తన ఇంట్లో హైమావతి, రాధ ఇద్దరూ దిగులుగా కూర్చునున్నారు. ఎందుకంటే రాధ నాన్నగారికి హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయింది. హైమావతితో ఉన్న సంబంధాన్ని వదులుకుని వెళ్లడం రాధకిష్టం లేదు. మానసికంగా ఆవిడ స్థితి అలా ఉంది. రాధా, వద్దు, ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. నేను ఈ ఎడబాటుతో టెన్షన్ భరించలేక చావాల్సిందే. మేడం, ఏం చెయ్యాలి? నాకు అలాగే ఉంది. రాధా, ఒకటే పరిష్కారం. ఏంటది? చెప్తాను. లేచి లోపలికి వెళ్ళింది. 2 నిమిషాల తర్వాత 2 కూల్ డ్రింక్స్తో వచ్చింది. తీసుకో, కాస్త రిలాక్స్ అవుదాం ముందుగా. పాపం ఆ అమాయకురాలు రాధ తీసుకుంది. 2 నిమిషాలు. ఇద్దరూ కట్టెల్లా మంచం మీద విరుచుకు పడ్డారు. మేడం, రాధ తన గుండెలను నొక్కుంటూ అంది. నవ్వలేక నవ్వింది హైమావతి. రాధా, అయిపోయిందంతా. మనలాంటి వారు ఇక బ్రతికుండకూడదు. అందుకే డ్రింక్స్లో విషం కలిపాను. గుడ్ బై. బలవంతాన నవ్వుతూ కళ్ళు మూసుకుంది హైమావతి. అప్పటికే రాధలో చలనం ఆగిపోయింది. హైమావతి ఆఖరి మాటలు రాధ వినలేకపోయింది. ఆ ఇద్దరూ శవాలై అలా మంచం మీద ఉండిపోయారు. అదే టైంలో, ఓహ్ భగవాన్, ఏంటి దారుణం! గాఢ నిద్రలో ఉన్న శర్మ బెర్త మీద లేచి కూర్చుంటూ తల పట్టుకున్నాడు.
భవానీ నిద్రపోలేదు. ఏంటన్నయ్యా, ఏం జరిగింది? ఓ విధమైన ఉద్విగ్నతకు లోనై అలా శూన్యంలోకి చూస్తూ కూర్చునున్న శర్మను చూస్తూ కంగారుగా అడిగింది. భవానీ, నన్ను ఇంటికి తీసుకొచ్చింది ఆ అమ్మాయి, తెలుసుగా? తెలుసు. రాధ. ఏమైంది? రాధ, మరో టీచర్ హైమావతి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఆశ్చర్యపోయింది భవానీ. వేగంగా వెళుతున్న ఎక్స్ప్రెస్ శబ్దంలో అతని మాటలు ఇతరులకెవరికీ వినపడలేదు. అన్నయ్య, పడుకో. ఏదో పీడకలొచ్చుంటుంది నీకు. విండో షట్టర్స్ క్లోజ్ చేస్తూ అంది భవానీ. మౌనంగా బెర్త మీద వాలిపోయాడు శర్మ. రాబోయిన నిద్ర పూర్తిగా దూరమైంది భవానికి. అంత క్రితం శర్మ చెప్పిన మాటలనే ఆలోచిస్తోంది. కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న తన అన్నయ్యకు ఎక్కడో జరిగిన సంఘటన ఎలా తెలిసింది? నమ్మాలా వద్దా? ఎటూ నిర్ణయించుకోలేకపోతోంది. భవానికి శర్మ విషయం క్షణాలు గడిచే కొద్దీ విచిత్రంగా తోచసాగింది. ఆర్ఎంపీ డాక్టర్ని తాను హత్య చేసిన విషయం ఎవరికీ తెలియదు, కానీ అన్నయ్య చెప్పగలిగాడు. అసలు అతనిలో ఏదో దివ్యశక్తి ఉంది. ఆ శక్తి ఏంటి? ముందు ముందు ఇలాంటి సంఘటనల ప్రభావం వల్ల తాము ఎలాంటి బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది? భవానీ ఆలోచనలు పూర్తి కాకముందే శర్మ నిద్రలోకి జారిపోయాడు. బ్లాంకెట్ కప్పింది భవానీ. శర్మ ముఖంలోకి చూస్తూ కూర్చుండిపోయింది, కదలికలు లేకుండా. ట్రైను ఏదో స్టేషన్లో ఆగింది. ఇంతలో కాఫీ కుర్రాడొచ్చాడు. కాఫీ కాఫీ అంటూ ఒక కప్పు కాఫీ తీసుకుంది. తలంతా ఒకటే పోటుగా ఉంది భవానికి. కారణం విపరీతంగా ఆలోచించడం. కాఫీ తాగి రిలాక్స్ అయింది కొద్దిగా. ట్రైను బయలుదేరిన 2 నిమిషాలకంతా నిద్రలోకి జారిపోయింది భవానీ కూడా. భవానీ నిద్రపోయిన తక్షణం శర్మ నిద్రలోంచి లేచాడు. భవానీ వైపు ఆ దూలా నవ్వుతూ చూసి తన ఒంటి మీద నుంచి బ్లాంకెట్ని తీసి భవానీకి కప్పాడు. ఓసారి ఇతర ప్యాసింజర్స్ను కలి చూశాడు. అందరూ నిద్రలో మునిగిపోయున్నారని గ్రహించి తనలో తనే నవ్వుకుంటూ టాయిలెట్స్ వైపు కదిలాడు. అక్కడ ఒక సెక్యూరిటీ కానిస్టేబుల్ కునికిపాట్లు పడుతున్నాడంతే. టాయిలెట్లోకి వెళ్ళి అక్కడున్న విండోలోంచి వెలుపలకు చూశాడు. అప్పుడు కనిపించింది ఆ దృశ్యం అతనికి. శర్మ ముఖం కోపంతో జేవురించింది. వెంటనే టాయిలెట్లోంచి వెలుపలకొచ్చి గబగబా చైన్ దగ్గరగా కదిలాడు. చైను పట్టి లాగాడు. అవే శర్మ తొందరపడి చాలామందిని అపాయంలోంచి కాపాడిన క్షణాలు. అవి ఎంత ప్రమాదానికి దారి తీసేది ఆ నిమిషంలో అతను ఎంతమాత్రం ఊహించలేకపోయాడు. ఓ విధమైన శబ్దంతో ట్రైను కాస్త ముందుకెళ్లి ఆగిపోయింది. నిద్రపోతున్న వారంతా అదిరిపాటుతో నిద్రలేచారు. డ్రైవర్, అసిస్టెంటు, గార్డు, టీటీఈలు అందరూ ఏం జరిగిందో గ్రహించి ఎంక్వైరీ మొదలుపెట్టారు. అప్పటికి ట్రైను ఖమ్మం దాటిందంతే. ఎంక్వైరీ పూర్తిగాకముందే వినిపించింది ఆ శబ్దం. ఏకకాలంలో 1/2 డజను పిడుగులు నేలను తాకిన శబ్దం. 2 శక్తివంతమైన బాంబులు బద్దలైతే అంత శబ్దం వినిపిస్తుంది. కళ్ళు మూతలు పడేలాంటి వెలుగు. 400 గజాల దూరంలో రైల్వే ట్రాక్ని ఎవరో దుండగులు మందు పాత్రలతో పేల్చేశారు. దూరం నుంచి చూశారు ఆ దుండగులు. కానీ ట్రైను అక్కడికి రాకముందే మందు పాత్ర ఎలా పేలింది వారికి అర్థం కాలేదు. దాంతో వారు కంగారు పడి చీకట్లో దూరంగా పరుగులు తీశారు. ఏం జరిగిందండి? నక్సలైట్లు, తీవ్రవాదులు, బాంబులు. ట్రైన్లోని అన్ని కంపార్ట్మెంట్స్లోనూ ఒకటే గోల. భవానీ గ్రహించింది ఇదంతా అన్నయ్య ప్రతిభ అని. ఒక్క క్షణకాలం సంతోషించినా ఆ తర్వాత భయపడింది. ఎవరండి చైన్ లాగింది? మేము మంచి నిద్రలో ఉన్నాం. మేం కాదు, నేను. ఉన్నట్టుండి శర్మ కంఠం కంగుమంది. అందరూ అతన్ని చుట్టుముట్టారు. రకరకాల ప్రశంసలతో శర్మను ముంచెత్తడం మొదలుపెట్టారు. ఈ లోపల పారిపోయిన తీవ్రవాదులు మరో దారిలో ట్రైన్లోకి చేరుకున్నారు. వారిలో కొంతమంది అప్పటికప్పుడు శర్మను ఫోటోలు తీశారు. ప్యాసింజర్స్ అందరూ కాలినడకన దగ్గరలో ఉన్న స్టేషన్ వైపు తమ తమ లగేజీలతో నడవడం మొదలుపెట్టారు. మరుసటి రోజు ఉదయం 10ంటికి అందరూ హైదరాబాదు చేరుకోగలిగారు. శర్మ వివరాలు పూర్తిగా రైల్వే డిపార్ట్మెంట్కి తెలియజేయలేదు. తన పేరు స్వామి అని ఏదో అనుమానం కలిగి తాను ట్రైన్ని ఆపానని మాత్రమే చెప్పాడు. వాస్తవం భవానీకి తెలుసు. తీవ్రవాదులు శర్మ, భవానీ ఫోటోలతో తమ దారిన తాము వెళ్ళిపోయారు. ఆ రోజు దినపత్రికల్లో మార్నింగ్ ఎడిషన్లో విశాఖపట్నం రిపోర్టర్ అందజేసిన రాధా, హైమావతిల ఆత్మహత్య వార్త ప్రచురించబడింది. ఈవినింగ్ ఎడిషన్లో ట్రైన్ని కాపాడిన స్వామి విషయం ప్రచురించారు. అప్పుడు పడింది చాలామంది దృష్టి శర్మ మీద. ఇన్వెస్టిగేషన్ మొదలైంది రాజధానిలో. ఆ సాయంకాలానికంతా భవానీ, శర్మలు సికింద్రాబాద్ ఏరియాలో ఒక చిన్న అద్దింట్లో దిగేశారు. ముంచుకు రాబోయే ప్రమాదాల గురించి వారికి ఆ నిమిషంలో తెలియదు.
కానీ భవానీ మాత్రం కలవరపడుతూనే ఉంది. శర్మ విషయమంతా ఆ రాత్రి 7 గంటలకంతా ఎవరి దృష్టిలోకి వెళ్లాలో వారి దృష్టిలో పడింది. వారు కెన్నడీ అహ్మద్లు కావడం విశేషం. ఇప్పుడేం చేద్దామంటారు అహ్మద్? కెన్నడీ అడిగాడు. వారిద్దరూ ఒక 5 స్టార్ హోటల్లోని స్పెషల్ సూట్లో ఉన్నారు. రాబర్ట్ సార్, మనం వెయిట్ చేయాలి. అంతేకాదు, ఎలాగైనా ఆ యువకుడి ఫోటోలు మనం సంపాదించాలి. ఆ తర్వాత ఆలోచిద్దాం. ఫోటోల విషయం మరో గంటలో తేలిపోతుంది. జాన్ తెస్తానని వెళ్ళాడు. రానివ్వండి, చూద్దాం. వారి మాటలు కొనసాగుతున్నంతలోనే కాలింగ్ బెల్ మోగింది. డోరు వైపు నడిచాడు అహ్మద్. డోర్ లాక్ ఓపెన్ చేశాడు. అవతల అందంగా ఉన్న 20 సంవత్సరాల యువతి నిల్చునుంది. ఆమె పేదాల మీద చెరగని చిరునవ్వు. అది పురుషుల్ని సమ్మోహితుల్ని చేసే విధంగా ఉంది. మే ఐ కమిన్? కమాన్ బేబీ. నన్ను జాన్ పంపించారు సార్. ఈ కవర్ ఇక్కడ ఇవ్వమన్నారు. ఒక సీల్డ్ కవర్ వారి చేతిలో ఉంచింది ఆ యువతి. వెంటనే అహ్మద్ 5,000 తీసి ఆ యువతి చేతిలో పెట్టాడు. థ్యాంక్స్ చెప్పు బేబీ. మళ్ళీ ఏదైనా అవసరం ఏర్పడితే కబురు చేస్తాం. తప్పకుండా సార్. ఈ మార్గరేట్ని కాంటాక్ట్ చేస్తే చాలు, పనులు పూర్తవుతాయి. బాయ్ అంటూ ఆ గదిలోకి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయిందామె. వెంటనే తలుపు లాక్ చేశాడు కెన్నడీ. సీల్డ్ కవర్ ఓపెన్ చేశాడు అహ్మద్. ఇద్దరిలోనూ అవ్యక్తమైన టెన్షన్ చోటు చేసుకుంది. ఆ క్షణాల్లో కవర్లోంచి 4 ఫోటోలు, 4 నెగిటివ్స్ బయటపడ్డాయి. ఆ ఫోటోలు చూడగానే కీచుగా కేక పెట్టారు ఇద్దరు. ఇప్పుడు ఆ ఫోటోలు అన్నింటిలోనూ ఎముకల గూడు లాంటి బక్కచిక్కిన శరీరంతో వయసు మీరిన వృద్ధుడు కనిపిస్తున్నాడు. అతని కళ్లల్లో ఓ విధమైన ఆకర్షణ, తెలియని తీక్షణత చోటు చేసుకునున్నాయి. నో, జాన్ మనల్ని మోసం చేశాడు అహ్మద్, అరిచాడు కెన్నడీ. తొందరపడకండి. ఇందులో అతను మనల్ని మోసం చేసింది ఏమీ లేదు. ఈ ఫోటోలు జాగ్రత్తగా చెక్ చేయండి. ట్రైన్ కంపార్ట్మెంటు నెంబర్స్తో పాటు అన్నీ క్లియర్గా పడ్డాయి. అంటే ఆ యువకుణ్ణి ఫోటోలు తీస్తే ఈ ముసలతని రూపం వచ్చిందన్నమాట. ఇంపాసిబుల్, కెన్నడీ అరిచాడు కంపిత స్వరంతో. అతను ఆ మాటలు విశ్వసించలేకపోతున్నాడు. నో మిస్టర్ కెన్నడీ, మీరలా అనకండి. సహజంగా మీ అమెరికన్స్ ఇలాంటి విషయాల్లో నమ్మకపోవచ్చు, కానీ ఇది మాత్రం యథార్థం. మనం ఎంక్వైరీ చేసి తెలుసుకుందాం. మళ్ళీ చెప్తాను అని ఆ ఫోటోల్ని తను దాచేశాడు అహ్మద్. మరో 2 నిమిషాల తర్వాత ఇద్దరు జాన్ని కలుసుకోవాలని మార్గరేట్ అపార్ట్మెంట్ దగ్గరకు బయలుదేరారు. జాన్ ఆ సిటీలో గొప్ప క్రిమినల్. మార్గరేట్ ఒక ఆర్డినరీ గర్ల్. వాస్తవంలో జాన్ పాకిస్తాన్ సీక్రెట్ ఏజెంట్స్తో ఈ మధ్యనే పరిచయాలు ఏర్పరుచుకుంటున్నాడు. ఆ రహస్యం రాబర్ట్ కెన్నడీకే కాదు, మార్గరెట్కు తెలీదు. అదే పనిగా వినిపించే కాలింగ్ బెల్ మోతతో ఉలిక్కిపడింది మార్గరెట్. ఆలస్యం చేయకుండా తలుపు తీసింది. అంతే, షాక్ తినట్లుండిపోయింది మార్గరెట్. వాకిలి దగ్గర నిల్చునున్న జాన్ని చూడగానే. కారణం ఏంటంటే సాధారణంగా అతను తన అపార్ట్మెంట్ దగ్గరికి రాడు. ఎప్పుడు ఫోన్లోనే కాంటాక్టు చేస్తాడు. 6 అడుగుల పొడవుతో, మెలితిరిగిన కండరాలతో, ఉంగరాలు తిరిగిన వెంట్రుకలతో ఫారూక్ చాలా అందంగా ఉంటాడు. అంతేకాదు, అతని ముఖంలో అమాయకత్వం కనిపిస్తోంది. అతనొక క్రిమినల్ అంటే ఎవరూ నమ్మరు. దానికి తగ్గట్టు జాన్ అప్పుడప్పుడు సంఘసేవలో నిమగ్నుడవుతూ ఉంటాడు. వయసు 40 లోపు ఉంటుంది. మీరా, రండి సార్. మార్గరేట్, ఆ ఫోటోలు నీకు హ్యాండ్ ఓవర్ చేసిందెవరు? మీరు చెప్పిన వ్యక్తి మల్లేశం. కానీ ఆ టైంలో మల్లేశం ఇంటి దగ్గర లేడు. అతని భార్య అనుకుంటాను. మీ పేరు చెప్పగానే ఆ కవర్ ఇచ్చింది. 1000 రూపాయలు ఆమె దగ్గరే ఇచ్చాను. అవి ఒరిజినల్లా? అవునా కావా అని అనుమానంగా ఉంది అవతల పార్టీకి. ఏం చేద్దాం? మల్లేశాన్ని కలుసుకుందాం. మల్లేశం ఇంటికి బయలుదేరారు. మల్లేశం ఇంటి దగ్గర చెప్పిన వివరాలన్నీ యథార్థమేనని తెలుసుకున్నాడు జాన్. ఆల్రైట్ మార్గరేట్, నువ్విక అపార్ట్మెంట్కి వెళ్ళు. సాయంత్రం భుజంగరావు గారిని కలుసుకో, మర్చిపోవద్దు. అలాగే సార్, వెళతాను అంటూ ఆటో స్టాండ్ వైపు వెళ్ళిపోయింది మార్గరేట్. 15 గంటలో జాన్ అహ్మద్ కెన్నడీలను కలుసుకున్నాడు. యూసఫ్ ఖాన్ ట్రైన్ని చైన్ లాగి ఆపింది ఆ ఫోటోలోని వ్యక్తి అని రూఢిగా తెలిసింది. అంతేకాదు, అప్పట్లో 30లోని కుర్రాళ్లా కనిపించాడట. ఇంకో విషయం ఏంటంటే అతని వెంట పెళ్లి కాని అమ్మాయి ఉందట. ఈక్ బాత్ హై ఫరూక్, తుమ్ జావ్. అతను వెళ్ళిపోయాడు. కొద్ది క్షణాల పాటు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. యూసఫ్, మన నెక్స్ట్ ప్రోగ్రాం ఏంటి?
ఎలాగైనా ఆ అమ్మాయిని ఆ ఫోటోలోని ముసలతన్ని ట్రేస్ చేయడం మొదటి కర్తవ్యం. కానీ ఎక్కడని వెతకగలం? నవ్వాడు అహ్మద్. అలా కాదు, రైల్వే డిపార్ట్మెంట్ని ఎంక్వైరీ చేయగలిగితే కొన్ని విషయాలు తెలుసుకోగలమని నా అభిప్రాయం. లెటస్ గో. ఇద్దరూ వెంటనే సికింద్రాబాద్ స్టేషన్ వైపు బయలుదేరారు. అదే టైంలో శర్మ స్నానం చేసి పూజ గదిలో కూర్చున్నాడు తన ఇంట్లో. అప్పుడు అప్పుడు గోచరమైంది మరో దృశ్యం శర్మ మనోనేత్రం ఎదుట. అతని తొడలు అదురుతున్నాయి. తొడల్లోంచి రక్తం వేగంగా తన వైపు ప్రవహిస్తున్నట్లయింది. ఇప్పుడు అతని ముందుకు కనిపిస్తోన్న దృశ్యం హైదరాబాదు సిటీకి కొన్ని వందల మైళ్ల దూరంలో ఒక టూరిస్టు స్పాట్లో సమావేశమయ్యారు కొందరు వ్యక్తులు. వారందరూ ఏదో ముఖ్య విషయాన్ని గురించి చాలా తీవ్రంగా చర్చిస్తున్నారు. మిస్టర్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్ విషయంలో మీ ప్రయత్నం ఎలా విఫలమైందంటావు? క్షమించండి, స్పాట్ని ఆ ట్రైను చేరకముందే ఎవరో చైన్ లాగి ఆపేశారట. ఎవరతను? ప్రమాద విషయం అతనికి ముందే ఎలా తెలిసింది? అదే ఎవరికీ అర్థం కాని విషయం. చూడు మిస్టర్, అందరం ఒక యూనిట్గా ఏర్పడింది ఎందుకో నీకు తెలుసు. ఇక్కడున్న వారంతా వివిధ రాష్ట్రాల్లో రకరకాల తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వారే. కానీ అందరం ఏకకాలంలో విజృంభించాలని ఎన్నో బృహత్తర పథకాలు రూపొందించాం. కానీ వాటికి భిన్నంగా జరగడం అంటే మన పథకాలన్నీ దెబ్బతింటాయి. వెంటనే ఆ వ్యక్తి ఎవరైంది తెలుసుకోండి. అతన్ని మొదటనే మట్టుపెట్టడం మంచిది. ఆ ప్రయత్నాల్లోనే మా వారంతా ఉన్నారండి. ఆ వ్యక్తి మిగిలిన వారిని కూడా ఎంక్వైరీ చేశాడు వివిధ విషయాలను గురించి. కానీ ఎవరూ సంతృప్తికరంగా జవాబు ఇవ్వలేకపోయారు. దీన్ని బట్టి ఆలోచిస్తుంటే ఒక్క విషయం అర్థమవుతోంది. మనందరి ప్రయత్నాలు ముందుగానే ఎవరికో తెలిసిపోతున్నాయి. ఆ రహస్యాలు ఎలా బయటపడుతున్నాయో తెలుసుకోవాలి. తక్షణ కర్తవ్యం అదే. అందరూ ముందుగా హైదరాబాద్ వెళదాం. అక్కడ మన ప్లాన్స్ అమలుపరచడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుందాం. అలాగే. అందరూ లేచి నిల్చున్నారు. మరో అరగంట తర్వాత వారంతా ప్రయాణం చేస్తున్నారు హైదరాబాద్ వైపు. పై దృశ్యం కళ్ల ముందు స్పష్టంగా కనిపించగానే అలజడిగా కళ్ళు తెరిచాడు శర్మ. ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా లేచి నిల్చున్నాడు. భవానీ అప్పుడే లోనికి అడుగు పెట్టింది. భవానీ, నాకు చిన్న సాయం చేయాలి నువ్వు. ఏంటని అది? కొంత డబ్బు కావాలి. అంతేకాదు 2 జతల బట్టలు కావాలి. నవ్వింది భవానీ. నీ బట్టలు అలాగే బ్రీఫ్ కేసులో ఉన్నాయి. డబ్బు కావాలంటే ఇస్తాను. కానీ ప్రయాణం ఏంటన్నయ్యా? భవానీ, కొన్ని దుష్టశక్తులు ఈ నగరంలో కడుగు పెట్టబోతున్నాయి. ఆ దుష్టశక్తుల్ని నిర్మూలించక తప్పదు. ఇక మీదట నా కర్తవ్యం అదే అని అవతలకు నడిచాడతను. ఆ మాటలు వింటూనే నిరతుర్రాలైంది భవానీ. మరో పావుగంట తర్వాత ఒక స్టూడెంట్లా డ్రెస్ చేసుకున్న శర్మ బ్రీఫ్ కేసుతో బయలుదేరాడు వీధిలోకి. వెళుతున్న శర్మ వైపు కళ్లల్లో నీరు నింపుకున్న భవానీ అలా చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణంలో ఆమె మనసంతా దిగులు, తెలియని ఓ విధమైన నిర్వేదం ఆవహించింది. హైదరాబాద్ సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ పురాతనమైన భవంతి. అది మునుపెన్నడో నైజాం నవాబులు నిర్మించారు. కానీ ఈ మధ్యనే దాన్ని ఎవరో మార్పులు చేర్పులు చేశారు తమకి అనుకూలంగా. ఎంతకు కొన్నది ఎవరికీ తెలీదు. ఆ బిల్డింగ్ చుట్టూ ద్రాక్ష తోటలున్నాయి. టైం 8 గంటలయింది. ఒక వ్యాన్ వేగంగా దూసుకొచ్చి ఆ బిల్డింగ్ ముందు ఆగింది. అందులోంచి కొంతమంది దృఢకాయలు దిగారు. అందరికీ 40 లోపు ఉంటుంది వయసు. ఆఖరున కిందకి దిగాడో వ్యక్తి. అతనే భుజంగరావు. నగరంలోనే పెద్ద పారిశ్రామికవేత్తగా అందరికీ తెలిసిన వ్యక్తి. రాజకీయంగా కూడా అతనికి విశేషమైన పలుకుబడుంది. కానీ అతని చీకటి చాటు జీవితాన్ని గురించి అందరికీ తెలీదు. తెలిసిన వారు చాలా తక్కువ మంది. భుజంగరావుతో జాన్ లాంటి వాళ్ళకెందరికో పరిచయాలున్నాయి. ఈ పురాతన భవంతిని అతనే రిపేర్లు చేయించాడు. సాధారణంగా అతను తన కార్యకలాపాలను ఎవరికీ తెలియనివ్వడు. అది అతనిలోని గొప్పతనం. భవంతి లోపలకు అడుగు పెట్టిన తర్వాత తన వెంట వచ్చిన వారిని అందరినీ కలి చూశాడు. మన కోసం కొంతమంది ముఖ్యమైన వారు ఇక్కడికి రాబోతున్నారు. వారితో చాలా పనులున్నాయి. మీరంతా మీ పనుల మీద వెళ్ళండి. మార్గరేట్ని రమ్మని కబురు పెట్టాను. మార్గరేట్, సంగీత ఇద్దరూ రాబోయే వారి అవసరాలు గమనిస్తారు. గంభీరమైన స్వరం అతంది. అలాగే అంటూ వచ్చిన వారంతా పావుగంట తర్వాత వచ్చిన వ్యాన్లోనే బయలుదేరారు. ఇప్పుడు ఆ వ్యాన్ సిటీ వైపు దూసుకుపోతోంది వేగంగా. భవంతి లోపల కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఏవో పనులు చేస్తున్నారు. అందంగా ఉండే 20 ఏళ్ల అమ్మాయి సంగీత అటు ఇటు తిరుగుతూ అందరికీ కనువిందు చేస్తోంది తన సౌందర్యంతో. సంగీత, పిలిచాడు భుజంగరావు. సార్. మార్గరేట్ తెలుసుగా? తెలుసు సార్.
సంగీత కళ్ళల్లో కాస్త అసూయ. అది అరలిప్త మాత్రమే. మార్గరెట్ ఇక్కడికి ఇంకో 10 నిమిషాల్లో రావాలి. రాబోయే మన అతిథుల్ని ఇద్దరూ జాగ్రత్తగా చూడాలి. అలాగే సార్, నువ్విక వెళ్ళు. సంగీత వెనక్కి తిరిగింది వెళ్ళడానికి అన్నట్టు. సంగీత మాట భుజంగరావు పిలిచాడు. సార్ పిలిచారా? ఇలారా అన్నట్టు సైగ చేశాడు తల ఊపి. అదోలా చూశాడు ఆమె కేసి. మగవారి చూపులు, వారి స్పర్శ సంగీతకేం కొత్త కాదు. కానీ భుజంగరావు విషయం వేరు. అతనితో ఓసారి గడిపిన ఏ ఆడపిల్ల రెండోసారి అతనితో గడపడానికి ఇష్టపడదు. కారణం అతను శాడిస్ట్. దగ్గరగా వచ్చిన సంగీతను కాంక్షతో చూస్తూ, నా గదిలోకి వెళదాం, నీతో పనుంది అంటూ తన బెడ్రూమ్ వైపు దారి తీశాడతను. కలవరపడుతూనే అతన్ని అనుసరించింది సంగీత. గది తలుపులు మూతబడ్డాయి. పావుగంట తర్వాత గదిలోంచి సంగీత బాధాకరమైన మూలుగులు వినిపిస్తున్నాయి. అప్పుడే వచ్చిన మార్గరెట్ ఆ నరకం తనకు తప్పినందుకు లోపల సంతోషిస్తూ అక్కడే సోఫాలో కూర్చుంది. మరో పావుగంట తర్వాత సంగీత మూలుగులు ఆగిపోయాయి. అలసినట్లున్న భుజంగరావు గదిలోంచి వెలుపలికొచ్చాడు. అతన్ని చూడగానే లేచి నిల్చుంది మార్గరెట్. అది విష్ చేస్తూ, ఓ మార్గరెట్, ఆలస్యంగానైనా రాగలిగావు. వెరీ గుడ్. ఆ గదిలోకి వెళ్ళు, సంగీత్ ఉంది. దాన్ని తొందరగా రెడీ చేయి అంటూ విస్కీ తాగడంలో మునిగిపోయాడు. ఇంతలో 3 టాక్సీలు వేగంగా వచ్చి ఆ బిల్డింగ్ ముందు ఆగాయి. కారుల్లోంచి కొంతమంది దిగారు. 20 మంది ఉన్నారు వారు. కొన్ని వందల మైళ్ళ దూరం నుండి వచ్చింది వారే. ఇప్పుడు వారు హైదరాబాద్ రావడానికి కారణం శర్మ, భవానీ. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను నవ్వుతూ ఆహ్వానించాడు భుజంగరావు. బయట ఆగిన కార్లు 3 వెళ్ళిపోయాయి. మెయిన్ హాల్లో సమావేశమయ్యారు అందరూ. వారంతా ఈ దేశాన్ని తమ హస్తాల్లోకి తెచ్చుకోవాలని కలలుగంటున్న నరరూప రాక్షసులు. ఇలాంటి వారే పెట్టుబడులు పెట్టి ఎంతటి విధ్వంసాన్నైనా సృష్టించేది. చట్టాలు, న్యాయస్థానాలు వారిని అంత సులభంగా ఏమీ చేయలేవు. ఎందుకంటే వాటిని కూడా వీరే అదుపు చేయగల స్థాయిలో ఉంటారు. అది కారణం. భుజంగరావు గారు, మీలాంటి వ్యక్తి మా సిండికేట్లో చేరడం చాలా సంతోషం. ఇక్కడున్న వారందరం ధనవంతులమే, కానీ రాజకీయంగా ఎదగలేక అసంతృప్తితో బాధపడుతున్న వాళ్ళం. ఏమంటారు? వారిలో ఒక అతను చెప్పాడు. ఆ వ్యక్తి ఆంధ్ర, కర్ణాటకకు చెందిన రామప్ప గౌడ. డిన్నర్ తీసుకుంటూ చర్చించుకుందాం. భుజంగరావు మాటలు అందరికీ నచ్చాయి. వెంటనే సంగీత, మార్గరెట్లు డిన్నర్ ఏర్పాట్లు చూడసాగారు. శర్మను ట్రేస్ చేయడానికి ప్లాన్స్ రెడీ కాసాగాయి ఆ బిల్డింగ్లో. అదే సమయానికి అహ్మద్, కెనడీ కూడా రంగంలోకి దిగారు. ఒకరి ప్రయత్నాలు మరొకరికి తెలియవు, కానీ శర్మన్ గురించి వారెవరికీ ఎలాంటి రహస్యం తెలీదు. మరుసటి రోజు ఉదయం 8 గంటలయింది. ఇంటి నుండి ప్లాస్టిక్ బుట్టతో బయలుదేరింది భవానీ ఒంటరిగా. మార్కెట్ అక్కడికి కాస్త దూరంగా ఉంది. బస్సులో వెళ్లాల్సిందే. చేతిలో ప్లాస్టిక్ బుట్టతో బస్టాప్లో నిల్చున్న భవానీ బస్ కోసం ఎదురు చూస్తోంది. సాధారణంగా హైదరాబాదులో వర్షం ఎప్పుడూ అంత ఉదయమే మొదలు కాదు. మొదలైతే ఇక తొందరగా వదలదు. ఇప్పుడు కూడా వాతావరణం వర్షం వచ్చేలా ఉంది. అదే ఆలోచిస్తోంది భవానీ. రోడ్డు మీద వాహనాల రద్దీ మాత్రం మొదలయ్యి అప్పటికి గంట పైగా అయింది. రాష్ట్ర రాజధాని నగరంలో సాధారణంగా అందమైన ఒంటరి స్త్రీలకు రక్షణ కరువే. అందుకెన్నో ఉదాహరణలున్నాయి. అవినీతి, అరాచకం, స్వార్థం, అహంకారం, మతోన్మాదం, రౌడీయిజం అన్నీ కలిసి పెనవేసుకుపోయిన చోటు ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ అని చెప్పొచ్చు. ఇంతలో మార్కెట్ మీదుగా అబిడ్స్ వైపు వెళ్లే బస్సు వచ్చింది. రష్ అంతగా లేకపోవడంతో బస్సులో సులభంగా సీటు దక్కించుకోగలిగింది భవానీ. సహజంగా భవానీ కాస్త ధైర్యం ఉన్న అమ్మాయి. ఎక్కువ చదువుకోలేదు గాని ఈ సమాజంలోని తోడేళ్ల సంస్కృతిని అలవరుచుకున్న కొంతమంది మగవారిని గురించి క్షుణ్ణంగా తెలుసుకోగలిగింది. మార్కెట్ ముందు బస్సు దిగింది భవానీ. చాలా రష్గా ఉందక్కడ. ఇది వరకు ఎప్పుడూ అటువైపు రాలేదు భవానీ. కానీ ఈరోజు తప్పలేదు. ఎందుకంటే ఇంటి సమీపంలోని కొట్టు ఆ రోజు ఓపెన్ చేయకపోవడం అందుకు కారణం. కొంత సమయం తర్వాత మార్కెట్లో ఏం కావాలో పర్చేస్ చేసి బస్టాండ్ వైపు నడిచింది. ఇప్పుడు భవానీ ఆలోచిస్తోంది తన అన్నయ్యని గురించి. అతనిలో వచ్చిన మార్పు ఇది అంటూ తెలుసుకోలేకపోతోంది. ఇప్పటికీ తనను స్వంత చెల్లాయిగా తను గుర్తించలేదు. ఎలా సంభవం ఇది? ఎవరినైనా డాక్టర్ని కలిస్తే? భవానీ ఆలోచనలో ఉండగానే బస్సు వచ్చింది. ఇంటికి బయలుదేరింది. కాస్త జరిగి కూర్చో అమ్మాయి. ఎవరో మధ్య వయసు ఆవిడ బస్సులో పలకరించడంతో భవానీ ఆలోచనలకు ఆనకట్ట పడింది. తాను దిగవలసిన స్టాపింగ్లో దిగిపోయిన భవానీ ఇంటివైపు నడిచింది అన్యమనస్కంగా.
ఎవరో ఇంటి ముందు పచార్లు చేయడం అప్పుడు గమనించింది భవానీ. ఆశ్చర్యంగా వారిని చూస్తూ తలుపు వైపు నడిచింది. ఇద్దరున్నారు అదో విధంగా. అనుమానంగా తనను చూస్తున్నారు ఇద్దరు. అదే అర్థం కాలేదు భవానీకి. ఎవరు మీరు? ఏం కావాలి? చాలా నెమ్మదిగా అడిగింది. అలా అడిగినప్పటికీ భవానీ ధోరణిలో లెక్క చేయని తత్వం స్పష్టంగా కనిపించింది. ఇటువైపు కొత్తగా చేరారు ఒక కుటుంబం. మీకేమైనా వివరాలు తెలుసా? ఏమో, మేం కూడా కొత్తగా వచ్చిన వాళ్ళమే అని ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఇద్దరు ఒకరు ముఖాలొకరు చూసుకున్నారు. ఒక నిమిషం తర్వాత లోనికి అడుగుపెట్టి తలుపు గడియ పెట్టాడు వారిలో ఒకడు. ఆ శబ్దం విని ఇంటి వెనక భాగంలోని వసారాలోంచి యువతలుగా వచ్చింది భవానీ. ఏయ్, ఎవరు మీరు? తలుపు ఎందుకు గడియ పెట్టారు? వారిని నిశిత దృక్కులతో పరికించి చూస్తూ అడిగింది. అప్పుడు నవ్వారిద్దరూ ఏకకాలంలో పెళ్ళుమంటూ. వలలో చిక్కుపడిన లేడిని చూసి వేటగాళ్లు అలాగే నవ్వేది. ఒక్క క్షణకాలం వణికింది భవానీ. ముందు వారి అంతరంగంలో చోటు చేసుకున్న భావాలు ఏంటో ఆమెకు అవగతం కాలేదు. కాని వారి చూపులు కత్తుల్లా తన శరీరం మీద కేంద్రీకృతం కావడంతో చాలా సులభంగా పసిగట్టగలిగింది వారి దురాలోచనలు ఏమైంది. వెళ్ళండి, మర్యాదగా వెళ్ళిపోండి. నేను అరిచి గోల్ చేయకముందే అవతలకు వెళ్ళండి, కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అంది. చూడు పిల్ల, మేం వచ్చిన పని పూర్తి కాకుండా వెళ్ళడానికి రాలేదు. నీ అందమైన శరీరంతో ఆడుకోకుండా వెళ్ళడం అంటూ జరగదు. నువ్వు అరిచి గీ పెట్టినా ఏం ప్రయోజనం ఉండదు. నోరు మూసుకుని మాతో సహకరించు. ఆ మాటలు వింటూనే భవానీ నిలువెల్లా కంపించింది. 2 అడుగులు వెనక్కి వేసింది. అప్పటికే వెలుపల వర్షం మొదలైంది. రే దుర్గప్ప, ఆ పిల్ల వెనకదారిలోంచి పారిపోయే ఆలోచనల్లో ఉన్నట్టుంది, జాగ్రత్త. ఒక అతను రెండో వ్యక్తిని చూస్తూ హెచ్చరించాడు. దుర్గప్ప ముందుకు దూకాడు. కాని అంత క్రితమే భవానీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు పాడుబడిన ప్రహరీ గోడ వైపు వేగంగా దూసుకుపోయింది. తప్పించుకోవాలి, ఎలాగైనా ఆ నీచుల బారి నుంచి బయటపడాలి. వారికి పట్టుబడ్డం అంటే అవే తన ఆఖరి క్షణాలు. ఆ విషయం అర్థం చేసుకున్న భవానీ మొండిగోడ దగ్గరికి సుడిగాలిలా దూసుకుపోయింది. దూసుకుపోయిన తక్షణం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవతల వైపునున్న చిన్న సందులోకి పొరుగు పెట్టింది. సందు వీధిలో ఎవరూ లేరు. వర్షం తీవ్రంగా ఉంది. దుర్గప్ప, పట్టుకో ఆ పిల్లను, వదిలిపెట్టడానికి లేదు అరిచాడు రెండోవాడు. 2 నిమిషాల్లోగా ఆ సందు వీధిలోంచి అవతల వీధిలోకి తప్పుకున్న భవానీ మెయిన్ రోడ్డు వైపు దూసుకుపోయింది. దుర్గప్ప ఆమెను వదిలిపెట్టలేదు. రెండో వ్యక్తి దుర్గప్పను అనుసరించాడు. కారు మెయిన్ రోడ్డు మీదకి చేరుకునేసరికి దూరంగా పరుగులు తీస్తున్న భవానీ వారి దృష్టిలో పడింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఇలాంటి సంఘటనలు ఆ సిటీలో కోకొల్లలు. కానీ ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి ప్రాణాల మీద తీపి. తెలిసి ఎవరు ఆపదలో చిక్కుకుంటారు. అప్పటికే వర్షంలో బాగా తడిసిపోయిన భవానీ ఆయాసంతో రొప్పుతోంది. బస్టాప్ దగ్గరగా పరుగులు తీసింది. అక్కడ ఆ క్షణాల్లో ఎవరూ లేరు. ఒక్క క్షణకాలం ఆగింది భవానీ. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తనను కాపాడేవారు లేరని గ్రహించింది అప్పటికే. క్రూర మృగాల్లా ఆ ఇద్దరు అప్పుడు ఆమెను సమీపించి ఆ దోలా నవ్వి, తప్పించుకోలేవు పిల్ల, ఎందుకు శ్రమ తీసుకుంటావు, వృధా ప్రయాస. సమీపంగా వచ్చారు. అయిపోయింది. ఈ రాక్షసుల మూలాన తన బ్రతుకు బుగ్గిపాలు కాబోతోంది. అప్రయత్నంగా బ్యాలెన్స్ కోల్పోయిన భవానీ కళ్ళు వర్షించసాగాయి. అప్పుడు జరిగింది ఆ సంఘటన. చాలా వేగంగానూ అనూహ్యంగానూ. ఒక అతను పిడికిలి బిగించి బలంగా కొట్టాడు దుర్గప్ప ముఖం మీద. ముక్కు పుట్టాలు గీరుకుపోయాయి. పెదవులు చిట్లిపోయి రక్తం బొళబొళమంటూ నోట్లోంచి తన్నుకొచ్చింది. కళ్ళు 2 బైర్లు కమ్మడంతో అలాగే వెనక్కి తూలిపడ్డాడు. రెండోవాడు ఆశ్చర్యంగా ముందుకు చూసి ఆవేశంతో కదిలాడు. ఈ దఫా దుర్గప్పను ఎదుర్కొన్న వ్యక్తి రెండవతన్ని సమీపించాడు. కాలెత్తి బలంగా తన్నాడు అతని మోకాల మీద. కెవ్వుమని కేక పెట్టాడు రెండో వ్యక్తి. భవానీ అప్పుడు ఆశ్చర్యంగా చూసింది. ఆ ఇద్దరినీ ఎదిరిస్తోన్న వ్యక్తి అన్నయ్య అని అర్థమైంది. ఆమె ఆనందానికి మేర లేకపోయింది. దుర్గప్ప అతని మిత్రుడు గాయపడిన శరీరాలతో భయకంపితులై పారిపోయారు. పద భవానీ. అన్నయ్య దుఃఖోద్వేగంతో అంది. కంగారు పడకు భవానీ, ఇలాంటివి ఇక్కడ ఎన్నో జరుగుతూ ఉంటాయి అంటూ ఇంటికి దారి తీశాడు. అశ్రుధారల్ని తుడుచుకుంటూ శర్మ వెంట ఇంటిలోకి అడుగుపెట్టింది భవానీ. కాని శర్మకు తెలీదు తన కోసం అప్పటికే గాలింపు చర్య పెద్ద ఎత్తున మొదలైందని. ఆ నిశ్శబ్ద నీరవాన్ని కకావికలు చేస్తూ శబ్దం అగ్నిపర్వతం బద్దలైనంత పెద్ద శబ్దం అది. లేబర్ కాలనీలో ఇళ్లల్లో నిద్రపోతున్న వారంతా భయంతో ఉలిక్కిపడి లేచారు.
అసలు జరిగిందేంటో వారికి అర్థం కావడం లేదు. అప్పుడు టైం రాత్రి 12 గంటలు. ఎర్రటి అగ్నిజ్వాలల మధ్య మింటికి లేస్తోన్న పొగల్ని చూడగానే కొంతమందికి అర్థమైంది ఏం జరిగిందో. ఎవరో ఆ కాలనీలో గ్రెనేడ్లు వేశారు. ఎందుకు? కారణం ఏమై ఉంటుంది? 25 మంది రకరకాల ఆయుధాలతో ఆ కాలనీలోకి వస్తున్నారు. అందరి దగ్గర ఆయుధాలున్నాయి. వారందరికీ ముందు భాగంలో దుర్గప్పకి మరో వ్యక్తి దారి చూపుతున్నాడు. అందరి ముఖాల్లో క్రౌర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏదో పెద్ద మారణకాండ అక్కడ జరగబోతుందని వారి కదలికల వల్ల గ్రహించొచ్చు. రే దుర్గప్ప, ఏల్లది? అడిగింది జాన్. అందరికంటే ముందు భాగంలో నిల్చునున్నాడు జాన్. దుర్గప్ప భవానీ శర్మలు ఉంటున్న ఇంటిని చూపెట్టాడు. అందరూ అటువైపు కదిలారు. రేయ్, మన ప్రయత్నాలకు ఎవరడ్డపడ్డా బాంబులు వేసి చంపేయండి. ముందు వెనకలు చూడొద్దు. మానవ రూపంలోని దానవుడు జాన్. ఆ విషయం అతనితో పరిచయం ఉన్న వారందరికీ తెలుసు. చుట్టుపక్కల ఇళ్లలోని వారెవరూ చీకట్లో వెలుపలికి రావడం లేదు. అందరూ భవానీ శర్మ ఉంటున్న ఇంటి చుట్టూ నిల్చున్నారు. అదే టైంలో ఇంటి లోపల శర్మ పూజామందిరంలో కూర్చునున్నాడు. భవానీ అతనికి దగ్గరగా కూర్చునుంది. శర్మ ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. ఇంటి బయట గోండా గుంపు చేరడం అతనికి తెలుస్తూనే ఉంది. అయినా ఏమాత్రం అతను కలవరపడ్డం లేదు. శరీరంలో ఎలాంటి కదలికలు లేకుండా పెదవుల్ని కదిలిస్తున్నాడతను. శబ్దం ఏమాత్రం బయటికి రావడం లేదు. కానీ అతని పెదవులు ఉచ్చరిస్తోంది భగవానుని ఉవాచ, సంఖ్యాయోగంలోని ఒక శ్లోకం. అతని శరీరం క్షణాలు గడిచే కొద్దీ ఓ విధమైన ప్రకంపనలకు గురవుతోంది. మరో 2 నిమిషాలు గడిచిపోయుంటే ఏం జరిగేదో కానీ ఈ లోపలే ఆ ఏరియా పోలీస్ ఆఫీసర్ తన సిబ్బందిని వెంటబెట్టుకుని అక్కడికి చేరుకున్నాడు. జాన్ కానీ అతని అనుచరులు కానీ ఏమాత్రం ఊహించని సంఘటనది. పారిపోయే ప్రయత్నం చేయకండి. అలాంటి పిచ్చి ప్రయత్నం ఎవరు చేసినా వారి ప్రాణాలు తీస్తాను. చేతిలోకి రివాల్వర్ తీసుకుంటూ అరిచాడు ఆఫీసర్. జరిగింది నమ్మలేకపోతున్నాడు జాన్. క్షణాల్లో అందరినీ పోలీసులు అరెస్టు చేయడం, వారిని స్టేషన్కు తరలించడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ దృశ్యం తన మనోనేత్రంతో చూడగానే శర్మ నవ్వుకుంటూ లేచి నిల్చున్నాడు. ఇప్పుడతను అంతక్రితం పూజలో ఉన్న శర్మలా లేడు. దుష్ట శిక్షణ కోసం అవతరించిన మరో కొత్త వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అమ్మా భవానీ, నీకేం భయం లేదు. తలుపు గడియ పెట్టుకుని పడుకో, నేనిప్పుడే వస్తా అంటూ బట్టలు ధరించి వీధిలోకి వెళ్ళాడు. జాన్ తన అనుచరులతో సహా పోలీసులకు పట్టుబడ్డాడని అప్పటికే భుజంగరావుకి తెలిసిపోయింది. నిద్రమత్తు వదిలిపోయింది అతనికి. వెంటనే కారులో బయలుదేరాడు భుజంగరావు. స్టేషన్ ముందు కారు దిగాడు భుజంగరావు. అతని వెంట మరో 4 లాయర్లు దిగారు. వారప్పటికే బెయిల్ పేపర్లు రెడీ చేసి ఉంచారు. పోలీస్ స్టేషన్ లోపల వాతావరణం గంభీరంగా ఉంది. యూనిఫామ్లో ఉన్న పోలీస్ అధికారులందరి ముఖాల్లోనూ ఆగ్రహం, అసహనం చోటు చేసుకునింది. అందుకు కారణం జాన్ లాంటి క్రిమినల్ బెయిల్ మీద వెళ్ళగలని వారికి తెలిసినందువల్ల. 2 సంవత్సరాలుగా ఎన్నో దఫాలు అతన్ని అరెస్టు చేయగలిగారు పోలీసులు. కానీ కోర్టు మెట్లు ఎక్కకుండానే స్టేషన్లోంచే బెయిల్ మీద బయటపడగలిగేవాడు జాన్. అది కొంతమంది పోలీస్ అధికారులకి ఎంతమాత్రం నచ్చేది కాదు. నిబంధనలు వేరు, నిజాలు వేరు. వీటి మధ్య న్యాయం ఎప్పటికీ సమాధి అవుతూనే ఉంటుంది. ఇప్పుడు జాన్ అతని అనుచరుల విషయంలో అదే జరగబోతోంది. భుజంగరావు కాకలు తీరిన క్రిమినల్ లాయర్స్ సాయంతో 6 గంటల్లోగా తన పని ముగించుకుని వెళ్ళిపోయాడు స్టేషన్ నుంచి. ఆటవిక సంస్కృతిని ఆలవాలం చేసుకుని మృగాల్లా సంచరించి ఈ సభ్య సమాజానికి చీడపురుగుల్లా తయారైన కొంతమంది నేరస్తులు యథేచ్ఛగా చట్టం బారి నుంచి బయటపడి వెలుపలికి వెళుతున్నారు. జాన్ని అరెస్టు చేసిన పోలీస్ అధికారి కూడా ఏమీ చేయలేకపోయాడు, చూస్తూ ఉండడం తప్ప. జాన్, ఎలా జరిగింది? కారులో కూర్చున్న వెంటనే అడిగాడు భుజంగరావు. మౌనంగా ఉన్న జాన్ సీరియస్గా ఆలోచిస్తున్నాడు. జవాబివ్వలేదు. అతని ముఖంలో క్రోధఛాయలు అలుముకునున్నాయి. పోలీసులు ఆ చోటుకెలా రాగలిగింది ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. అదే తీవ్రంగా ఆలోచించాల్సి వస్తోంది. ఎవరైనా ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు. అదే ఎవరు అంత సాహసం చేశారో తెలియడం లేదు. జాన్ కంఠంలో ఓ విధమైన కోపం చోటు చేసుకుంది ఆ మూమెంట్లో. శర్మలోని మహత్తరమైన మానవాతీత శక్తి పోలీసుల్ని అలర్ట్ చేయగలిగిందని వారెలా గ్రహించగలరు? జాన్, ఇంతకీ మీరా కాలనీలో ఎందుకు అడుగు పెట్టారు? ఒక పని మీద సార్. 2 రోజుల క్రితం ట్రైన్ యాక్సిడెంట్ ఒకటి ఆగిపోయింది. దానికి కారకుడైన వ్యక్తి మరో ఆడపిల్లతో కలిసి ఆ కాలనీలో ఉంటున్నట్లు సమాచారం అందింది. అందుకే వెళ్ళాం.
ఆశ్చర్యపోయాడు భుజంగరావు. నిన్ను ఈ విషయంలో కాంటాక్ట్ చేసింది ఎవరు జాన్? మౌనం వహించాడతను. ఆ ప్రశ్నకు బదులివ్వలేదు. ఒక్క క్షణం తర్వాత పెదవులు విప్పాడు జాన్. సార్, మీకు అతనితో పరిచయం ఉండేందుకు అవకాశాలు లేవు. అతని పేరు యూసఫ్ అహ్మద్. అతనికి ఈ విషయాలకు ఏంటి సంబంధం? నాకు తెలీదు సార్, కానీ ఆ ఇద్దరినీ మాత్రం ప్రాణాలతో కావాలని అడిగాడు. పెద్ద మొత్తం ఆఫర్ చేశాడు. అసలు జరిగిందేంటో కాస్త వివరంగా తెలియజేస్తే బాగుంటుంది. భుజంగరావు కంఠంలో విసుగు చోటు చేసుకుంది. జాన్ పెదవులు విప్పాడు. ట్రైను ఆగిపోయిన క్షణం నుండి అప్పటి వరకు జరిగిందంతా డీటెయిల్గా చెప్పాడు. భుజంగరావు ఆలోచిస్తున్నాడు జాన్ మాటలు వింటూ. ఒక్క క్షణం తర్వాత, మీరంతా అనుమానిస్తున్న ఆ వ్యక్తి ఆ లేబర్ కాలనీలో ఉన్నాడని రూఢీగా తెలిసిందా? తెలుసు సార్. ఎలా అంటే, ట్రైన్ని చైన్ లాగి ఆపిన యువకుడు అతని వెంట ఉన్న అమ్మాయిని కొంతమంది ఫోటో తీశారు. ఫోటోలు మల్లేశం సంపాదించాడు. స్టేషన్లో దిగిన తర్వాత ఆ యువకుడు లేబర్ కాలనీలోకి వెళ్ళాడు. అక్కడే ఏదో చిన్న ఇల్లు తీసుకున్నాడని తెలిసింది. కావచ్చు. అంత మాత్రాన ఆ ఫోటోల్లో ఉన్న వృద్ధునికి ఈ యువకుడికి ఏంటి సంబంధం? సంబంధం ఏదైనా ఆ యువకుడిని పట్టుకోగలిగితే అన్ని విషయాలు స్పష్టంగా తెలిసిపోతాయి. జాన్, నే చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వారికి కూడా ఆ యువకుడి డీటెయిల్స్ కావాలి. వీలైతే మరింత పెద్ద మొత్తం మనం లాగచ్చు. సంకోచించవలసిన అవసరం లేదు. ఆలోచించు. చెప్పండి సార్, నన్నేం చేయమంటారు? భుజంగరావు చెప్పడం మొదలుపెట్టాడు ఏం చెయ్యాలో. జాన్ వింటున్నాడు. ఆ టైంలో అహ్మద్ కానీ కెనడీ కానీ జాన్ లాంటి వ్యక్తికి గుర్తుకు రాకపోవడం విచిత్రమే. వెహికల్స్ బంగ్లా ముందు ఆగాయి. అందరూ కింద దిగారు. మిస్టర్ అహ్మద్, మనం ఇతరుల మీద ఆధారపడడం కంటే మనమే స్వయంగా ప్రయత్నించడం మంచిది. వాట్ డు యు సే? కెనడీ అడిగాడు. అహ్మద్ ఆలోచిస్తున్నాడు. అది తీవ్రంగా. కెనడీకి తెలీదు, కానీ తనకు తెలుసు స్వయంగా రంగంలోకి దిగడం అంటే ఎంత కష్టమైన విషయమో. అందులోనూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం చాలా పటిష్టంగా పనిచేస్తోంది. ఏమాత్రం పొరపాటు జరిగినా తమ ఆఖరి క్షణాలవే. తాము ఎవరైంది బయటపడకూడదు. బయటపడ్డమంటూ జరిగితే తాము ఏ విధంగానూ ప్రాణాలతో మిగలరు. అందుకే కిరాయి గుండా జాన్ని రంగంలోకి దింపాడుతాను. అతడు డబుల్ క్రాస్ చేసినట్లుంది. అహ్మద్ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. నువ్వేదో అనుమానిస్తున్నట్లుంది అహ్మద్. నో మిస్టర్ కెనడీ, ఇక్కడి లోపల వ్యవహారాలు కొన్ని మాకు తెలియవు. అదే ఆలోచిస్తున్నాను ఎలా ప్రొసీడ్ కావాలా అని. మీరు కాంటాక్ట్ చేసిన అతన్ని సీక్రెట్గా ట్రేస్ చేయగలిగితే చాలు. చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఆల్ రైట్, లెటస్ గో. ఇద్దరూ సూట్లోంచి వెలుపలకు నడిచారు. అదే టైంలో భుజంగరావు సలహా ప్రకారం జాన్ మల్లేశాన్ని కలుసుకోవడానికి వెళుతున్నాడు. దీనికి అంతటికీ కారకుడు రామపొగౌడు. కర్ణాటక రాష్ట్రాన్ని తన ఆధీనంలో ఉంచుకోవాలని కలలు కంటున్న నరరూప రాక్షసుడు. రాజకీయాల్లో ఏమాత్రం ప్రవేశం లేకపోయినా రాజకీయ నాయకులతో ఎలా చదరంగ వాడాలో బాగా తెలిసిన వ్యక్తి. ఎప్పుడు ఏ ఎత్తు వెయ్యాలో, ప్రత్యర్థుల్ని ఎలా చిత్తు చెయ్యాలో సరైన అవగాహన కలిగినతను. అందుకే అతను ఆంధ్ర రాష్ట్రంలోని తీవ్రవాదుల్ని రెచ్చగొట్టి వారికి తన రాష్ట్రంలో ఆశ్రయాలు కల్పించడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఎల్టీటీఐ వారితో సత్సంబంధాలున్నాయని చాలామందికి అనుమానం కూడా. కానీ అవి వాస్తవం అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. పోలీస్ కమిషనర్ కార్యాలయం. ఆ టైంలో కూడా ఇద్దరు వ్యక్తులు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఆఫీసు లోపల. ఒకతను పోలీస్ కమిషనర్, రెండో వ్యక్తి సికింద్రాబాద్ డివిజన్ అడిషనల్ ఎస్పీ. అతని పేరు రామ్ కిరణ్. మిస్టర్ రామ్ కిరణ్, జాన్ సాధారణమైన గూండా. వాడి విషయంలో కలవరపడవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆలోచించవలసిందంతా భుజంగరావు విషయంలో మాత్రమే. కమిషనర్ కంఠం గంభీరంగా ధ్వనించింది. సార్, అలాని మనం ఆ జాన్ విషయంలో చేతులు ముడుచుకుని ఉండిపోవడం అంత మంచిది కాదని నా అభిప్రాయం. కావచ్చు. ముందుగా మీరు చేయవలసింది ఒకటే. చెప్పండి అన్నట్లు చూశాడు రామ్ కిరణ్. సిటీలోని అడిషనల్ ఎస్పీలందరిలోకి రామ్ కిరణ్కో క్రెడిట్ ఉంది. ఏ విషయంలో కూడా అంత సులభంగా ఎవరితోనూ రాజీ పడ్డు. ఆ విషయం కమిషనర్ కూడా తెలుసు. ఈ జానుగాడిని ఏదో ఒక నెపం మీద ముందు లోపలికి నెట్టండి. బెయిల్ అబ్జెక్షన్ పెట్టండి. థ్యాంక్ యూ సార్. రామ్ కిరణ్ ఆ ప్రయత్నం మీద బయలుదేరాడు అప్పటికప్పుడు. ఈ విషయం ఇతరులెవరికీ తెలీదు. రామ్ కిరణ్ తన కదలికలను ఏమాత్రం ఇతరులకు తెలియనివ్వడు. అదే అతనిలోని గొప్పతనం.
ముఖ్యంగా రామ్ కిరణ్ చాలా రోజులుగా జాన్ విషయంలో ఎన్నో ఆలోచనలు చేశాడు. అది అతన్ని అరెస్టు చేసే విషయంలో. కానీ ఎంత ప్రయత్నం చేసినా అతని ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందుకు కారణం జాన్ తెలివితేటలే కాదు, అతని వెనకున్న భుజంగరావు శక్తియుక్తులు కూడా. రామ్ కిరణ్ తన సిబ్బందితో బయలుదేరిన సమయానికి జాన్ తన ఇంటి వద్దనే ఉన్నాడు. ఆ టైంలో 10 మంది అతని అనుచరులు కూడా అక్కడే ఉన్నారు. వారంతా ఆ క్షణాల్లో ఒక ముఖ్య విషయం అతనికి తెలియజేస్తున్నారు. అది తమకు కావలసిన శర్మ భవానీల వివరాలు. వారెంత ప్రయత్నించినా లేబర్ కాలనీలో శర్మ భవానీల జాడ తెలుసుకోలేకపోయారు. అదే విషయాన్ని అతనికి తెలియజేస్తున్నారు. రైల్లా ఫుట్ వెదవల్లారా, వారికి ఏమైనా మంత్రాలు తెలుసా? మాయం కావడానికి వెళ్ళండి. ఈ 2000 మల్లేశానికి ఇవ్వండి, వాడే మీకు అన్ని వివరాలు తెలియజేస్తాడు. వెళ్ళండి త్వరగా. జాన్ కంఠం చాలా తీవ్రంగా ధ్వనించింది. వారటు వెళ్లడం, రామ్ కిరణ్ లోనికి అడుగు పెట్టడం అంతా ఏకకాలంలో జరిగిపోయింది. రామ్ కిరణ్ ఎవరైంది జాన్కు బాగా తెలుసు. ఏం సాబ్, దారి తప్పిలా వచ్చారు? అతని కంఠంలో వెటకారం, అది చాలా సున్నితంగా. రామ్ కిరణ్ లోపల మండిపడుతున్నా బయటికి మాత్రం ఎలాంటి భావాలు తన ముఖంలో కనబడకుండా జాగ్రత్త తీసుకున్నాడు. అదే అతనిలోని గొప్పతనం. దారి తప్పి రాలేదు జాన్, సరైన దారిలోనే వచ్చానని నా అభిప్రాయం. ఏ విషయం మీరంటోంది? జాన్ ముఖంలో రంగులు మారాయి. అతని అంతరంగంలో ఓ విధమైన అనుమానం చోటు చేసుకుంది. అరెస్టు కాబడిన నువ్వు భుజంగరావు సాయంతో బయటపడ్డావని నాకు తెలుసు. కానీ ఈ దఫా నిన్ను ఏ శక్తి కాపాడలేదు. ఆఫీసర్ సాబ్, అధికారం చేతిలో ఉంది కదా అని అర్థం పర్థం లేకుండా వాక్కండి. ఎలా వచ్చారో అలాగే వెళ్ళండి. మీరు నన్ను ఏం చేయలేరు. జాన్ సాధారణమైన పిక్ పాకెటర్ కాదు. సంజా, చుప్ రహో జాన్. మర్యాదగా లొంగిపోయి నా వెంట నువ్వు వస్తున్నావు. అలా కాదంటే రామ్ కిరణ్ శక్తి చూపెట్టాల్సి ఉంటుంది. మెరుపులా తన చేతిని కదిలించి పాకెట్లోంచి ఆటోమేటిక్ రివాల్వర్ తీశాడు. జాన్ కళ్లల్లో అగ్ని కిరణాలు మెరిశాయి. కోపంతో అతని శరీరం అంతా నిలువెల్లా కంపించింది. ఏమాత్రం తొణకలేదు అతను. పెళ్ళుమంటూ నవ్వాడు. అతని నవ్వుతో ఆ గది హోరెత్తిపోయింది. అప్పుడు జరిగింది ఆ సంఘటన. అది అందరి ఊహలకు భిన్నంగా. రామ్ కిరణ్ చేతిలోని ఆటోమేటిక్ పిస్టల్ తనంతట తనే అదే నిప్పులు కక్కింది. అందులోంచి దూసుకొచ్చిన 2 గుళ్ళు జాన్ కనుబొమ్మల మధ్య 2 రంధ్రాలను ఏర్పరిచాయి. ఆరతనాదాలు లేవు, అరుపులు లేవు. అలా కట్టిలా బీసుకుపోయి వెల్లకిల్లా పడ్డాడు. క్షణాల్లో అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాస్తవంలో రామ్ కిరణ్ అతన్ని కాల్చాలనుకోలేదు. కానీ ఏదో అదృశ్య శక్తి తనను అదుపు చేసిన విధంగా, తన కర్ణపుటాల్లో ఎవరో ఆదేశించిన విధంగా ఉండడం వల్ల అసంకల్పితంగా అలా జరిగిపోయింది. శవాన్ని జీపులో పడేయండి, క్విక్. 2 నిమిషాల్లో జాన్ శవంతో కమిషనర్ గారి బంగ్లాకి బయలుదేరాడు రామ్ కిరణ్. అదే టైంలో మరో చోట శర్మ నెమ్మదిగా లేచాడు పైకి. పార్కు లోపల ఒక పెద్ద పొదలో అంతవరకు కళ్ళు మూసుకుని కూర్చున్న శర్మ నెమ్మదిగా నిద్రలేచాడు. ఇప్పుడు అతని కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి. పొదలోంచి బయటకొచ్చాక కాలనీ వైపు నడవడం మొదలుపెట్టాడు. అతని చెవుల్లో భగవద్గీతలోని భగవానుని ఉవాచ స్పష్టంగా వినిపిస్తోంది. తనలో తనే నవ్వుకున్నాడు శర్మ. ఇప్పుడు అతని మనస్సంతా సమరంలో విజయం సాధించిన వాళ్ళ గాల్లో తేలిపోతోంది. దుష్టశిక్షణ ప్రారంభమైంది. జాన్ లాంటి దుర్మార్గుడు మరణించడం ఈ సమాజానికి ఎంతో అవసరం. అందుకే తను రామ్ కిరణ్ని అజ్ఞాతంగా ప్రేరేపించాడు. అస్తవ్యస్తమైన ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో నియంత్రిస్తూ బయలుదేరాడు ఇంటికి. శర్మ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది భవాని. అది ఆమెని ఈ మధ్య పట్టి పీడించే పిరికితనం మాత్రమే. కానీ ఏం చేయగలదు? ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చేయలేదు. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు? రా, భోంచేద్దాం. ఇంట్లోకి అడుగుపెట్టిన శర్మని ఉద్దేశించి ఆతురత వ్యక్తం చేసింది భవాని. నవ్వాడా మాటలు విని శర్మ. భవాని, నువ్వు భోంచే, నాకు కాస్త పనుంది అంటూ నెమ్మదిగా తన ప్రత్యేకమైన గదిలో అడుగుపెట్టాడు. కొద్ది క్షణాల పాటు ఆ గదిలో ఒంటరిగా గడిపిన తర్వాత శర్మ బయలుదేరాడు. తిన్నగా రామ్ కిరణ్ ఇంటివైపు అడుగులు వేశాడు. అదే టైంలో భుజంగరావుకి జాన్ చావు వార్త అందిపోయింది. అతను ఆ విషయం విని ఎంతగా షాక్ తిన్నాడంటే ఏదో మృత్యువలయం తమందర్నీ కబళించబోతున్నట్టుగా. వెంటనే కొంతమందిని వెంటబెట్టుకుని హాస్పిటల్ దగ్గరికి బయలుదేరాడు. ప్రస్తుతం జాన్ శవం హాస్పిటల్లో ఉంది. పోలీసు ఉన్నతాధికారులంతా హాస్పిటల్ దగ్గరే ఉన్నారు ఆ టైంలో. ముఖ్యంగా ఎవరికీ ఒక విషయం అంతుపట్టడం లేదు.
అది జాన్ మరణం వెనకుండే రహస్యం. రామ్ కిరణ్ సాధారణంగా తొందరపాటు వ్యక్తి కాదు. ఆ విషయం డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు. కమిషనర్ని కలుసుకున్నాడు భుజంగరావు. కమిషనర్ గారు, జాన్ని మీ డిపార్ట్మెంట్ పొట్టన పెట్టుకుంది. ఈ విషయాన్ని నేను తప్పకుండా హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్తాను. అసలే చిరాగ్గా ఉన్న కమిషనర్ ఆ మాటలతో బాగా రెచ్చిపోయాడు. అతని అంతరంగం అంతా ఆవేశంతో కుతకుతలాడిపోయింది. చూడు భుజంగరావు, రాజకీయంగా నీకెంత బలం ఉందో నాకు తెలుసు. జాన్ లాంటి తీవ్రవాదితో సంబంధాలున్న నీలాంటి వాడికి కూడా డిపార్ట్మెంట్ నుండి ఎదురు దెబ్బలు తప్పవు. ఈ విషయంలో అనవసరంగా జోక్యం కల్పించుకుని ఆబాస్పాలు కాకండి. కమిషనర్ కంఠం చాలా కటువుగా ధ్వనించింది. షాక్ తిన్నాడు భుజంగరావు. జాన్ తీవ్రవాదా? ఆశ్చర్యం అతని ముఖంలో. అవును, రామ్ కిరణ్ మీద కాల్పులు జరిపాడు. ఎదురు కాల్పుల్లో పోయాడు. అలాంటి వారు పోయినంత మాత్రాన ఈ సమాజానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. ఇక మీరెళ్ళొచ్చు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా హాస్పిటల్లోకి వెళ్ళిపోయాడు అతను. భుజంగరావు విపరీతమైన ఆవేశానికి లోనై వెలుపలికి నడిచాడు. అదే క్షణాల్లో ఇంటికి వెళ్లిన శర్మ రామ్ కిరణ్ అక్కడ లేకపోవడంతో హాస్పిటల్ దగ్గరికి బయలుదేరి వచ్చాడు. ఎవరు కావాలి? ఆఫీసర్ రామ్ కిరణ్ గారిని కలుసుకోవాలి. ఎంట్రన్స్ గేట్ దగ్గర ఎంక్వైరీ చేస్తున్నాడు అతను. అప్పుడే భుజంగరావు లోపల నుండి వెలుపలికొచ్చాడు. శర్మ మాటలు స్పష్టంగా విన్నాడు. ఇప్పుడు వీలు కాదు, తర్వాత రావాల్సిందే, వెళ్ళు. లేదండి, చాలా అర్జెంట్ విషయం మాట్లాడాలి. జాన్ వ్యవహారం అని చెప్పండి. ఆ మాటలు వింటూనే గేటు దగ్గరున్న ఎస్ఐ షాక్ తిన్నట్టుగా ముఖం పెట్టాడు. అంతకంటే షాక్ తిన్నాడు భుజంగరావు. ఇంతలో ఏదో పని మీద రామ్ కిరణ్ అటుగా వచ్చాడు. ఎవరు నువ్వు? ఏం కావాలి? నా పేరు శర్మ. మీతో కొన్ని విషయాలు చెప్పాలి. నేను ఎవరో తెలుసా నీకు? నవ్వాడు శర్మ. మీరు రామ్ కిరణ్. మీరు నాకు తెలియకపోవడమేమిటి? నీచుడు, దుర్మార్గుడు, దేశద్రోహి అయిన జాన్ని కాల్చేయమని చెప్పింది నేనే. భుజంగరావు ఆ మాటలు వింటూనే ఉలిక్కి పడ్డాడు. రామ్ కిరణ్ ఆశ్చర్యంగా శర్మను సమీపించి చేయి పట్టుకున్నాడు. మిస్టర్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? ఇలారా చెప్తాను అంటూ తన జీప్ వైపు లాక్కుపోయాడు శర్మను. భుజంగరావుకు ఆ యువకుడు ఎవరైంది అప్పుడు అర్థమైంది. తాము వెతుకుతోంది అతని గురించే. అహ్మద్ లాంటి కిరాయి దేశీయులతో పాటు రామప్పగౌడ్ లాంటి రాజకీయ నాయకులు గలిస్తోంది అతని కోసమే. ఆలస్యం చేయకుండా భుజంగరావు తన కారు దగ్గరికి నడిచాడు. జీప్లో కూర్చున్నారు రామ్ కిరణ్ శర్మలు. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? నీకు జాన్కి ఏంటి సంబంధం? నా పేరు అదే శర్మ. ఇక మంచికి చెడుకు ఏంటి సంబంధం అంటే ఏం చెప్పగలను? జాన్ లాంటి వారు ఇంకా మరికొందరు జీవించి ఉండకూడదు. అది నా అభిమతం. వాళ్ళు ఏ రూపంగానైనా ఈ లోకం నుండి తొలగిపోవలసిందే, తప్పదు. అంటే అలాంటి వారు ఎవరైంది నీకు తెలుసా? తెలుసుకోగలను. అదేమంత కష్టం కాదు. నీ అభిప్రాయం? అలాంటి వారిని నువ్వే స్వయంగా చంపబోతున్నావా? నవ్వాడు శర్మ. కొద్ది క్షణాల తర్వాత రామ్ కిరణ్ వైపు గంభీరంగా చూస్తూ చెప్పాడు. మహాభారతంలో ఎందరో దుర్మార్గులు పోయారు. వారందరినీ ఆ భగవానుడు స్వయంగా మట్టు పెట్టలేదు. కానీ ఏ శక్తి వారిని అతని అభిమతం నుండి కాపాడలేకపోయింది. ఇప్పుడు అంతే. నా అభిష్టాన్ని కాదని అలాంటి వారిని ఎవరూ రక్షించలేరు. ఆ మాటలు విని అవాక్కయ్యాడు రామ్ కిరణ్. నువ్వు ఏం చదువుకున్నావు? ఇలాంటి విషయాలకు విద్య కొలబద్ద కాజాలదు మిస్టర్ రామ్ కిరణ్. ఈ సిటీలో ప్రస్తుతం 2 దేశద్రోహులు తిరుగుతున్నారు. ముందు వారిని ట్రేస్ చేసే ప్రయత్నం చేయండి. వారు నన్ను కిడ్నాప్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది వారికి సాధ్యం కాదు. వారు ఎలాంటి ప్రయత్నాలు చేసినా నేను తెలుసుకోగలను. ఇక సెలవు. వీలైతే రేపు నేనే కలుసుకుంటాను అని జీప్లోంచి కిందకి దిగి ఓ వైపుగా చీకట్లోకి నడిచాడు శర్మ. 1 నిమిషం తర్వాత ఒక ఎస్ఐని పిలిచాడు రామ్ కిరణ్. చూడు మిస్టర్ సత్యమూర్తి, అటు వెళుతున్న ఆ వ్యక్తిని నీడలా వెంటాడు. అతను ఉంటున్న ఇల్లు తెలుసుకో. జాగ్రత్త, అతనికి ఎలాంటి అనుమానం రాకూడదు. అలాగే సార్. ఆ ఎస్ఐ చీకట్లో కదిలాడు ముందుకు. అదే టైంలో ఆ రోడ్డు చివరగా ఉన్న చెట్టు కింద నుంచి బ్లాక్ కలర్ ఫియట్ కారు ముందుకు కదిలింది. ఆ కారు భుజంగరావుది. కారులో అతనితో పాటు మల్లేశం, మార్గరేటు ఉన్నారు. చీకటిలో ఇంటివైపు అడుగులు వేస్తున్నాడు శర్మ. అతనికి తెలీదు భుజంగరావు తనను అనుసరిస్తున్నాడనే విషయం. ఆ విషయం ఏమాత్రం ముందుగా తెలిసినా శర్మ కాస్త జాగ్రత్త వహించి ఉండేవాడు. ఇప్పుడు అతను జాగ్రత్త తీసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకపోయింది. వేగంగా దూసుకొచ్చిన ఫియట్ అతని పక్కన ఆగింది. మెరుపు వేగంతో మల్లేశం కదిలాడు. అతని కదలికలు శర్మ గమనించలేకపోయాడు.
కారులోంచి వేగంగా కిందకి దిగిన మల్లేశం శర్మ చెయ్యి పట్టి కారు వైపు లాగాడు. లోపలికి నెట్టి డోర్ క్లోజ్ చేశాడు. లాగి వదిలిన బాణంలా దూసుకుపోయింది కారు ముందుకు. ఏమాత్రం ప్రతిఘటించాలని ప్రయత్నించినా ప్రాణాలు పోతాయి, జాగ్రత్త. మల్లేష్ బటన్ నైఫ్ తీసి శర్మ డొక్కలో గుచ్చి కటుగా హెచ్చరించాడు. భుజంగరావు, మార్గరెట్ పెదవులు కదిలించలేదు. అసలు కారులో ఏమీ జరగనట్లే అలా ముందుకు చూస్తూ ఉండిపోయారు. శర్మ పెదవుల మీద చెరగని చిరునవ్వు అరలిప్త పాటు లాస్యం చేసింది. మార్గరెట్ ఓరకంటితో శర్మను గమనించింది. అతని ముఖంలో ఎలాంటి తొట్రుపాటు కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయింది. అసలు ఏమాత్రం కలవరపాటు కూడా లేదు అతనిలో. కారు వేగంగా దూసుకు వెళుతూనే ఉంది. అరగంట ప్రయాణం తర్వాత కారు ఒక పెద్ద బంగ్లాలోని పోర్టికోలోకి వెళ్ళి ఆగింది. కింద దిగు, మల్లేశం కత్తి వెనక్కి తీయకుండానే చెప్పాడు. శర్మ ఎలాంటి ప్రతిఘటనకు పూనుకోలేదు. నెమ్మదిగా దిగాడు కిందకి. పద లోపలికి. అప్పుడే బంగ్లా మెయిన్ డోర్ ఓపెన్ అయింది. ఆయుధాలు చేతుల్లో ధరించిన 4 వ్యక్తులు వెలుపలకొచ్చి నిల్చున్నారు. వారి వెనకొచ్చాడు నవ్వుతో రామప్ప గౌడ. అతని ముఖంలో ఓ విధమైన క్రూరత్వం తొంగి చూస్తోంది. భుజంగరావు గారు, ఇతను సందిగ్ధంగా అడిగాడు. లోపలికి పదగౌడ, నీ అనుమానం తీరిపోతుంది అంటూ మల్లేశానికి సైగ చేశాడు. అందరూ లోపలికి కదిలారు. లోపల, చూడు మిస్టర్, నీ పేరేంటి, ఏ ప్రాంతం, హైదరాబాద్లో ఎందుకు అడుగు పెట్టావు? ఆ ప్రశ్నలు భుజంగరావు అడిగాడు. చిరునవ్వే సమాధానం కాని పెదవులు విప్పలేదు శర్మ. సార్, మీరు సై అనండి, వీడి చేత నిజం నేను కక్కిస్తాను. వాడిని అడుక్కోవడం శుద్ధ దండగా. తొందరపడకు మల్లేశం, నీకు అన్ని విషయాల్లోనూ తొందరే, కాస్త సీరియస్గా అన్నాడు భుజంగరావు. అయిష్టంగానే వెనక్కి తగ్గాడు మల్లేశం. నీ పేరు శర్మ అన్నావు కదా ఇందాక? ఆ ప్రశ్నకు నవ్వాడు శర్మ. జవాబు మాత్రం ఇవ్వలేదు. జవాబివ్వు మిస్టర్. నువ్వు పెదవులు విప్పనంత మాత్రాన నీ ద్వారా నిజాలు రాబట్లేమని అనుకోవడం నీ అమాయకత్వం. ఏమంటావు? భుజంగరావు గారు, మీరు నన్ను నిర్బంధించి ప్రయోజనం లేదు. నా నుండి మీకెలాంటి వివరాలు తెలియవు. అంతేకాదు, మీలాంటి వారు నన్ను బంధించడం అంత సులభం కాదు. ఎందుకంటే దుష్ట శిక్షణ చేయడం కోసం నేను ఈ భూమి మీద అవతరించిన వ్యక్తిని. ఈ యుగంలో నాలాంటి వారు కొందరు ఆవిర్భవిస్తూనే ఉంటారు. మీలాంటి వారి పతనం జరుగుతూనే ఉంటుంది. ఆ మాటలని కళ్ళు మూసుకున్నాడు శర్మ. మానుపడిపోయాడు భుజంగరావు. రామప్ప గౌడ, మల్లేశం షాక్ తిన్నట్టుండిపోయారు కొద్ది క్షణాల పాటు. ఏం చేద్దాం గౌడ? భుజంగరావు అడిగాడు. వీణ్ణి ఇలాగే బంధించి ఉంచడం తప్ప ఇప్పట్లో మనం చేయగలిగిందేమీ లేదు. శర్మను అక్కడే బంధించుంచి అందరూ వెలుపలికి నడిచారు. అదే టైంలో ఏదో ఒక వినూత్నమైన కొత్త శక్తి తన శరీరంలోకి ప్రవేశించినట్లు శర్మ తన చేతుల్ని విదిలించాడు. అతన్ని కట్టుంచిన రోప్స్ తెగిపోయి కింద పడ్డాయి. ఒక మానవాతీతమైన శక్తి తనలో ప్రవేశించిన విధంగా ద్వారం వైపు నడిచాడు. ఆ క్షణాల్లో అతనొక రోబోట్లా కనిపిస్తున్నాడు. ఆ గది తలుపులు వెలుపల లాక్ చేయబడున్న విషయం అతనికి తెలీదు. అయినా అతనికి ఆ విషయం పట్టనట్లే తలుపు మీద కుడిచేతి నుంచాడు. చిన్న శబ్దం, వెలుపల తాళం ఊడిపోతున్నట్లు క్లిక్కుమంటూ వినిపించింది. ఇక తలుపు వెనక్కి లాగాడు. లాగిన వెంటనే ముందు వెనకలు చూడలేదు. వెలుపలికి నడిచాడు. బయట 4 ఆయుధాలతో ఉన్నారు. అడుగుల శబ్దం విని తలలు తిప్పి చూశారు. ఇప్పుడు వారి కళ్లకు శర్మ ఆకారం కనిపించడం లేదు. ఎత్తుగా సన్నగా ఉన్న ఒక వృద్ధుని రూపం లీలగా కనిపించింది. అతని వెంట్రుకలు గోళ్లు చూడగానే భయంతో అలా నిలువుగుడ్లుంచుకుని చూస్తుండిపోయారు. వారిని గురించి పట్టించుకోకుండా శర్మ కదిలాడు వెలుపలికి. వాస్తవంలో శర్మ వారికి అలా కనిపించాడు. అది స్వామి గొప్పతనం మాత్రమే. కొన్ని సంఘటనలు మన కళ్ళెదుట జరుగుతున్నా నమ్మలేకపోవచ్చు. అక్కడి గాంభీర్యత చోటు చేసుకునుంది. ముఖ్యంగా అక్కడున్న వారెవరూ జరిగిన సంఘటనను ఇంకా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. బలమైన నైలాన్ రోప్స్తో బంధించబడిన శర్మ ఎలా బయటపడింది వారికో పట్టాన అంతుపట్టడం లేదు. కొన్ని సంఘటనలు కొందరికి ఓ పట్టాన అంత సులభంగా అర్థం కావు. భుజంగరావు గారు, జాన్ చెప్పిన ఆ విదేశీయులకు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని నా అభిప్రాయం. గౌడ, నీ మాటలు యథార్థాలే అయినా మన స్థావరంలోకి అడుగు పెట్టడం అది రహస్యంగా సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ కాపలా చాలా పటిష్టంగా ఉంటుంది. భుజంగరావు మాటల్లో దర్పం తొంగి చూసింది. రామప్ప గౌడ తదితరులు అతని మాటలకు జవాబివ్వలేదు. కొంత సమయం మౌనంగా ఉండిపోయిన భుజంగరావు ఒక నిర్ణయానికొచ్చిన వాళ్ల ఫోన్ వైపు నడిచాడు.
ఇప్పుడు ఫోన్లో అతను కాంటాక్టు చేయబోతోంది మల్లేశాన్ని, ముఖ్యంగా శర్మ విషయం తెలుసుకోవడానికి. అదే టైంలో ఎస్ఐ సత్యమూర్తి శర్మ ఇంటి పరిసరాల్లో తచ్చాడుతున్నాడు. మఫ్టీలో ఉన్నాడతను. భవానీ, నా మాటలు కదలికలు నీకు కొన్ని అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోవడమే మంచిది. నువ్వు ప్రతి విషయానికి కలవరపడకు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. నేను పని మీద వెళుతున్నాను. ఇంటి వద్ద జాగ్రత్త. అన్నయ్య, నాకెందుకో భయంగా ఉంది, భవానీ కంపిత స్వరంతో అంది. ఆశ్చర్యపోతూ శర్మ అదోలా చెల్లెలి ముఖం వంక చూశాడు. చూడు చెల్లాయ్, భయం అనేది ఒక విధమైన మానసిక రుగ్మత. దానికి మనం లొంగనేకూడదు. పొరపాటున లొంగడం అంటూ జరిగితే ఇక ఏ పని సాధించలేం. ఆ విషయం గుర్తించుకో. తన మాటల్లో కాని ముఖంలో కాని ఎలాంటి ప్రత్యేకత కనబరచకుండా జాగ్రత్తగా చెప్పాడు శర్మ. భవానీ మౌనంగా తలవాల్చుకుంది. ఇక ఆలస్యం చేయకుండా వీధిలోకి నడిచాడు శర్మ. ఇప్పుడు అతను ఆలోచిస్తోంది మల్లేశాన్ని గురించి. అదే టైంలో మల్లేశం భుజంగరావు సలహా మీద శర్మను మొట్టుపెట్టడానికి బయలుదేరాడు. ఆ విషయం తెలుసుకోగలిగాడు శర్మ. తన చేతులతో తాను మల్లేశాన్ని చంపకూడదు, కానీ అలాంటి సంఘ విద్రోహకర శక్తులు జీవించున్నంత వరకు సమాజంలో శాంతి భద్రతలు ఉండవు. భుజంగరావు లాంటి వారికి బుద్ధి రావాలంటే మల్లేశం లాంటి దుష్టశక్తులు సమసిపోవలసిందే. ప్రత్యామ్నాయం అంటూ మరో మార్గం లేదు. తీవ్రమైన ఆలోచనల మధ్య శర్మ బస్టాప్కి సమీపించాడు. టైం 8 గంటలు దాటిపోయింది. స్ట్రీట్ లైట్స్ వెలుతురులో నున్నటి రోడ్డు మీద రకరకాల వాహనాలు శర వేగంతో దూసుకు వెళుతున్నాయి. ఆ రద్దీని చూస్తూ బస్సులో నిల్చున్నాడు శర్మ. ఒక మారుతి కారు రయ్యమంటూ దూసుకొచ్చి బస్టాప్ దగ్గర ఆగింది. కారులోంచే 2 అమ్మాయిలు కిందకు దిగారు. శర్మ వారినే చూస్తున్నాడు. అతని సుదీర్ఘమైన ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. మంజు మళ్ళీ ఎప్పుడు రాక? ఇద్దరిలో ఒక అమ్మాయి అడిగింది. ఆ మాటలు బస్టాప్లోని వారికి ఎవరికీ వినిపించడం లేదు, కానీ శర్మ మాత్రం వినగలుగుతున్నాడు. విజ్జి ఇప్పుడప్పుడే రాలేకపోవచ్చు. త్వరలోనే పెళ్లి నిశ్చయం చేసేలా ఉన్నాడు డాడీ. ఇక ఎలా రాను? ఓకే, పెళ్లికి నేనే ఎలాగో వస్తాను. బస్సు వస్తోంది విజ్జి, బాయ్ అంటూ మంజుల అనే అమ్మాయి బస్టాప్లోకి పరుగులు పెట్టింది. అప్రయత్నంగా శర్మ దృష్టి కారు దగ్గర నిల్చునున్న యువతి మీద కేంద్రీకృతమైంది. అది 2 నిమిషాల పాటు. అదే టైంలో ఆ అమ్మాయి చూపులు కూడా శర్మ మీద నిలిచాయి. నవ్వాడు శర్మ. బస్సులో మంజుల వెళ్ళిపోయింది. శర్మ కళ్ళల్లోని తీక్షణతలో కలిగిన శక్తి ఏంటో విజ్జికి అర్థం కాకపోయింది. అయినా కళ్ళార్పకుండా అలాగే నిర్నిమేషంగా చూస్తూ కదలకలేని బొమ్మలా ఉండిపోయింది. విజ్జి సిటీలోనే ప్రముఖ ప్రజాస్వామ్యవాదిగా, గొప్ప సంఘ సంస్కృతగా పేరుబడిన దయాకరం గారి ఏకైక కుమార్తె. శర్మ తనలోని మానవాతీత శక్తి ద్వారా విజ్జి ఎవరైంది, ఆ అమ్మాయి తండ్రి వ్యవహారం అంతా 2 క్షణాల్లో గ్రహించగలిగాడు. శర్మ తన వైపు కదిలి రావడం గమనించి ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. అదే మూమెంట్లో భుజంగరావు అనుచరులు కొందరు కొరుకుడు పడకుండా తమకి అన్ని విధాలా అడ్డు తగులుతున్న ఎస్ఐ సత్యమూర్తిని కడతెరచాలని ఆ వైపు నుండి వస్తున్నారు. విజ్జి మీద దృష్టిని నిలిపి మరో ఆలోచన లేకుండా ఉండిపోయిన చతుర్నేత్ర అలియాస్ శర్మ ఏమాత్రం ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ముందుగా తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోగలుగుంటే ఎస్ఐ సత్యమూర్తి ప్రాణాలు దక్కేవి. చతుర్నేత్రను కార్నర్ చేస్తూ వచ్చిన సత్యమూర్తి బస్టాప్ వెనక భాగంలో ఒంటరిగా నిల్చునున్నాడా టైంలో. అతని చూపులు పూర్తిగా విజ్జి మీద, స్వామి చతుర్నేత్ర మీద కేంద్రీకృతమై ఉన్నాయి. అప్పుడు జరిగింది ఆ దుస్సంఘటన. అదెలా జరిగిందంటే, మల్లేశం శర్మ కోసం బయలుదేరుతూ తన అనుచరుల్లో కొందరిని సత్యమూర్తి కోసం పంపించాడు. శరవేగంతో దూసుకొచ్చిన మహేంద్ర బస్టాప్ దగ్గర ఆగింది సడన్ గా. అందులోంచి బిలబిలమంటూ 8 మంది కిందకు దూకారు. అందరూ ప్రొఫెషనల్సే. అందరి చేతుల్లోనూ రకరకాల ఆయుధాలున్నాయి. ఎవరో గమనించకముందే ఒక్కసారిగా ఎస్ఐ సత్యమూర్తి మీదకి పెద్ద పులిలా దూకారు 8 మంది. ఆఖరి క్షణాల్లో గమనించగలిగాడు ప్రమాదాన్ని ఎస్ఐ సత్యమూర్తి. ఓ విధమైన భయంతో నిండిన కంగారు అతనిలో చోటు చేసుకుంది. ఎలాగైనా తప్పుకోవాలనే ప్రయత్నంలో ఓ వైపుగా పరుగులు పెట్టబోయాడు. కానీ నో యూజ్. అప్పటికే ఆలస్యమైంది. ఓ విధమైన వింత శబ్దం గాల్లో. ఏం జరిగిందో సత్యమూర్తి గ్రహించేలోగా 2 గాండ్రగొడ్డళ్ళు అతని వెన్నులో గుచ్చుకున్నాయి. అప్పుడు వెలువడింది భయ విహ్వలత నిండిన ఆర్తనాదం సత్యమూర్తి కంఠంలోంచి. అలాగే ముందుకు బోర్లా పడ్డాడతను. రక్తం వెల్లువలా ముడుగు కట్టడం మొదలైందక్కడ. సత్యమూర్తి అరిచిన అరుపుతో అక్కడున్న వారందరి దృష్టి ఆ వైపుగా తిరిగింది.
అప్పటికే సత్యమూర్తి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రాష్ట్ర రాజధాని నగరంలో 10 మంది చూస్తుండగానే రాక్షస మూక వంటి దుండగులు విశృంఖలత్వం ప్రదర్శించగలిగిన దుర్ముహూర్తం అది. ఒక బాధ్యత కలిగిన పోలీస్ అధికారిని అత్యంత దారుణంగా, పాశవికంగా పొట్టను పెట్టుకున్నారు సంఘ విద్రోహకర శక్తులు. వారిని ఏ చట్టాలు శిక్షించగలవు? ఏ కోర్టులు వారిని అదుపు చేయగలవు? ఒక పోలీస్ అధికారి పరిస్థితి ఎలా ఉంటే ఇక సామాన్యుని పొజిషన్ ఏంటో ఊహించుకోవచ్చు. విజ్జీని సమీపించిన శర్మ ట్రాన్స్లోంచి బయటపడ్డట్టుగా చివాలను తల తిప్పి చూశాడు. అదే క్షణాల్లో జీపులో ఆ 8 మంది వెళ్ళిపోతున్నారు. ఆ దృశ్యం కళ్లతో స్వయంగా చూసిన విజ్జి భయంతో వణికిపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారులో విజ్జి వెళ్ళిపోయింది ఆ చోట్లోంచి. ఆమె వెళ్లిన 2 క్షణాలకంతా పోలీసు వాహనాలు అక్కడికి చేరుకోసాగాయి. శర్మ మాత్రం రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ ముందుకు నడిచాడు. అతన్ని వేటాడేందుకు మల్లేశం ఎదురుగా వస్తున్న విషయం ఆ లెక్కల్లో అతనికి తెలీదు. మానవత్వం మంటగలిసిన క్షణాల్లో, రాక్షసత్వం నగ్నంగా నర్తించే ఘడియల్లో భగవంతుడు ఏ అజ్ఞాత రూపంలోనో మానవ మేధస్సు కందని రీతిలో దుష్టశిక్షణ కోసం కొత్త రూపు దాల్చక తప్పదు. అది ప్రతి యుగంలోనూ జరుగుతున్న నగ్న సత్యమే. ఇప్పుడు సాక్షాత్కరించబోతున్న శక్తి చతుర్నేత్ర. శర్మలో చోటు చేసుకున్న అతీంద్రియ శక్తులే దుష్టశిక్షణ గావించబోతున్నాయి. అందుకు సాయం చేయబోతోంది విజ్జి. అది ఇతరుల అంచనాలకు భిన్నంగా. అదెలా అంటే, కారులో ఇంటికి బయలుదేరిన విజ్జి తగ్గని వణుకుతో తండ్రి గదిలో కడుగు పెట్టింది. దయాకరం ఏదో ఫైల్ని చాలా శ్రద్ధగా పరిశీలిస్తున్నాడు. అడుగుల శబ్దం విని తల పైకెత్తి చూశాడు. ఎదురుగా విజ్జి. ఆ క్షణంలో విజ్జి శరీరంతో పాటు పెదవులు కూడా వణుకుతున్నాయి. ఏం జరిగింది బేబీ? డాడీ, ఆ సంఘటన మీకెలా చెప్పాలో తోచడం లేదు. ఇంకా నా ఒంట్లో వణుకు తగ్గడం లేదు. ప్లీజ్ రిలాక్స్. కమాన్ బేబీ, ఏం జరిగింది? తన బురుకుటి ముడివేస్తూ అడిగాడాయన. విజ్జి నెమ్మదిగా కంఠం పిగిల్చుకుని ఎస్ఐ మరణం విషయం వివరంగా చెప్పింది. ఆలోచిస్తూ మౌనంగా వింటున్న దయాకరం గారి అంతరంగంలో అవ్యక్తమైన ఆలోచనలు సముద్ర కెరటాల్లా పైకి లేస్తున్నాయి. బేబీ, ఈ విషయాన్ని వెంటనే హోమ్ మినిస్టర్తో చెప్దాం, బయలుదేరు అంటూ చకచకా డ్రెస్అప్ అయ్యాడతను. అరగంటలో వారి కారు హోమ్ మినిస్టర్ బంగ్లా ముందాగింది. 2 నిమిషాల్లో దయాకరం గారికి ఇంటర్వ్యూ లభించింది. రండి, మీరే స్వయంగా వచ్చారంటే ఎంతో ముఖ్య విషయం అయితే తప్ప మీరు రారు. ఏంటి విషయం దయాకరం గారు? సత్యమూర్తి చావు విషయం చెప్పాడు. ఆ క్షణంలో జరిగిన సంఘటనకు ప్రత్యక్ష సాక్షి నా కుమార్తె. ఈ అమ్మాయితో పాటు మరో యువకుడు కూడా ఉన్నాడు. హంతకులను తొందరగా బంధించేలా చూడండి. అలాగే ఆ యువకుని వివరాలు ట్రేస్ చేయమని మీ డిపార్ట్మెంట్ని ఆదేశించండి. తప్పకుండా, మీరెళ్ళండి. మీలాంటి నిజాయితీ పౌరులు ఉన్నంత వరకు దోషులు తప్పించుకోలేరు. బేబీ, బయలుదేరి వెళదాం, దయాకరం లేచి నిల్చుంటూ చెప్పాడు. వారు వెళ్లిన తక్షణం హోమ్ మినిస్టర్ ఫోన్ వైపు నడిచాడు. నెంబర్ డైల్ చేశాడు. హలో, ఎవరు? భుజంగరావు గారేనా? నేనే. ఏంటయ్యా మీ వాళ్ళు చేసింది? ఆ ఎస్ఐని చంపడం దయాకరం గారి కుమార్తె విజయ్ చూసింది. ఆ అమ్మాయితో పాటు మరో యువకుడును. వెంటనే వాడెవడో తెలుసుకోండి. విజయ్కి ఎలాంటి ఆపద రానికండి. అర్జెంట్ అని ఫోన్ పెట్టేశాడు హోమ్ మినిస్టర్. వెంటనే భుజంగరావు మల్లేశం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ ఆ టైంలో అందరి ఊహలకు భిన్నంగా మల్లేశం చతుర్నేత్రగా మారిన శర్మను కడతేర్చే ప్రయత్నంలో ఉన్నాడు. అప్పుడు టైం రాత్రి 11 గంటలు దాటిపోయింది. కొంతమంది వ్యక్తులు స్వార్థం తమలో నిక్షిప్తం చేసుకుని ఎదుటివారికి ఆ విషయం ఏమాత్రం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సమాజాన్ని తమ స్వార్థం కోసం వాడుకోవడం అలవాటు. అలాంటి వారంత సులభంగా బయటపడరు. అంతేకాదు, వారి కదలికలు ఏమాత్రం ఇతరులు పసిగట్లేరు. స్వార్థం, అవినీతి, ధనకాంక్ష, పదవి వ్యామోహం పెరిగిపోయిన నేటి ఆధునిక సమాజంలో సామాన్యుడు ఏమవుతున్నాడనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. అమాయకులు, నిస్సహాయులు ఎంతోమంది కొందరి స్వార్థానికి బలైపోతున్నారని ఈ చట్టాలను గుప్పిట్లో ఉంచుకున్న ధనవంతులకు, వాటిని అమలుపరచగల అధికారి యంత్రాంగానికి తెలుసు. కానీ నిర్దోషులు బలి కాకుండా ఏ వినూత్న శక్తి వారిని కాపాడలేకపోతోంది. అలాంటి వినూత్న శక్తి అంటూ ఒకటి అనివార్యమైన ఘడియల్లో ఉద్భవిస్తే ఆ శక్తి యొక్క ప్రచండ భీషణ ఆవక్త పరాక్రమం ముందు ఎలాంటి వారైనా శలభాల్లా మాడిపోవలసిందే. యుగ యుగంలోనూ దుష్టశిక్షణ అవసరార్థం ఆ భగవంతుడు ఏదో ఓ రూపంలో సాక్షాత్కరించి మానవాళిని సంరక్షిస్తూనే ఉంటాడు. సంభవామి యుగే యుగే. సార్, ఎవరో అమ్మాయి మిమ్మల్ని చూడాలంటోంది.
సార్జెంట్ శివం హడావిడిగా ఎస్ఐ గారి గదిలోకి అడుగుపెట్టి కంగారుగా అన్నాడు. ఫైల్లోంచి తలెత్తి విసుగ్గా చూశాడు ఎస్ఐ. రమ్మను. దేశాన్ని ఉద్ధరించేందుకున్న ఏకైక వ్యక్తి తనే అనే ధోరణిలో చెప్పాడు. లెండి నా కొడక, నీ అంతు ఎవరో ఒకరు చూస్తారు, తొందరపడకు అన్నట్టు చూసి వెలుపలికి కదిలాడు శివం. ఆ ఎస్ఐ పేరు పరాంకుశం. అంకుశం లాంటివాడే. కంగారుగా లోనికి అడుగు పెట్టింది విజయ. తనను తాను పరిచయం చేసుకుంది. దయాకరం గారి కుమార్తె అని తెలియగానే తొట్రుపాటుతో సీట్లో సర్దుకుని విజయ్కు సీట్ ఆఫర్ చేశాడు ఎస్ఐ పరాంకుశం. చెప్పండి మేడం, వాట్ హ్యాపెండ్? విజయ అందమైన ముఖం వంక రెప్పవాల్చకుండా చూస్తూ అడిగాడు పరాంకుశం. అతని చూపుల్లో దగిన క్రూరత్వం విజయ పసిగట్టలేకపోయింది. తను చూసిన హత్యను గురించి వివరంగా తెలియజేసింది విజయ. పరాంకుశం జాగ్రత్తగా విన్నాడు. అలాగే మేడం, హంతకులు ఎవరైనా గాని త్వరలోనే బంధించే ఏర్పాటు చేస్తాం, మీరెళ్ళండి. విజయ స్టేషన్లోంచి బయటకు రాగానే పరాంకుశం ఫోన్ అందుకున్నాడు. రాత్రి చాలా పొద్దుపోయింది. ఆ లొకాలిటీలో స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదు. గాఢాంధకారం చోటు చేసుకుంది. ఆ నిశ్శబ్ద నీరవంలో రుద్రభూమిలో ప్రళయ నృత్యం చేయబోయే రుద్రునిలా శర్మ ముందు కడుగులు వేస్తున్నాడు. అతని కళ్ళిప్పుడు సింధూరాల్లా తీక్షణమైన కాంతి పుంజాలను వెళ్లగక్కేలా ఉన్నాయి. శరీరమంతా విద్యుద్ఘాతం తిన్నట్టుగా ప్రకంపిస్తోంది. తను నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని గురించి ఎవరో అజ్ఞాతంగా ప్రబోధిస్తున్నట్లు సునిశితమైన చూపులను శూన్యం వైపుగా సారించి ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నాడతను. మల్లేశం లాంటి గూండా తనను మట్టుబెట్టే ప్రయత్నంలో బయలుదేరాడని శర్మకు అవగాహనైన ఘడియలవి. ఆ నిగూఢ రహస్యం అతనికి అవగతమైన క్షణం నుండి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సన్నగా ఉండే ఆ ఇరుకైన వీధి చివరకు చేరుకున్నాడు. ఒక్క నిమిషం అక్కడున్న వేప చెట్టు కింద ఆగిపోయి అలా చూస్తుండిపోయాడు. అదే టైంలో చెట్టు మీద రెక్కలు అల్లల్లార్చి గాల్లోకి ఎగిరింది తీతువు. దాని కంఠధ్వని చాలా వికృతంగా వినిపించింది. దూరంగా ఆ వీధి మొదల్లో వచ్చి ఆగింది జీప్ ఒకటి. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి జీపుని ఆపి వెనక్కి చూశాడు. ఎరా, ఏమైంది? ఈ సందు వీధిలో వెళ్లాలన్నా జీపు వెళ్లలేదు. నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తా అంటూ జీపు వెనక వైపు నుండి దిగాడు కిందకి మల్లేశం. అతని బొడ్డు వద్ద మూరడు పొడవుండే స్టీల్ గొడ్డలి చీకట్లో కూడా తన ఉనికిని చాటుకుంటోంది. చీకటిలో మృత్యువులా ముందుకు అడుగు వేశాడు మల్లేశం. జీపు డ్రైవర్ గొంతుకు తడారిపోయినట్లు వెళుతున్న మల్లేశం వంక అదోలా బిర్రబీసుకుపోయి చూస్తూ ఉండిపోయాడు. ఈ సభ్య సమాజంలో సాటి మనిషిని వేటాడడానికి మానవ రూపంలోని మృగాలు అన్ని వేళల్లోనూ సిద్ధంగా ఉంటాయి. దీనికి అంతటికీ కారణం స్వార్థం, ధనకాంక్షలేగాక ఓ విధమైన హింసా ప్రవృత్తి కూడా. ఇప్పుడు మల్లేశం కూడా అలాంటి దృఢ నిశ్చయంతోనే శర్మను అంతం చేయడానికి బయలుదేరాడు. వేప చెట్టు కింద నిల్చున్న శర్మ ట్రాన్స్లోంచి బయటపడ్డవాళ్ల చీకట్లో కదిలాడు ముందుకు. అక్కడికి అతనుంటున్న పూరిల్లు 40 గజాల దూరంలో ఉంది. వాస్తవంలో అతని అడుగులు ముందుకు పడుతున్నప్పుడల్లా 2 వ్యక్తులు అడుగులు వేస్తోన్న శబ్దం వినిపిస్తోంది. ఇంటి ముందుకు చేరుకున్న తక్షణం ఒక్కసారి చుట్టూ చూశాడు. మల్లేశం ఓ వైపు నుండి మృత్యు ప్రభంజనంలా అతన్ని చంపడానికి వస్తున్నాడు. ఇప్పుడు స్టీల్ గొడ్డలి అతని చేతిలో నిగనిగలాడుతోంది. గంభీర వదనంతో అలా ఆలోచిస్తున్న శర్మ తన ఇంటి ముందున్న దడిని సమీపించి లావాటి కర్రను లాగాడు వెలుపలికి. బరువైన ఆ కర్రను చేతిలోకి తీసుకుని కదిలాడు వెనక్కి. ఉన్నట్టుండి చీకట్లో తన ముందుకొచ్చి నిల్చున్న శర్మను చూడగానే మల్లేశం తోడేళ్లులా నవ్వాడు చీకట్లో. ఎరా, నువ్వేనా ట్రైను ఆపడానికి కారణం? నిశ్శబ్ద నీరవంలో కంగుమంది మల్లేశ్ కంఠస్వరం. శర్మ పలకలేదు. అదోలాంటి జ్వాల నిర్లిప్తత నిండిన చూపులతో మల్లేశాన్ని చూశాడు. మల్లేశం 2 అడుగులు ముందుకు నడిచాడు. ఆగు! అది శర్మ కంఠం కాదు, వయస్సు పైబడిన ఒక వృద్ధుడి స్వరంలా ఉంది. మల్లేశం ఆశ్చర్యపోయాడు. నీలాంటి దుర్మార్గులు కొందరు ఈ సమాజంలో జీవించి ఉన్నంత వరకు సమాజంలో శాంతి భద్రతలు సంరక్షించబడలేవు. కారణం ఏంటంటే నీలాంటి వాళ్ళని రక్షించేందుకు భుజంగరావు లాంటి వారిప్పుడు సిద్ధంగానే ఉంటారు. దుష్ట శిక్షణ కోసం భగవంతుడు ఒక ప్రత్యేకమైన రూపంలో అవతరించాడు. ఏదో ఓ రూపంలో ఒక్కో యుగంలో ఒక్కో విధంగా సాక్షాత్కరిస్తూ ఉంటాడు. నీ జీవితానికివే ఆఖరి క్షణాలు. నీ మరణంతోనైనా భుజంగరావులో మార్పు వస్తుందేమో చూడాలి అంటూనే కదిలాడు ముందుకు మహోద్ధృతమైన వేగంతో.
గాలిని ఏదో సర్రమంటూ కోసిన శబ్దం. విసురుగా పైకి లేచిన శర్మ కుడి చెయ్యి కిందకు వారింది. ఆ చేతిలోని లావాటి కర్ర బలంగా తాకింది మల్లేశం తలను. పెటేల్మంటూ వికృతమైన శబ్దంతో పగిలింది మల్లేశం తల. అప్పుడు అప్పుడు అతడు అరిచిన అరుపుతో ఆ ప్రాంతమంతా నిద్రలోంచి బయటపడింది. వెనక్కి వెల్లకిల్లా విరుచుకుపడ్డాడు అప్పటికే మల్లేశం. అతని ప్రాణాలు అనంత విశ్వంలో కలిసిపోవడానికి పట్టింది కేవలం కొద్ది క్షణాలు మాత్రమే. చుట్టుపక్కల ఇళ్లలోని వారంతా వీధిలోకి రాకముందే శర్మ కదిలి వేగంగా చీకట్లో ఇంటివైపు కాకుండా మరో మార్గంలో బయలుదేరాడు. రాత్రి 2 గంటలయింది. ఆ హోటల్ కారిడార్ అంతా ప్రశాంతంగా ఉంది. తమ సూట్లో ఇంకా నిద్రపోకుండా కూర్చుని సీరియస్గా ఆలోచిస్తున్నారు ఆ ఇద్దరు, అహ్మద్, కెన్నడీ. జాన్ని పోలీసులు కాల్చి చంపారని తెలిసిన క్షణం నుంచి ఆ ఇద్దరి ఆలోచనలు కొత్త దారిలో పరుగులు తీస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఏదో ఒకటి తేల్చుకుని భారతదేశం వదిలిపెట్టకపోతే తాము ప్రమాదంలో చిక్కుపడ్డం ఖాయం. ఆ విషయాన్ని గురించే చాలా పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నాడు అహ్మద్. అతను ఐఎస్ఐ ఏజెంట్ అని కెనడీకి తెలుసు. సిఐఏ ఏజెంట్స్ కంటే చాలా తీవ్ర స్థాయిలో ఆలోచించడం, ఆలోచనలు అమలుపరచడంలో ఐఎస్ఐ ఏజెంట్స్ సమర్థులు. మిస్టర్ కెనడీ, నా అంచనా వాస్తవమైతే మన ప్రయత్నాలన్నీ ముందుగానే తెలుసుకోవడం గాక ఆ వివరాలన్నీ పోలీసు యంత్రాంగానికి తెలియజేస్తున్న వ్యక్తి ఆ యువకుడే. మనం ఎలాంటి ప్రయత్నం చేసినప్పటికీ ముందుగానే అన్ని విషయాలు బయటపడుతున్నాయంటే మనం ఏదో విధంగా తప్పుకొని ఈ దేశం నుంచి నిష్క్రమించడమే మంచిది. అంతేనంటావా? అంతే మరి. అంతకుమించి మనం చేయగలిగిందంటూ ఏముంది? కానీ మనం బయలుదేరక ముందే అన్ని వివరాలను మన సుపీరియర్స్కు తెలియజేసి తర్వాత బయలుదేరడం మంచిది. కెన్నడీ ఆ మాటలు వింటూనే ఉలిక్కి పడ్డాడు. ఆ మాటల్లో నిక్షిప్తమైన భావం ఏమిటో వెంటనే గ్రహించాడు కెన్నడీ. ఇక ఆలస్యం చేయకుండా తన బ్రీఫ్ కేస్ దగ్గరికి నడిచాడు. అందులోంచి లెటర్ ప్యాడ్ తీసి చకచక కోడ్ లాంగ్వేజ్లో మ్యాటర్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. అతని కదలికలు చూడగానే అహ్మద్ కూడా తను మెసేజ్ని రెడీ చేయడం మొదలుపెట్టాడు. అదే టైంలో ఓ వైపు నుండి పోలీస్ ఆఫీసర్ రామ్ కిరణ్, మరో పక్క నుండి శర్మ ఆ హోటల్ వైపు వస్తున్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా సాధారణమైన ఒక అమ్మాయి కాకలు తీరిన రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఒకచోట సుదీర్ఘంగా ఆలోచిస్తోంది. ఆ అమ్మాయి విజయ. టక్ టక్ తలుపు మీద చప్పుడు కావడంతో ఆలోచనలోంచి బయటపడిన విజయ అరక్షణం పాటు ఉలిక్కిపడింది. అప్పుడు టైం రాత్రి 10 గంటలయింది. స్వతహాగా విజయ తెలివైంది మాత్రమే కాదు, కాస్త సాహసం కలిగిన అమ్మాయి కూడా. దయాకరం గారు తన కుమార్తెను పిరికిదానిలా తీర్చిదిద్దలేదు. ఇంటి వద్ద తండ్రి లేని సమయం అది. దయాకరం అప్పటికింకా క్లబ్ నుండి రాలేదు. పైగా రకరకాల వ్యాపకాలున్నాయి బయట అతనికి. అవన్నీ విజయకు తెలియవు. తెలిసేలా దయాకరం స్థాయి వ్యక్తులు నడుచుకోరు. మరోమారు తలుపు మీద టక్ టక్ మంటూ చప్పుడు కావడంతో ఆలోచనల్లోంచి బయటపడిన విజయ గబగబా తలుపుల వైపు అడుగులు వేసింది. చుట్టూ ప్రహారీ గోడుండే పెద్ద పెంకుటిల్లది. ఇంటి చుట్టూ అందంగా పెంచుకున్న గార్డెన్. ఎప్పుడూ 2 మనుషులు ఇంటి ముందు సాధారణమైన దుస్తుల్లో సెక్యూరిటీ డ్యూటీ చేస్తుంటారు. వారిని గురించి పూర్తి వివరాలు తెలిసింది దయాకరంకి మాత్రమే. ద్వారం సమీపించిన విజయ వాకిలి తీసింది. వెలుపల పక్క ఎవరో అపరిచితులు 2 నిల్చునున్నారు. ఎవరు మీరు? ఏం కావాలి? విజయ ముఖంలో కించిత్ ఆశ్చర్యం చోటు చేసుకుంది. విజయ అంటే నువ్వేనా? ఇద్దరిలో ఒక వ్యక్తి ఏ భాగంలో అయితే స్త్రీని చూపులతో స్పర్శించకూడదో ఆ ప్రదేశం మీద తన దృష్టిని కాంక్షతో కేంద్రీకరిస్తూ చాలా నిర్లక్ష్యంగా అడిగాడు. అవును, నా పేరే విజయ, దయాకరం గారి అమ్మాయిని. ఇంకా వివరాలేమైనా కావాలా? విజయ కంఠంలో కాఠిన్యం తొంగి చూసింది. అబ్దుల్ ఖాన్ కానివ్వు భాయ్, ఇంకా సందేహం ఎందుకు? పెదవులు పళ్ళతో నొక్కుంటూ అన్నాడు. ఆ మాటలు విజయకో పట్టాన అర్థం కాలేదు. ఈలోగా అబ్దుల్ ఖాన్ అనబడే వ్యక్తి కదిలాడు ముందుకు. అది వేగంగా. అతని చేతులు 2 విజయ ముక్కు మీద నొక్కున్నాయి. గిలగిల్లాడింది 2 నిమిషాల పాటు. అబ్దుల్ ఖాన్ ఛాతీ మీద 2 చేతులు ఉంచి వెనక్కి నెట్టబోయింది. కానీ సాధ్యం కాలేదు విజయకు. క్షణాల్లో తెలివి తప్పిపోయింది. అతని చేతుల్లో వాలిపోయింది. ఆ తర్వాత వారు విజయను ఎత్తి భుజం మీదుంచుకుని చీకట్లో కదిలారు. ఆ వీధి చివరకు వెళ్లకముందే జరిగింది ఆ సంఘటన.
రామ్ కిరణ్ని కలుసుకోవాలని బయలుదేరిన శర్మ వారికి ఎదురయ్యాడు. ఆ అమ్మాయిని కిందకు దించండి, ఉరుములాంటి స్వరంతో చెప్పాడు శర్మ. ఆ ఇద్దరూ ఒక్క క్షణం పాటు ఒకరి ముఖం ఒకరు చూసుకుని శర్మ వైపు క్రోధంగా చూశారు. శర్మకు అర్థమైంది వారు ఎలాంటి వారైంది. రెండో వ్యక్తి తన బట్టల చాటు నుండి వెలుపలకు లాగాడు బటన్ నైఫ్ని. శర్మను పొడవాలని ముందుకు దూకాడు. అలాంటి ప్రయత్నం ఏదో జరిగే అవకాశం ఉందని ముందే గ్రహించిన శర్మ మెరుపు వేగంతో కదిలాడు పక్కకు. కదులుతూనే నవ్వాడు శబ్దం కాకుండా. వెంటనే తీక్షణంగా మారిపోయింది అతని ముఖం. అప్పుడు కదిలింది శర్మ కుడి చెయ్యి వేగంగా. బిగించబడిన అతని పిడికిలి ఎదుటి వ్యక్తి ముఖాన్ని తాకింది బలంగా. కళ్ళు మూతలు పడ్డట్టుగా చీకటి ప్రత్యక్షమైంది అతని ముందు. వెర్రిగా కేకపెట్టి వెనక్కి విరుచూ పడ్డాడు. తక్షణం ఆ వ్యక్తికి తెలివి తప్పిపోయింది. విజయను కిందకి దించి శర్మ మీదకి తోడేళ్లా దూకబోయాడు ఖాన్. కానీ అలాంటి ప్రయత్నం ఫలించనివ్వలేదు శర్మ. తన ఎడమ చేతిని ఈ దఫా ఆయుధంగా మార్చాడు. పెడిమంటూ తగిలింది దెబ్బ. ఒక గావు కేకపెట్టి అలాగే వెనక్కి విరుచుకుని పడ్డాడు. తక్షణం తెలివి తప్పిపోయాడు. వెంటనే శర్మ విజయను సమీపించి ముఖం వంక పరిశీలనగా చూశాడు. ఒక్క క్షణకాలం తర్వాత విజయ్కు తెలివొచ్చింది. ఎవరు మీరు? కంపిత స్వరంతో అంది విజయ. నా పేరు శర్మ. మీరు దయాకరం గారి కుమార్తె కదూ? అవును, మీకెలా తెలుసు? విజయ కళ్ళల్లో విస్మయం. అంతేకాదు, ఈ ఇద్దరు ఎవరైంది, వీరిని ఎవరు మీ ఇంటికి అంపకం చేసింది కూడా తెలుసు. ఈ ఎవరు? విజయ వెంటనే అడిగింది. నవ్వాడే కాని శర్మ జవాబు చెప్పలేదు. చూడండి మేడం, మీకు ఆ వివరాలు తెలిసి కూడా ప్రయోజనం లేదు. మీరు ఎస్ఐ సత్యమూర్తి హత్యకు ప్రత్యక్ష సాక్షి, పైగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అందుకే ఈ గొడవంతా. మీరు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్ళండి. ఆ ఇద్దరికి గొడవ ఏంటి? వాళ్ళ విషయం వదిలిపెట్టండి. మీరు పట్టించుకోనవసరం లేదు. ఇక మీదట వారెవరూ మీ విషయంలో జోక్యం కల్పించుకోరు అంటూ సీరియస్గా ఆలోచిస్తుండిపోయాడు శర్మ అరక్షణం పాటు. ఈ లోపల ఆ ఇద్దరూ తెలివిలోకి రావడం, శర్మను విజయను చూసి భయంతో కేకలు పెట్టి చీకట్లోకి పరుగులు తీయడం మొదలుపెట్టారు. విజయ్కేమీ అర్థం కాలేదు. కాని ఆ క్షణాల్లో వారి దృష్టికి శర్మ కొత్త రూపంలో కనిపించాడేమో వారలా ప్రవర్తించారు. శర్మ యథారూపంలోనే ఉన్నాడు. వారు వ్యాంబ్యుషనేషన్కు లోనై పరుగులు తీశారు. ఏ వ్యక్తి అయినా దెబ్బతిన్న క్షణాల్లో ఓ విధమైన భ్రాంతికి లోను కావడం సహజమే. ఇప్పుడు ఆ ఇద్దరి విషయంలో జరిగింది అదే. విజయను ఇంటి వరకు అనుసరించిన శర్మ, విజయ్ గారు ఇంక ఉంటానండి ఎంతో గౌరవంగా చెప్పాడు. అలాగే అన్నట్లు తల పంకించింది విజయ. కాని అంతవరకు అందమైన విజయ ఏ రోజు ప్రత్యేకించి ఒక మగ వ్యక్తిని గురించి ఆలోచించిన పాపాన పోలేదు. అలాంటి సందర్భం కూడా రాలేదు. కాని ఇప్పుడు మాత్రం శర్మన్ గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తోంది. శర్మ మాత్రం అప్పటికే ఆలస్యమైందని గబగబా హోటల్ వైపు బయలుదేరాడు. విజయ్ను రక్షించే ప్రయత్నంలో శర్మ ఆలస్యం చేయడం వల్ల ఒక నీతి నిజాయితీ అయిన పోలీస్ ఆఫీసర్ ప్రాణాలను కాపాడలేకపోయాడు. ఈ సృష్టిలో జరిగే వింతలు ఇలాంటివే. వీటినే బ్యాలెన్సింగ్ అనొచ్చు. రామ్ కిరణ్, విజయ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ సృష్టిలోంచి తప్పుకోక తప్పదు. ఇక్కడ విజయ కాపాడబడింది. కానీ రామ్ కిరణ్, అసలు జరిగింది ఏంటంటే, చీకటిని చీల్చుకుంటూ శరవేగంతో దూసుకొచ్చిన పోలీస్ జీప్ స్టార్ హోటల్ ముందు రోడ్డు మీద ఆగింది సడన్ గా. రామ్ కిరణ్ కిందకి దిగాడు. సహజంగా రామ్ కిరణ్ ఎలాంటి సందర్భంలోనైనా ఒంటరిగా వెళ్లడం అలవాటు. విదేశీ గూఢచారుల గురించి ఇన్ఫర్మేషన్ అందడంతో తొందరపాటుతో ఒంటరిగా బయలుదేరి రావడం చాలా పొరపాటు. జీప్లోంచి కిందకి దిగిన రామ్ కిరణ్ 4 అడుగులు ముందుకు గేటు వైపు నడిచాడు. నిశ్శబ్దంగా ఉంది ఆ ప్రాంతమంతా. మెయిన్ గేటు ముందు వాచ్మ్యాన్ నిల్చునున్నాడు. అదే టైంలో సెకండ్ ఫ్లోర్లోని ఒక సూట్లో కిటికీ రెక్కలు నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి. ఆ విషయాన్ని సిగరెట్ వెలిగించుకుంటూ ఆలస్యం చేసిన రామ్ కిరణ్ గమనించలేదు. అదే అతను చేసిన చిన్న పొరపాటు. ఒక్కో సందర్భంలో ఏ వ్యక్తి అయినా చేసే చిన్న పొరపాటు ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. సిగరెట్ పొగ గుండెల నిండా పీల్చి తలెత్తి హోటల్ వైపు చూశాడు. అప్పుడు గాల్లోంచి వినిపించింది చిన్న శబ్దం. తర్వాత రామ్ కిరణ్ నుదుటి మీద వెచ్చటి స్పర్శ. అంతా త్రుటిలో జరిగిపోయింది. కెనడీ షూట్ చేయడంలో చాలా పెద్ద ఎక్స్పర్ట్. విండోలోంచి గాల్లో దూసుకొచ్చిన అమెరికన్ మేడ్ సైలెన్సర్ బుల్లెట్ రామ్ కిరణ్ నుదుటిని చీల్చేసింది. ఆఖరి అరుపు కూడా బయటకు రాలేదు. అలాగే విరుచుకుని పడిపోయాడు. క్షణాలు గడవకముందే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
గేటు దగ్గరుండే వాచ్మ్యాన్ ఆఖరి నిమిషంలో చూశాడు. కానీ జరిగిందేంటో అతనికి అర్థం కాలేదు. వెంటనే గావుకేక పెట్టాడు. అప్పుడు అలర్ట్ అయ్యారు సూట్లో ఉన్న విదేశీ ఏజెంట్స్ ఇద్దరు. అహ్మద్ కెన్నడీ అర నిమిషంలో సర్దుకొని సూట్లోంచి బయటపడ్డారు. పెద్దగా చెప్పుకోదగ్గ వస్తువులంటూ ఏమీ లేవు వారికి ఆ సూట్ లోపల. గది లాక్ చేసి కారిడార్లో అటు ఇటు చూశారు. నిశ్శబ్దంగా ఉంది. అహ్మద్, అతడు పోలీస్ ఆఫీసర్ అని నా అనుమానం. ఎవరైతేనేం స్పాట్లో పోయాడు. మనం తొందరగా ఈ లొకాలిటీలోంచి తప్పుకోవాలి, తప్పదు. కెనడీ కంఠంలో ఆతృత. అహ్మద్ మాట్లాడలేదు. కారిడార్ వెంట చివరగా నడిచాడు. అక్కడున్న స్టేర్ కేసు వైపు అడుగులు వేశాడు. కెనడీకి అహ్మద్ అభిప్రాయం ఏమైంది అర్థం కాకపోయినప్పటికీ అతన్ని అనుసరించక తప్పలేదు. ఆపాటికే రోడ్డు మీద రామ్ కిరణ్ శవం చుట్టూ కొంతమంది గుంపుగా చేరిపోయారు. వాచ్మ్యాన్ తన వంతు కర్తవ్యంగా పోలీస్ అధికారులకు ఫోన్ చేశాడు. పోలీసులు అక్కడికి రావడం, శర్మ కూడా చేరుకోవడం అంతా ఏకకాలంలోనే జరిగిపోయింది. శర్మకు అర్థమైంది ఏం జరిగిందో, కానీ పెదవి విప్పలేదు. నిశ్శబ్దంగా తన దారిన తాను ఇంటికి బయలుదేరాడు. ఇప్పుడతను ఆ ఏజెంట్స్ని ఏ విధంగా మట్టుబెట్టడమా అని ఆలోచిస్తున్నాడు. శర్మ ఆలోచనలు ఇతరులెవ్వరికీ అంత సులభంగా గ్రాహ్యం కావు. హోటల్లోంచి వెలుపలికొచ్చిన అహ్మద్, కెన్నడీ వెనక భాగంలో ఉన్న ద్వారం వైపుగా నడిచారు. ప్రహరీ గోడ ఎత్తుకు పెరిగిన చెట్లు గాలికి ఆదోలా ఊగుతున్నాయి. తమ కదలికలు ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు చాలా నెమ్మదిగా కదులుతున్నారు. అదే సమయానికి హోటల్ ముందు భాగంలో రామ్ కిరణ్ శవం చుట్టూ గుంపుగా చేరిపోయారు పోలీసులు. పోలీస్ కమిషనర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. శర్మ మాత్రం అంత క్రితమే కదిలాడా చోట్లోంచి. అహ్మద్, క్విక్, ఏ క్షణంలోనైనా ఈ వైపు హోటల్ స్టాఫ్ ఎవరో ఒకరు రావచ్చు. కెనడీ కంఠంలో ఉద్విగ్నత. అహ్మద్కి ఆ విషయం తెలుసు. అందుకే అతను కూడా చాలా తొందరగా ఉన్నాడు బయటపడాలని. 10 నిమిషాలు శ్రమ తీసుకున్న ఆ ఇద్దరూ ఎలాంటి శబ్దం కాకుండా వెలుపలికి చేరుకోగలిగారు. హోటల్ బేస్ సైడ్లో చీకటిగా ఉంది. పైగా పెద్ద వెడల్పుగా లేని రోడ్డది. నెమ్మదిగా కదిలారు ముందుకు. ఏ విధంగానైనా తమ కోసం వేట మొదలు కాకముందే సిటీ వదిలిపెట్టాలనేది వారి కోరిక. ముందు భాగంలోంచి కదిలిన శర్మ వెనక వైపుకు చేరుకున్నాడు. అతను వీధిలోకి చేరుకునేసరికి చీకట్లో వెళుతోన్న అహ్మద్, కెనడీలు కనిపించారు. శర్మ కళ్లల్లో తీక్షణత స్థానం ఏర్పరచుకుంది వారిని చూడగానే. అతనికి అర్థమైంది రామ్ కిరణ్ని చంపిన హంతకులు భారతదేశానికి అపకారం తలపెట్టే శత్రు దేశాల ఏజెంట్స్ కూడా వారేనని. అంతేకాదు, తనను వీలైతే ప్రాణాలతో బంధించి తీసుకెళ్లాలని, అలా వీలు కాకపోతే అంతం చెయ్యాలని వచ్చిన వ్యక్తులు కూడా వారేనని శర్మకు అర్థమైంది. అప్పుడు కదిలాడు శర్మ ముందుకు. ఒక అస్త్రమై శస్త్రధారిలా, చక్రధరుని భంగిమలో రుద్రునిలా, పాశుపతాస్త్రాన్ని సంధించబోయే శివునిలా మహోగ్రుడై ఆ వీధి చివరకు చేరుకున్నాడు. వెంటనే రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్ఫారం వైపు తదేకంగా చూశాడు. రెప్పలు ఆర్పడం లేదు. విస్ఫులింగాలను వెలువరించే త్రినేత్రునిలా ఆ ట్రాన్స్ఫారం వైపు ఆదోలా చూశాడు. కంటికి కనిపించని కాంతి పుంజాలు వేగంగా శూన్యంలో పయనించి ఆ ఇద్దరినీ స్పర్శించాయి. కదల్లేని బొమ్మల్లా అలా ఉండిపోయారు. అక్కడ రోడ్డు మీద వారికెదురుగా నిలువెత్తున తోక మీద నిల్చుని బుసలు వెలువరిస్తోంది నల్లతా చుక్కటి. వారలా శిలా విగ్రహాల్లా బిగుసుపోవడానికి కారణం ఆ తాజు మాత్రమే. శర్మ తీక్షణమైన చూపులు వారిని ఏమీ చేయలేకపోయాయి. ఆగండి! కంగుమంది శర్మ కంఠం. ఉలికిపాటుతో అలా నిల్చునుండిపోయిన ఇద్దరూ చివాల్న వెనక్కి తిరిగారు. అదే వారు చేసిన పెద్ద తప్పు. అప్పటికే వారిని సమీపించిన శర్మ రెక్కలు విదిలించుకున్న రాబందులా ఎగిరి దూకాడు వారి మీదకి. అతని 2 చేతులు నిక్కచాపుకొని వారి కళ్ళవైపు కదిలాయి. ఒక చిన్న శబ్దం. అరక్షణం తర్వాత కళ్ళు చిట్లిపోయిన ఆ ఇద్దరూ హృదయ విదారకంగా ఆర్తనాదాలు కావించారు. వారికి అర్థమైంది ఆ క్షణంలో తమకెలాంటి దుస్థితి ఏర్పడేది. అంతే, సూసైడ్ కమాండోస్లా మిగిలిన తతంగం పూర్తి చేశారు. పళ్ల కిందకి చేరిన సైనైడ్ పిల్సు వారిని లోక నుండి నిష్క్రమింపజేశాయి. బరువుగా నిట్టూర్పు విడిచిన శర్మ ఆ చోటు వదిలిపెట్టాడు. ఇప్పుడు తన ఆలోచనలు పూర్తిగా భుజంగరావు చుట్టూ కలి తిరుగుతున్నాయి. ఆ హాల్లో భుజంగరావు, రామప్ప గౌడ మరికొందరు సమావేశమై ఉన్నారు.
అందరి ముఖాల్లోనూ వ్యక్తం చేయలేని టెన్షన్ చోటు చేసుకునుంది. అప్పటికి రామ్ కిరణ్ హత్య చేయబడి కొన్ని గంటలు గడిచిపోయాయి. ఇప్పుడు వారంతా కంగారు పడుతున్న విషయం రామ్ కిరణ్ గురించి కాదు, శర్మ విషయం. ఎక్కడ తమ రహస్యాలు బయటపడతాయోనని వారి భయం. అందుకే వారంతా ఎలాగైనా శర్మను తుదిముట్టించాలని వారి అభిమతం. భుజంగరావు గారు, ఆ గూఢచారులు ఎవరో గాని ఎలాగో ఆ రామ్ కిరణ్ గారిని లేపేశారు. ఈ రహస్యం ఎవరికీ తెలియకపోయినా శర్మకు తెలిసే ఉంటుంది. వాడు తప్పకుండా ఆ గుట్టును రట్టు చేయకుండా ఉండడు. ఏం చేద్దామని మీ అభిప్రాయం? శర్మ పేరు వింటూనే ఏవో ఆలోచనల్లో మునుగున్న భుజంగరావు ఉలికి పడ్డాడు. గాయపడ్డ పులిలో చూశాడు ఓ క్షణం పాటు రామప్ప గౌడ వైపు. గౌడగారు, ఎంతకూ మీ అభిప్రాయం తెలియడం లేదు. ఇందులో అర్థం కాని ఏముంది? ఆ శర్మ కోసం విదేశీయులు సైతం తెగ ప్రయత్నాలు చేస్తున్నారంటే ఆలోచించండి. అంటే నీ అభిప్రాయం ఆ శర్మకు మానవాతీతమైన శక్తులున్నాయా? ఓ విధమైన నిరాసక్త భావం కనబరుస్తూ అడిగాడు. మానవాతీత శక్తులు ఉన్నాయో లేదో మనం తెలుసుకోలేకపోవచ్చు, కానీ జరుగుతున్న కొన్ని సంఘటనల మూలంగా ఆ శర్మ అనబడేవాడు ఎంతటి శక్తివంతుడైంది తేటతెల్లమవుతూనే ఉంది. అదేనా అంగీకరిస్తారా? గౌడ, మీ నిర్ణయం ఏంటో స్పష్టంగా చెప్పండి. నిర్ణయానికి ఏముంది భుజంగరావు? ఆ శర్మను ప్రాణాలతో ఉండనివ్వడం అంటే ప్రమాదానికి కొని తెచ్చుకోవడమే. ఇక భుజంగరావు ఏమీ బదులవలేకపోయాడు. అప్పుడు సిద్ధం కాసాగింది శర్మను అంతం చేయడానికి సరికొత్త పథకం అక్కడ. ఈ సమాజంలో కొంతమంది అనుక్షణం ఇతరులకి అపకారం చేయడానికి సర్వసన్నద్ధులే ఉంటారు. అలాంటి కోవకు చెందినవాడే రామప్ప గౌడ. ఏ సమయంలో కూడా అతను ఇతరులకు ఏమాత్రం సాయం చేయడానికి ఇష్టపడ్డు. అది అతనిలోని ప్రత్యేకత. అదే టైంలో కమిషనర్ ఆఫీస్ లోపల ఉన్నత పోలీసు అధికారులందరూ సమావేశమయ్యారు. ముఖ్యంగా వారు సమావేశం కావడానికి కారణం రామ్ కిరణ్ మరణం. ఘనీభవించిన హిమంలా నిశ్శబ్దం అక్కడ గడ్డకట్టుకుపోయిన క్షణాలవి. ఏసీ శబ్దం కూడా ఎవరి చెవుల్లోనూ దూరడం లేదు. అంతటి గాంభీర్యత చోటు చేసుకుంది ఆ ఏసీ రూంలో. కమిషనర్ ఆఫ్ పోలీస్ మాత్రం అంతుపట్టని ఆలోచనలతో ఓ విధమైన ఉద్విగ్నతకు లోనే విచారణలు చేస్తున్నాడు. సంఘ వ్యతిరేక శక్తులు రాష్ట్రంలో అక్కడక్కడ శాంతి భద్రతలకు అవరోధాలు సృష్టిస్తున్న సమయం అది. పోలీసు యంత్రాంగం ఎంత పటిష్టంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ దుష్టశక్తులను అదుపు చేయలేకపోతోంది. అందుకు ఎన్నో కారణాలున్నాయి. రామ్ కిరణ్ని మట్టుబెట్టిన హంతకులు ఎవరైనా గాని ఆ హోటల్లో ఉండే కాల్పులు జరిపారని తెలిసిపోయింది. కానీ వారెవరు? అతన్ని అంతం చేయవలసిన అవసరం వారికి ఎందుకు ఏర్పడింది? ఇవి మనం తెలుసుకోవలసిన వివరాలు. కమిషనర్ కంఠం కంగుమంది నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ రకరకాల ఆలోచనల మధ్య తలమునకలైన ఇతర పోలీస్ అధికారులందరూ ఉలికిపాటుతో అతని వైపు చూశారు. ఎస్, మీరందరూ ఈ క్షణం నుండి ఆ హంతకులు ఎవరైంది ట్రేస్ చేసే పనిలో నిమగ్నులు కావాలి. మరో పావుగంట తర్వాత ఆ సమావేశం ముగిసింది. కొన్ని గంటల తర్వాత గుర్తించలేని 2 శవాలు పోలీసుల స్వాధీనమయ్యాయి. వారెవరైంది శర్మకు తప్ప ఇతరులెవరికీ తెలీదు. అదే టైంలో పోలీస్ కమిషనర్ పర్సనల్ ఫోన్ రింగ్ అయింది అతని ఇంట్లో. హలో, కమిషనర్ హియర్. సార్, రామ్ కిరణ్ గారిని చంపిన హంతకులు శవాలుగా మారిపోయి మీ వారి స్వాధీనమై కొన్ని గంటలైంది. హంతకుల వేటలో మీ వారు అనవసరంగా సమయాన్ని వృధా చేయవలసిన అవసరం లేదు. హలో, ఎవరు? కమిషనర్ కంఠంలో ఓ విధమైన కంగారు, తెలియని అస్పష్టత. చిన్నగా నవ్వు వినిపించింది అవతల నుంచి. మిస్టర్ కమిషనర్, నా గురించి వివరాలు తెలుసుకున్నంత మాత్రాన మీ డిపార్ట్మెంట్కి వచ్చే లాభమేమీ లేదు. చనిపోయిన ఆ ఇద్దరు ఎవరైంది మీకు తెలియదు కదూ? ఒక వ్యక్తి అమెరికన్ సిఐఏ ఏజెంట్, రెండవతను పాకిస్తాన్ ఐఏఎస్ ఏజెంట్. అంతవరకు తెలుసుకోవడం మీకెంత అవసరం. ఇక నా వివరాలు. ఒక్క క్షణకాలం నిశ్శబ్దం తర్వాత వినిపించింది అవతల నుండి. నా పేరు చతుర్నేత్ర అంటూ వెంటనే ఫోన్ పెట్టేసిన శబ్దం. కమిషనర్ గారికి ఏమీ అర్థం కాక అలా మానుపడిపోయి ఉండిపోయాడు. అసలు ఈ చతుర్నేత్ర ఎవరు? ఎవరికీ తెలియని రహస్యాలు ఇతనికి ఎలా తెలుస్తున్నాయి? శర వేగంతో ఆలోచిస్తున్నాడు ఆ క్షణంలో కూడా. కమిషనర్ గారికి ఒక విషయం అర్థం కాలేదు. ముందు ముందు ఈ చతుర్నేత్ర మరిన్ని విచిత్ర సంఘటనలకు కారణం కాబోతున్నట్లు. కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా మానవ మేధస్సుకు అందని విధంగా జరిగిపోతుంటాయి. అదే ఈ అంతుపట్టని సృష్టిలోని విచిత్రం. పోలీస్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడిన శర్మ టెలిఫోన్ బూతులోంచి వెలుపలకొచ్చాడు. 2 నిమిషాల తర్వాత భుజంగరావు గారి బంగ్లా వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు.
అదే టైంలో దయాకరం కుమార్తె విజయ తన బెడ్రూంలో నిద్ర పట్టకపోవడం గాక శర్మను గురించిన ఆలోచనలతో తలమునకలవుతోంది. చిక్కటి చీకటి ఆ ప్రాంతంలో నగ్నంగా నర్తిస్తోంది. భుజంగరావు బంగ్లా పరిసరాలన్నీ మరింత నిశ్శబ్దంలో మునిగిపోయిన ఘడియలవి. ఎక్కడెక్కడో తిరిగిన శర్మ ఒంటరిగా ఆ బంగ్లా సమీపంలోకొచ్చాడు. వాస్తవంలో ఆ క్షణాన బంగ్లాలో వాచ్మెన్ తప్ప ఎవరూ లేరు. భుజంగరావు, రామప్పగౌడ మిగిలిన వారు సిటీ సెంటర్లోని ఒక హోటల్ గదిలో సమావేశమై ఉన్నారు. కానీ ఆ విషయం శర్మకు ఆ క్షణంలో తెలీదు. సిక్స్త్ సెన్స్ శర్మకు అధికమే అయినా భుజంగరావు కదలికలను ఆ క్షణాల్లో పసిగట్టలేకపోయాడు శర్మ. వాస్తవంలో అతన్ని అంతం చేయడానికి భుజంగరావు, రాయుడు పెద్ద పథకం రెడీ చేశారు. ఆ పథకంలో భాగంగా దయాకరం గారి కుమార్తె విజయ చిక్కుబడబోతోంది. 2 నిమిషాల పాటు శర్మ ఆ బంగ్లా ముందు అటు ఇటు తెచ్చాడి వెనుతిరిగాడు. అతని అంతరంగంలో రకరకాల ఆలోచనలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. దేశద్రోహులందరూ త్వరలో ఏకం కాబోతున్నారు. ఏకమై తమ మాతృ దేశానికే తీరని ద్రోహం చేయడానికే రకరకాల వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ రహస్యం ఇతరులెవరికీ తెలియకపోయినా చతుర్నేత్రునిలా రూపుదాల్చిన శర్మ తెలుసుకోగలిగాడు. ఇప్పుడు అతను తనలో తాను మదన పడుతున్న కారణం అదే. ఈ దేశద్రోహుల్ని ఎలా ఏరివేయాలి? ఎలా అయినా వీరిని తొలగించి వారి బారి నుండి దేశాన్ని రక్షించక తప్పదు. భుజంగరావు లాంటి వ్యక్తి కూడా ఇక్కడే రాయుడి విషయంలో చాలా తక్కువ అంచనా వేసింది. పొరపాటుగా నిర్ణయం తీసుకుందీను. అది శర్మలాంటి వ్యక్తి విషయంలో. రామప్పగౌడ తన చర్యలేవి పక్క వ్యక్తికైనా తెలియనివ్వడు. శర్మ విషయంలోనూ అదే జరిగింది. దయాకరం కుమార్తె ద్వారా శర్మను లోబరుచుకోవాలనేది భుజంగరావు ప్లాను. కానీ గౌడ మరో విధంగా ఎవరికీ తెలియకుండా ప్లాన్ చేశాడు. అందుకతను నలుగురిని సిద్ధం చేశాడు. ఆ నలుగురు నరరూప రాక్షసులు కాకపోయినా అవసరానికి అలా మారిపోవడం వారికేం కొత్త కాదు. శర్మ చీకట్లో ముందుకు అడుగులు వేస్తున్న సమయంలోనే ఆ నలుగురు చాట్ నుండి బయటపడ్డారు. నలుగురి దగ్గర రహస్యంగా ఆయుధాలున్నాయి. విశృంఖలంగా విలయనృత్యం చేయబోయే నర పిశాచాల్లా ఉన్నారు ఆ నలుగురు. దూరం నుంచే శర్మను గమనించి తమకు కావలసిన వ్యక్తి అతనే అని తమ కదలికలు ఏమాత్రం బయటపడకుండా అతన్ని అనుసరించడం మొదలుపెట్టారు. ఆ రోడ్డు చివరకు వెళ్లిన శర్మ అలా ఆగిపోయి నిల్చున్నాడు ఒక్క క్షణకాలం. వెనక్కి తిరిగి చూడకుండానే తనను ఎవరో అనుసరిస్తున్నారని చాలా సులభంగా గ్రహించాడు. 2 క్షణాల్లో ఒక నిర్ణయానికి రాగలిగాడు శర్మ. చనిపోయిన మహర్షి చేసిన పని వలన శర్మ ఉరువులు ప్రకంపిస్తున్నాయి. తలంతా చిట్లిపోయేలా నరాలన్నీ పురెక్కిపోతున్నాయి. ఏవేవో అస్పష్టమైన శబ్ద తరంగాలు అతని మెదడును కలిచివేస్తున్నాయి. అంతవరకు శర్మను అనుసరిస్తున్న నలుగురు అలవాటుగా శర్మ వెనక్కి తిరగడంతో అలా నిల్చుని ఉండిపోయారు. అదో విధంగా నవ్వాడు శర్మ వారిని చూడగానే. హలో బ్రదర్స్, ఏం కావాలి? తాపీగా అడిగాడు శర్మ. అతని కంఠంలో ఎలాంటి ఉద్వేగం కానీ తీవ్రత కానీ కనిపించడం లేదు. ఆ నలుగురికి వాస్తవంలో శర్మను గురించి తెలిసింది చాలా తక్కువ. అతనిలో నిక్షిప్తమై ఉన్న అతీంద్రియ శక్తులు ఏవి వారికి తెలియవు. రామప్పగౌడ నియమించిన ఆ నలుగురు ప్రొఫెషనల్స్ మాత్రమే. కిరాయికి అలాంటి దారుణాలు చేయడానికైనా వెనుతీయని వ్యక్తులు వారు. నీ పేరేంటి? వారిలో పొడవుగా ఉండి క్రూరత్వానికి ప్రతినిధిలా కనిపిస్తోన్న ఆ వ్యక్తి సీరియస్గా అడిగాడు. అప్పుడు నవ్వాడు శర్మ. అదే నవ్వు, చెదరని చిరునవ్వే అయినా ఎదుటివారిని పరిహసించే దరహాసం అది. రే, ఏంట్రా నవ్వు? నేను అడిగిన ప్రశ్న నీకు పరిహాసంలా ఉందా? రెచ్చిపోయిన స్వరంతో అడిగాడు పొడిగాటి వ్యక్తి. మహాభారత గాథలో శిశుపాలుడు దుఃఖించే సమయంలో శ్రీకృష్ణుడు అలాగే చిద్విలాసంగా చూస్తూ నవ్వుతూ ఉండిపోయాడు. అలాగే ఉంది ప్రస్తుతం శర్మ వాలకం కూడా. బద్దలు కాబోయే ముందు అంగార గిరిశిఖరాలు వెలువరించే శీతల వాయువుల సమ్మేళనంలా అతని ముఖ కవళికల్లో ప్రశాంతత ద్యోతికమవుతోంది. అప్పుడు మరింతగా రెచ్చిపోయారు నలుగురు. ఓ కుమ్మడిగా కదిలారు నలుగురు ముందుకి. అప్పటికే వారి చేతుల్లో 3 పొడవు ఉండే పిడిబాకులు సాక్షాత్కరించాయి. వాటి పదును చాలా తీవ్రంగా ఉంది. ఒక్క క్షణకాలం కనురెప్పలు ఆర్పకుండా తీక్ష్ణంగా చూశాడు శర్మ. ఓర్పు నశించిన చక్రధారిలా కదిలాడు ముందుకు. మరుక్షణంలో శర్మలో ఏదో వినూత్నమైన దివ్యశక్తి ఒకటి స్థానం ఏర్పరుచుకున్నట్లు ఒక్క క్షణకాలం కంపించిపోయాడు. దుష్ట శిక్షణ కావించబోయే ముందు భగవానుడు ప్రదర్శించబోయే కదలికలు ఇప్పుడు శర్మలో తొంగి చూస్తున్నాయి. ఆగండి! శర్మ కంఠం కంచు ఢంకాలా ధ్వనించింది.
చటుక్కున ఆ నలుగురు నిల్చుని శర్మనే చూస్తూ ఉండిపోయారు. మీరు నలుగురు రామప్పగౌడ మనుషులని నాకు తెలుసు, కానీ మిమ్మల్ని రామప్పగౌడ ఎంతగా మోసం చేస్తోంది మీకు తెలీదు. మీరొచ్చింది నన్ను చంపడానికి. నన్ను అంతం చేయడం వల్ల మీకు కలిగే ప్రయోజనం అంటూ ఏదీ ఉండదు. ముందు మీకు జరుగుతున్న అన్యాయం ఏంటో తెలుసుకోండి, వారినే చూస్తూ చెప్పాడు శర్మ. అప్పుడు ఆ నలుగురు ఆలోచనల్లోకి జారిపోయారు. శర్మ మాటలు వారి విషయంలో ఆకర్షణ మంత్రాలై వారినలా కదలికల్లేని శిల్పాల్లా నియంత్రించాయి. మీకు నా మాటల మీద నమ్మకం లేనట్లుంది. మీ వెంట నేను వస్తున్నాను. అందరం భుజంగరావు గెస్ట్ హౌస్కి వెళదాం. మీకు అన్ని వివరాలు అర్థం కాగలవు. శర్మ మాటల్లో ఎలాంటి ఆకర్షణ శక్తి నిక్షిప్తమై ఉందో గాని బదులు మాట్లాడకుండా కదిలారు ముందుకు. తమకు తెలియకుండానే అసంకల్పితంగా చేతుల్లోని ఆయుధాలను చెట్లచాటున దాచేశారు. అదే సమయానికి భుజంగరావు గెస్ట్ హౌస్ దగ్గర కొనసాగుతోంది ఒక దారుణ చర్య. వద్దు బాబుగారు, మమ్మల్ని ఏం చేయకండి. మా జీవితాలు అన్యాయం చేయకండి. 30 లోపు వయసులో ఉన్న ఆ స్త్రీ భయ విహ్వలయ్యి వణుకుతున్న శరీరంతో ప్రాధేయపడ్డం మొదలుపెట్టింది. వెంట మరో ముగ్గురున్నారు. అందరూ అందంగానే ఉన్నారు. అందరిది సమానమైన వయసు. ఆపండి మీ గోల. మిమ్మల్ని ఇంత దూరం ఎంతో శ్రమపడి తీసుకొచ్చింది మిమ్మల్ని వదిలిపెట్టడానికి కాదు. మమ్మల్ని సంతోషపరుస్తారని అర్థమైందా? బెట్టు చేయకండి. తోడేలులా ముందుకు దూకిన ఆ వ్యక్తి ఒక యువతి చేయి పట్టుకుని గుంజాడు ముందుకు. విసురుగా వచ్చి అతని మీద పడింది ఆ యువతి. కెవ్వు కెవ్వున అరుపులతో ఆ నలుగురు యువతులు సిగ్గుతో చితికిపోతున్న అంతరంగాలతో తలడు దాచుకోవాలనేంత కచ్చను గుండెల్లో నింపుకుంటూ మగవాడి చేతుల్లోంచి బయటపడ్డానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే ఆ నలుగురి శరీరాల మీద నూలు పోగైనా లేకుండా దిగంబరంగా గదంతా కలి తిరుగుతున్నారు భయోద్వేగంతో. వారు అలా పోగంట సమయం విపరీతమైన శ్రమకు గురయ్యారే కాని ప్రయోజనం లేకపోయింది. విష సంస్కృతి తన వాడి కోరల్ని విరగబాదుకుంటున్న ఘడియల్లో కీచక పర్వం ప్రారంభం కాబోతున్న ఆఖరి క్షణాల్లో జరిగిపోయింది ఆ సంఘటన. శర్మ మిగిలిన నలుగురు ఆ బంగ్లా ముందుకు చేరుకోగలిగారు. ఎంట్రన్స్ గేటు ముందున్న గార్డ్ వీరిని చూడగానే షాక్ తిన్నాడు. లోపలున్న నలుగురు యువతులు ఎవరైంది అతనికి తెలుసు. ఉన్నట్టుండి వారలా అక్కడ సాక్షాత్కరిస్తారని గార్డు ఏమాత్రం ఊహించలేకపోయాడు. రే, ఎవరున్నారు లోపల? నలుగురిలో ఒక అతను కటువుగా అడిగాడు. జవాబివ్వలేదు గార్డు. తన వద్దనున్న పిడిబాకును బిగించి పట్టుకుని ముందుకు పెద్ద పులిలా దూకాడు. ప్రమాదాన్ని గుర్తించిన ఆ నలుగురు 2 లెప్తల్లో తప్పుకున్నారు పక్కకు. అరక్షణం ఆలస్యం కాకుండా గార్డుని నేల కూల్చారు. త్వరగా లోపలికి వెళ్ళండి. గంభీర స్వరంతో శర్మ అక్కడే నిల్చుని ఉండిపోయాడు. నలుగురికి రకరకాల అనుమానాలు కలిగాయి. అదే క్షణాల్లో లోపల రామప్పగౌడ మిత్రులు నలుగురు ఆ యువతుల్ని నిస్సహాయుల్ని చేసి ఆక్రమించుకోబోతున్నారు. నలుగురు తలుపులు బలంగా నెట్టడంతో అవి తెరుచుకున్నాయి. మెయిన్ హాల్లోనే ఆ దృశ్యం వారికి కంటపడింది. వారిలోని ఆవేశం అవధులు దాటిపోయింది. ఏమాత్రం సందేహించకుండా తమ ఆయుధాలతో ముందుకు దూకారు రెచ్చిపోయిన రేచుల్లా. అప్పుడు అక్కడ దానత్వం నశించింది, ధర్మం జయించింది. బట్టలు కట్టుకోండి. ఆ నలుగురు స్త్రీలను ఉద్దేశించి చెప్పారా నలుగురు. రక్తపు మడుగులో దొర్లుతున్నాయి మగవారి శరీరాలు. ఇక చేయగలిగింది ఏమీ లేదక్కడ. 8 మంది బంగ్లాలోంచి వెలుపలకొచ్చారు. అక్కడ నవ్వుతూ నిల్చునున్నాడు శర్మ. దూరంగా వెళ్ళిపోండి. రామప్పగౌడ దృష్టిలో పడినంత దూరం వెళ్ళి నీతిగా నిజాయితీగా మీ భార్యలతో కలిసి జీవించండి. ఆ మాటలంటూ చీకట్లోకి కదిలాడు శర్మ. అప్రయత్నంగా ఆడవారు 2 చేతులు జోడించడంతో మగవారు సైతం ఆడవారిని అనుసరించారు మౌనంగా. ధర్మం కాపాడబడేందుకు ఆ భగవంతుడు ఏదో రూపంలో యుగ యుగంలోనూ సాక్షాత్కరిస్తూనే ఉన్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, మన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. మన 2 దేశాల ఏజెంట్లు దారుణంగా చనిపోయారు. వాస్తవంగా భారతదేశంలో జరిగింది ఏమైంది మనకు తెలీదు. కానీ అందిన కోడ్ లాంగ్వేజ్లోని మెసేజ్ ప్రకారం అపూర్వమైన శక్తియుక్తులున్న ఆ వ్యక్తి పేరు చతుర్నేత్ర అని కొన్ని సంఘటనలను అతను ముందుగానే తెలుసుకోవడమేగాక వాటిని నిరూపిస్తున్నాడని అర్థమవుతోంది. అతన్ని ప్రాణాలతో బంధించి మన స్వాధీనంలోకి తీసుకోవడమేగాక ప్రాణాలతో ఉంచకుండా ఏదో విధంగా మొట్టు పెట్టడము చేయగలిగితే తప్ప మనకు మనుగడ లేదు. ఇక మీదట మన ప్రయత్నాలు ఏవి భారతదేశంలో విజయం సాధించలేవు. ఆ వ్యక్తి తన సుదీర్ఘమైన ఉపన్యాస ధోరణిని ఆపి ఓసారి అక్కడున్న అందరినీ కలి చూశాడు. సూది కింద పడ్డా వినిపించేంత నిశ్శబ్దం చోటు చేసుకునుందక్కడ.
అంతవరకు మాట్లాడిన వ్యక్తి ఒక అమెరికన్. అతను అమెరికా గూఢచారి సంస్థ సిఐఏ డిప్యూటీ డైరెక్టర్. మిగిలిన వారిలో పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధించిన వారు కొందరు, సిఐఏ ఏజెంట్స్ కొందరు ఉన్నారు. ఈ సమావేశం రంగూన్ సిటీలోని ఒక 5 స్టార్ హోటల్లోని సూట్లో నిర్వహించబడుతోంది. అప్పుడు టైం రాత్రి 10:20 అయింది. మరో పావుగంట తర్వాత ఆ సమావేశంలో కొత్త నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఆ నిర్ణయాల ప్రకారం మరో 4 వ్యక్తులు చతుర్నేత్ర కోసం భారతదేశం బయలుదేరేటట్లు అక్కడున్న వారందరూ నిర్ణయాలు తీసుకున్నారు. కానీ భారతదేశంలో జరగబోయేది అనూహ్యం. ఇప్పటి వరకు శర్మ చతుర్నేత్ర అని ఎవరికీ తెలీదు. కానీ భుజంగరావు లాంటి వ్యక్తులకు కొంతమందికి మాత్రం అనుమానంగానే ఉంది. పరాయి దేశీయులైన ఏజెంట్స్ మాత్రం అప్పటికే శర్మను ఐడెంటిఫై చేయడం జరిగిపోయింది. అంతేకాదు అతని పూర్తి వివరాలు కూడా కోడ్ లాంగ్వేజీలో తమ దేశాలకు తెలియజేశారు. ఇప్పుడు రాబోతున్న సీక్రెట్ ఏజెంట్స్ అందరూ హిందూ మతంలోని ఒక ఆచార్యుని సమాజాన్ని చూడాలనే నెపంతో బయలుదేరారు. ఆ విధంగానే వారి పాస్పోర్ట్స్, వీసా రెడీ చేయబడ్డాయి. అందులోనూ ఆ వస్తున్న 4 6 మాసాల పాటు భారతదేశంలో తిరిగే అవకాశాలున్నాయి. అన్నయ్య, నాకెందుకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు. మనం ఈ ఊరు వదిలిపెట్టడం మంచిదనిపిస్తోంది. అర్ధరాత్రి ఇంటికొచ్చిన శర్మను చూస్తూ అంది భవానీ. ఒక్క క్షణకాలం శర్మ ఏమీ జవాబివ్వలేదు. అతనికి తెలుసు భవానీ ఆంతరంగంలోని బాధ ఏంటో. భవానీకి అర్థమయ్యేలా కాకపోయినా నచ్చజెప్పాలన్నా అంత సులభం కాదు. అందుకే అతను మౌనం వహించాడు. శర్మకు కొన్ని విషయాలు అని కాకుండా అతను ఆలోచనల్లోకి జారితే ఎన్నో విషయాలు జరగబోయేవి ముందే తెలిసిపోగలవు. ఆ రహస్యం భవానీకి తెలీదు. శర్మ తెలియజేయలేడు కూడా. సాధారణ మానవుడికి 2 నేత్రాలైతే శర్మకు అజ్ఞాత నేత్రాలతో కలిపి 4. అందుకే అతను చతుర్నేత్ర కాగలిగాడు. భవానీ, కొంతకాలం ఓపిక పట్టు తల్లి. అలాగే వెళదాం. ఆకలిగా ఉంది, భోజనం వడ్డించు గంభీరంగా అంటూ పెరటివైపు నడిచాడు శర్మ. అప్పుడు వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది బ్లాక్ కలర్ అంబాసిడర్. అది శబ్దం కాకుండా. కారులోంచి 4 దిగారు కిందకి. శిక్షణ పొందిన గెరిల్లాల్లా ఆ ఇంటి ఆవరణలోకి దూకారు. ఇంటి తలుపు దగ్గరగా వేసింది భవానీ. 4 పిల్లుల్లా అడుగులు వేస్తూ వరండాలోకొచ్చారు. ఆ టైంలో శర్మ పెరట్లో బావి దగ్గర స్నానం చేస్తున్నాడు. తలుపు నెట్టుకుని 4 లోనికి అడుగు పెట్టారు. భవానీ దురదృష్టవశాత్తు అప్పుడే వాకిలి గడియ పెట్టడానికి వచ్చింది. అపరిచితుల్ని 4 చూసి బిగ్గరగా అరవబోయింది. కంఠం పెగల్లేదు. ధైర్యం కోల్పోయింది భవానీ. ఇంటి వెనక్కి పరుగులు తీయాలనుకుంది. కానీ ఆమె ప్రయత్నం ఫలించకుండా 4 అడ్డుగా నిల్చున్నారు. వారిలో ఒక వ్యక్తి ముందుకు దూకి భవానీ నోరు నొక్కుంచాడు. మిగిలిన వారు ఆమెను తమ చేతుల్లోకి ఎత్తుకుని ఇంట్లోంచి వెలుపలకు నడిచారు. వెలుపల చీకట్లో పార్క్ చేయబడున్న వెహికల్ వైపు కదిలారు. 2 నిమిషాల తర్వాత అంబాసిడర్ కారు లాగి వదిలిన బాణంలా శరవేగంతో దూసుకుపోసాగింది. వదలండి, దయచేసి నన్ను వదిలిపెట్టండి, బిగ్గరగారిచింది భవానీ. కారు వెళుతున్న శబ్దంలో కలిసిపోయాయి భవానీ అరుపులు. అందుకు తగ్గట్టుగా డ్రైవర్ అప్పుడే హారన్ ప్రెస్ చేశాడు. ఏయ్, నోరు మీవే. అనవసరంగా అరిచి గోల్ చేసినంత మాత్రాన నిన్ను వదలడం అంటూ జరగదు. నోరు నొక్కిన వ్యక్తి తన ఇంకో చేతిని భవానీ వైపు జరుపుతూ చెప్పాడు. ఇంకో వ్యక్తి భవానీ 2 కాళ్ళు పట్టుకున్నాడు. వారందరూ కలిసి తననేం చేయబోతున్నారో అర్థమైన భవానీ భయంతో వణికిపోతూ కేకలు పెట్టింది. పావుగంట ప్రయాణం తర్వాత కారు ఒక పోడుబడ్డ భవంతి ముందాగింది. దిగండి బ్రదర్స్, తొందరగా పని ముగించుకుని వెళదాం అంటూ మొదటి వ్యక్తి కిందకి దిగాడు. నిర్జనంగా ఉండే ప్రాంతం అది. కారు లోపల భవానీ అప్పటికే నగ్న శిల్పం సజీవంగా ఉన్నట్లుంది చూడ్డానికి. లోపల ఒక మూల మోకాళ్ళ మధ్య తలదాచుకుని కూర్చుండిపోయింది. దాన్ని ఇలా తీసుకురండి. ఏ పిల్ల, రా బయటకు. నీకసలు బుద్ధి లేదు భాయ్, దాన్ని చేతుల మీద తీసుకురావాలి. రోదిస్తున్న భవానీ తన మనసులో అనుకుంది. నేను ఏం పాపం చేశానన్నయ్యా? నా జీవితం అన్యాయం అయిపోతుంది. ఎవరు నన్ను కాపాడగలరు? ఆక్రోశిస్తూ అలా ముడుచుకుని ఉండిపోయింది. భవానీని ఆ భవంతి లోపలికి తీసుకువెళ్లారు. 2 నిమిషాల తర్వాత భవంతి లోపల నుండి భవానీ ఆర్తనాదాలు హృదయ విదారకంగా వినిపించసాగాయి వెలుపలికి. ఇక భవానీ ఆ నీచుల చేతుల్లో ఎక్కువ టైం జీవించి ఉండదు. 30 గంట తర్వాత కదలలేని భవానీని కారులో పడేశారు. కారు మళ్లీ బయలుదేరింది. అదే టైంలో భవానీ కనిపించకపోవడంతో శర్మ కంగారుగా ఇంటి చుట్టుపక్కలంతా వెతుకుతున్నాడు.
ఇంటి ముందు చీకట్లోకొచ్చాడు శర్మ. అదే టైంలో దూసుకొచ్చింది అంబాసిడర్. భవానీ శరీరం కారులోంచి వెలుపలికి విసిరేయబడింది. ఉలిక్కి పడ్డాడు శర్మ. అప్పటికే భవానీ ప్రాణాలు గాల్లో కలిసిపోయున్నాయి. కలవరపాటుతో చీకట్లో ముందుకు కదిలాడు శర్మ. అమ్మా భవానీ! దగ్గరగా వెళ్లిన శర్మ కరెంట్ షాక్ తిన్న వ్యక్తిలా అలా మానుపురడి ఉండిపోయాడు. తన శరీరం మీద షర్టు విప్పి భవానీ నగ్నత్వాన్ని కప్పెట్టాడు. ఆమెను అలాగే చేతుల మీద ఎత్తుకుని ఇంటి లోపలికి తీసుకువెళ్లాడు. భవానీ విగతజీవిని అని శర్మకు అర్థమైన క్షణాలవి. అప్రయత్నంగా అతని కళ్ళు విస్ఫులింగాలను వర్షిస్తున్నాయి. శరీరమంతా ప్రకంపనలకు గురవుతోంది. తీక్షణమైన అతని చూపులు శూన్యంలోకి సుదీర్ఘంగా చూస్తున్నాయి. చల్లాయ్, ఏ దుర్మార్గులు నిన్నింత దారుణంగా అంతం చేశారో వారిని చారిత్రాత్మకంగా అంతం చేస్తాను. నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. నీ అన్న నీకివ్వగలిగిన చివరి బహుమతి అదే కాగలదు. జాలు వారుస్తున్న అసురుధారల మధ్య మెల్లగా గొణిగాడు శర్మ. ఆ తర్వాత భవానీ అంత్యక్రియలకు ఇరుగు పొరుగు వారి సాయంతో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. శర్మ ఆలోచనలు ప్రస్తుతం రామప్పగౌడ మీద కేంద్రీకృతమై ఉన్నాయి. తన చెల్లి చావుకు కారకుడు అతని అనుచరులే అని శర్మకు అర్థమైపోయింది. ఇక మిగిలింది దుష్టశిక్షణ మాత్రమే. అదే టైంలో పోలీస్ కమిషనర్ ఛాంబర్ లోపల సీక్రెట్గా ఒక కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. మరోపక్క భుజంగరావు, రామప్పగౌడలు దయాకరాన్ని టార్చర్ చేయడం మొదలుపెట్టారు మరోచోట. అదెలా అంటే దయాకరం కుమార్తె విజయ్ విషయంగా. విజయను అంటే ఆమె అందాన్ని ఎరగా శర్మ మీద ప్రయోగించాలనేది ఆ ఇద్దరి ఆలోచన. చూడండి దయాకరం గారు, మీరు ఈ సమాజానికి ఎలాంటి సేవ చేయదలుచుకున్నా మాకొచ్చిన నష్టం అంటూ ఏదీ ఉండదు. కానీ మీ అమ్మాయి మాకు సహకరించకపోతే మాత్రం మేము రెచ్చిపోవాల్సి వస్తుంది. మేము రెచ్చిపోవడం అంటే పరిణామాలు ఏమైంది మీకు తెలుసు. భుజంగరావు సూటిగా దయాకరం ముఖంలోకి చూస్తూ అన్నాడు. ఆవేశం వల్ల దయాకరం శరీరం వణుకుతోంది. చి, మీరు మనుషులేనా? మీ స్వార్థం కోసం నా కుమార్తె వ్యభిచరించాలా? అది అన్నటికీ జరగదు. మీ నిజస్వరూపాలు ప్రజలందరికీ తెలిసేటట్టు చేస్తాను. అంతేకాదు, డిపార్ట్మెంట్ ద్వారా మిమ్మల్ని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. కోపంతో వణికిపోతూ చెప్పాడు దయాకరం. ఆ మాటలు వింటూనే పెళ్ళును నవ్వాడు భుజంగరావు. ఆగండి దయాకరం, ఆవేశపడకండి. అసలే మీరు బీపీ పేషెంట్. అనవసరంగా రెచ్చిపోయి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. మీరు అంతటి గన్లని నాకు తెలుసు. ఇక మీరు ఎలాగూ నా మాట వినేలా లేరని అర్థమైపోయింది అని గౌడవైపు తిరిగాడు భుజంగరావు. గౌడ, ఏం చేద్దాం? అదేంటండి, జరగవలసిన శుభకార్యం నా నోటి నుంచి పలికించాలనా మీ ఉద్దేశం? ఏదో ఒకటి కానివ్వండి. దయాకరం, ఈ సమాజానికి చేసిన సేవలు ఇప్పటికే ఎక్కువైపోయాయి. ఇక అవసరం లేదు. ఇతని కూతురు విషయంలో బాధ్యత మందే. పాపం, చాలా తక్కువ వ్యవధిలో దయాకరం గారు లాంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం అంటే నాకు కూడా విచారంగానే ఉంది. ఏం చేయగలం చెప్పండి? భుజంగరావు ఏం చెయ్యాలో తన మాటల ద్వారా వెలిబుచ్చుతూ మాట్లాపాడు రామప్పగౌడ. ఆ మాటలు కొంతవరకు గ్రహించిన దయాకరం ప్రాణభయంతో గిజగిజలాడిపోయాడు. భుజంగరావు తన పక్కన నిల్చునున్న అనుచరులను నలుగురిని చూసి నవ్వాడు అదోలా. వారికి అర్థమైంది ఏం చెయ్యాలో. నలుగురు ఒక్కసారిగా ముందుకు నరరూప రాక్షసుల్లా కదిలారు. 2 నిమిషాల వ్యవధి. ఏమాత్రం శబ్దాన్ని వెలువరించలేదు దయాకరం. అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సార్, ఇతని చరిత్ర ముగిసిపోయింది. వెరీ గుడ్. ఈ శవాన్ని తీసుకెళ్లి వీళ్ళ ఇంటి ముందు పడేయండి. అంతేకాదు, దయాకరం లాంటి సాత్వికుణ్ణి నిర్దయగా సంఘ విద్రోహులు చంపేశారు. ఎంతటి దారుణం జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. సానుభూతి ప్రకటించండి, తీసుకెళ్ళండి. భుజంగరావు తన ప్లాన్ వివరించాడు. వెంటనే దయాకరం శవాన్ని తీసుకెళ్లారు ఆ వ్యక్తులు. ఇకపైన మన కర్తవ్యం? గౌడ్ అడిగాడు. అతని ముఖంలో ఎలాంటి బాధ తెలియడం లేదు. నిర్దయగా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నామనే ఫీలింగ్ కనిపించడం లేదు. గౌడ, ఆ విజయ సాధారణమైంది కాదు. లేనిపోని గలాట సృష్టించొచ్చు. ఈ లోపల మనం విజయను మంచితనంగా లొంగదీసుకోవాలి. ఆ శర్మ మీద విజయను ప్రయోగించాలి. ఎందుకంటే విజయ గొప్ప అందగత్తె. ఎలాంటి మగవాడైనా ఆ అందానికి లోబడక తప్పదు. ఏమైనా మీ బుర్ర అమోఘం, కానివ్వండి. కానీ ఈ లోపల మనం ఆ శర్మ దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాడు ఏ దారిలో మన మీద అటాక్ చేస్తాడో ఊహించలేం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటలు విని నవ్వాడు రామప్ప. అతని నవ్వులో విషసర్పాల బుసలు దాగున్నాయి. భుజంగరావు గారు, ఈ శర్మ వ్యవహారంతో మనం అసలు పనులన్నీ పక్కన పెట్టేస్తున్నామని నా అనుమానం. తొందరపడకు గౌడ.
ప్రతిదానికి ఒక సమయం సందర్భం అంటూ కలిసి రావాలి. మనలాంటి అవకాశవాదులు వాటి కోసం ఎదురు చూడక తప్పదు. తొందరగా ఏదో ఒకటి నిర్ణయించండి. మన ఆశయాలు నెరవేరాలి. అది నా పట్టుదల. మరో పావుగంట తర్వాత ఇద్దరూ ఆ బిల్డింగ్లోంచి కదిలారు వెలుపలికి. అప్పుడు టైం రాత్రి 2 గంటలు దాటిపోయింది. మై డియర్ ఆఫీసర్స్, రాజధానిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి, రౌడీయిజం, అక్రమ వ్యాపారం మితిమీరిపోయాయి. హత్యలు అధికంగా జరిగిపోతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే మనం అసమర్థులుగా నిరూపించబడవలసి వస్తుంది. ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. సార్, చిన్న రిక్వెస్ట్. లోకల్ డివైఎస్సి ఒక అతను లేచి నిల్చుని అడిగాడు. ఎస్, ప్రొసీడ్. ఈ మధ్య ఎవరో ఒక అతను చతుర్నేత్ర అనే పేరుతో రకరకాల నేరాల గురించి మాకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. అతను ఎవరైంది ఇప్పటివరకు బయటపడలేదు. యు ఆర్ కరెక్ట్. ఆ పేరు నేను విన్నాను. ఆ చతుర్నేత్ర ఎవరో కానీ మన డిపార్ట్మెంట్కి ఎంతో సహాయం చేస్తున్నాడు. అయినా అతను ఎవరైంది తెలుసుకోవడం మన విద్యుక్త ధర్మం. ఆ ప్రయత్నాల్లో స్పెషల్ ఆఫీసర్స్ని నియమిస్తాను. ఇక వెళ్ళొచ్చు. కమిషనర్ ఛాంబర్లోంచి పోలీసు అధికారులంతా బయటపడ్డారు. ఆ బంగ్లాకు 100 గజాల దూరంలో ఉండే చెట్టు కింద నిల్చునున్నాడు శర్మ. అతను ఆ క్షణంలో బ్లాక్ కలర్ డ్రెస్లో ఉన్నాడు. అతన్ని ఎవరూ ఆ మూమెంట్లో గమనించలేరు. పోలీసు అధికారులందరూ నిష్క్రమించిన వెంటనే శర్మ మరో దారిలో కదిలాడు. ఇప్పుడు అతను గౌడ బంగ్లా వైపు అడుగులు వేస్తున్నాడు. రేయ్, ఆ శర్మగాడి చెల్లెల్ని సంతోషంగా అనుభవించారు. వెరీ గుడ్. కానీ అది చనిపోయిన దానికి శర్మగాడు ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఏమంటారు? తన అనుచరుల్లో ఆ నలుగురిని చూస్తూ అన్నాడు గౌడ. అవును సార్, వాడి వైపు రావడం అంటూ జరిగితే వాడిని ప్రాణాలతో వదలం. మీరంతటి గొప్పవాళ్లే, ఆ విషయం నాకు తెలుసు. కానీ మనకు కావలసింది వాడి శవం కాదు, ప్రాణాలతో పట్టుబడాలి. ఫారెన్ కంట్రీస్ 2 వాడి కోసం పోటీ పడుతున్నాయి. ఎలాగైనా ఆ భుజంగరావు కంటే ముందే మనం వాడిని ప్రాణాలతో బంధించగలగాలి. అందుకు ప్లాన్ రెడీ చేయండి. భుజంగరావు మనుషులు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మేము అడ్డుపడ్డానికి వీలుంటుందో ఉండదో అని సందేహం. అదే నేను చెప్పబోయేది. దయాకరం కుమార్తె విజయ ఇప్పుడు ఒంటరిది. ఇక్కడ సిటీలో కొన్ని వర్గాల్లో దయాకరం గారికి చాలా పలుకుబడింది. అతను ఎలాగూ పోయాడు. ఆ సానుభూతి తప్పకుండా విజయకు లభిస్తుంది. భుజంగరావు కంటే ముందుగా మనమే ఆ విజయను లోబరుచుకోగలిగితే చాలు. అన్నీ సవ్యంగా పూర్తి కాగలం. ఆ ప్రయత్నం మీద ఉంటాం. వెళ్ళండి, విజయ్తో తిరిగి రండి. అప్పటి వరకు ఈ వైపు రాకండి. ఆ నలుగురు వెలుపలికి నడిచారు. వాళ్ళు వెళ్లిన పావుగంట తర్వాత రామప్ప గౌడ బంగ్లాలోంచి కదిలాడు. కారులో బయలుదేరిన గౌడ తిన్నగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన స్థానంలో, అది ప్రతిపక్షంలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి దగ్గరికి బయలుదేరాడు. అందుకు కారణం ఆ ప్రముఖ వ్యక్తికి విదేశాల్లో కావలసినంత పలుకుబడి ఉండడమే. అతని సాయంతోనే శర్మను విదేశాలకు తరలించాలనేది గౌడ అభిప్రాయం. రండి గౌడ గారు, ఏంటి విశేషాలు? ఏమున్నాయి? మీరేమాత్రం దయచూపలేకపోయినా నా గతింతే. మీరు కర్ణాటకలో చాలా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారని నాకు తెలుసు. మీరు ఆ విషయంలో కంగారు పడకండి. నా శక్తి కొద్దీ సాయం చేసేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీ పైన ఆ మాత్రం నమ్మకం నాకుందిలేండి. ఏమైనా భుజంగరావు మీకు ముఖ్యుడని నాకు తెలుసులేండి. అబ్బే, అలా అనకండి. ఈ దేశ రాజకీయాల్లో మిత్రులు, శత్రువులు అంటూ ప్రత్యేకించి ఉండరు. అవసరాలు అలా చూపెడుతుంటాయి. మీకు ఆ రహస్యం తెలీదని నేను అనుకోను. వాస్తవమే. ఆ యువకుడెవరో అతీంద్రియ శక్తులతో అద్భుతాలు చేయగలుగుతున్నాడో అన్నారు. ఆ విషయం ఏమైంది? ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను. త్వరగా చూడండి. 2 రోజుల్లో విదేశాల నుండి 4 ప్రతినిధులు రాబోతున్నారు. గౌడ రకరకాల ఆలోచనలతో అతని దగ్గర సెలవు తీసుకుని వెలుపలికొచ్చాడు. అదే సమయానికి శర్మ ఒంటరిగా గౌడ బంగ్లాను సమీపించాడు. కాని చీకట్లో మునిగిపోయిన ఆ బంగ్లాలో ఎవరూ లేరన్న నిజాన్ని తెలుసుకుని కాస్త ఆవేశంతో చలించిపోయాడు. వెంటనే దయాకరం ఇంటివైపు బయలుదేరాడు. రేయ్, ఆగండి, ఎవర్రా మీరు? దయాకరం ఇంటి ముందన సెక్యూరిటీ గార్డు కంపిత స్వరంతో రోడ్డు మీదకొచ్చాడు. కానీ ఆ వ్యక్తులు ఏమాత్రం ఆ మాటలు వినిపించుకోని విధంగా దయాకరం శవాన్ని ఇంటి ముందుంచి వచ్చిన జీపులోనే వెనుతిరిగారు. సెక్యూరిటీ గార్డు అప్పటికే ఏదో అనుమానంతో బిగ్గరగా కేకలు పెట్టాడు. అతని కేకలు విని లోపల బెడ్రూంలో గాఢ నిద్రలో ఉన్న విజయ అదిరిపోటుతో నిద్రలోంచి బయటపడింది. ఇంటి ముందు ఏదో జరగరాంది జరిగిందని 2 క్షణాల్లో గ్రహించింది. టార్చ్ లైట్ తీసుకుని వెలుపలికొచ్చింది. ఇంటి వరండాలో లైట్ వేసింది. ఆ వెలుగు గేటు దాటి రోడ్డు వరకు వెలుతురు కనిపిస్తోంది.
ఆ వెలుగులో సెక్యూరిటీ గార్డ్ దయాకరుణ్ణి గుర్తించాడు. అప్పుడే ఇంటి ఎదుర బంగ్లాలో లైట్లు వెలిగాయి. అటు ఇటు ఉన్న ఇళ్లలోంచి మగవారు ఆ కేకలు విని ఉలికిపాటుతో నిద్రమత్తులోనే బయటకొచ్చారు. అందరూ దయాకరం గారిని గుర్తించారు. డాడీ, ఒక్క గావు కేక పెట్టింది విజయ. క్షణాల్లో దయాకరం గారి మరణ వార్త ఆ వీధంతా పాకిపోయింది. శవాన్ని ఇంటి వరండాలోకి చేర్చారు కొందరు. విజయ్కైతే తెలివి లేకపోయింది. గౌడ బంగ్లా వైపు వెళ్లి ఇటుగా బయలుదేరిన శర్మ మరో గంట తర్వాత అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు టైం ఉదయం 6 గంటలైంది. అప్పటికే దయాకరం గారి చావు వార్త ఆ పేటంతా తెలిసిపోయింది. శర్మ ఎంక్వైరీ చేసి విషయం తెలుసుకున్నాడు. అతనికి అర్థమైంది, తప్పకుండా ఇదంతా ఎవరో కావాలనే చేశారని. అలాంటి అవకాశం అవసరం ఉంది ఇద్దరికే, గౌడ భుజంగరావులు. ఇదంతా వారు చేయడానికి కారణం తనే కావచ్చు. రావలసిన వారందరూ రావడం, ఉదయం 10 గంటల ప్రాంతంలో దయాకరం గారికి అంత్యక్రియలు ప్రారంభం కావడం అంతా జరిగిపోయింది. ఇంతకీ విచిత్రం ఏంటంటే అంత్యక్రియలకు క్రమం తప్పకుండా భుజంగరావు, గౌడ హాజరు కావడం. కొంతమంది పోలీసు అధికారులు కూడా అటెండ్ అయ్యారు. విజయ్ కానీ ఆమె తరపున ఇతరులు కానీ పోలీసులకు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకపోవడం మరో విశేషం ఉంది. ఆ సాయంకాలం విజయ వాళ్ళ ఇంటి వరండాలో విజయ, శర్మ కుర్చీలో కూర్చున్నారు. విజయ, అసలు ఏం జరిగింది? శర్మ ఉన్నట్టుండి అడిగాడు. అప్పటికింకా విజయ దుఃఖంలోంచి తేరుకోలేదు. ఏం జరిగింది నాకు తెలీదు శర్మగారు. వాచ్మెన్ కేకలు విని నిద్రలోంచి బయటపడ్డాను. డాడీని ఎవరో చంపారు శర్మ. నాకదే అనుమానంగా ఉంది. నీ అనుమానమే కాదు విజయ, యథార్థం కూడా అంతే, గంభీరంగా ఆలోచిస్తూ చెప్పాడు శర్మ. విచిత్రంగా చూసింది అతని వైపు విజయ. అంత రూఢిగా ఎలా చెప్పగలరు శర్మ? ఆధారాలు లేకపోవచ్చు విజయ, కానీ మీ నాన్నగారిని మాత్రం బలవంతాన గొంతు నులిమి మరీ చంపారు. వారి పాపం పండిపోయింది. వాళ్ళెవరైంది మీకు తెలుసా? విజయ ప్రశ్నలో ఆతృత, ముఖంలో ఓ విధమైన ఆవేశం చోటు చేసుకున్నాయి ఆ క్షణంలో. తెలుసు, ఏటో చూస్తూ చెప్పాడు శర్మ. ఒక చిన్న విద్యుత్ తరంగం తన శరీరాన్ని స్పర్శించినట్లు ఉలికిపాటుకు గురైంది విజయ. మాటలు రాని మూగదాన్లా అలా చూస్తూ ఉండిపోయింది శర్మ ముఖం వంక. విజయ, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఇతనికి ఈ రహస్యం ఎలా తెలుసు? తెలిసి ఎందుకు ఇతను బయట పెట్టకుండా ఉండిపోయాడనేది నీ ఆలోచన. అందుకు కారణాలు చాలా ఉన్నాయి. ఏంటవి? మరింత దిగ్భ్రాంతికి లోనవుతూ అంది విజయ, అది హీన స్వరంతో. నీ తండ్రిని పొట్టను పెట్టుకున్న రాక్షసులే నా ఒకగానొక్క చెల్లెల్ని కూడా అంతం చేశారు. ఆ విషయాన్ని నేను అనుమానించగలిగి కూడా నా చెల్లిని కాపాడుకోలేకపోయాను. అది నా అసమర్థత కాదు, కాపాడుకోగల అవకాశం లేక. నీ తండ్రి విషయం కూడా అంతే. అంటే మీ అభిప్రాయం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడం అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు విజయ. నీ తండ్రిని కొంతమంది ప్రముఖులు బాగా హింసించారు మానసికంగా. కానీ అతను వారికి లొంగకపోవడంతో ఇక ఎలాగో తమ రహస్యాలు బయటపడే అవకాశాలున్నాయని గ్రహించి అతని అడ్డు తొలగించారు. కారణం? నువ్వే కారణం. నేనా? షాక్ తిన్నట్టంది. అవును, నువ్వే విజయ. నిన్ను నా మీద ఒక అస్త్రంలా ప్రయోగించాలని అనుకున్నారు. అందుకు మీ డాడీ అంగీకరించకపోవడంతో ఇలా జరిగింది. శర్మ మాటలకు మరింతగా ఆశ్చర్యపోయింది విజయ. నన్ను మీ మీద ప్రయోగించడమేంటో అర్థం కావడం లేదు, నవ్వాడు శర్మ. పిచ్చి విజయ, నువ్వు అందంగా ఉంటావని నీకు తెలుసా? అలాంటి సిచ్యువేషన్లో సైతం విజయను సిగ్గు కప్పేసింది. మీరేం చెప్పదలుచుకున్నారో అర్థమయ్యేలా చెప్పండి ప్లీజ్, నేలచూపులు చూస్తూ అంది. విజయవంక ఓ క్షణం పాటు తేరిపారా చూశాడతను. పెదవుల మీద చిరునవ్వును ప్రతిక్షేపించుకున్న శర్మ 2 నిమిషాల పాటు మౌనం వహించాడు. నీ అందాన్ని ఎరగా పెట్టి నన్ను లొంగదీసుకోవడం వారి అభిమతం. అంటే మనం శారీరకంగా ఒకటి కాగలిగితే నేను నీ మీద వ్యామోహంతో వారికి లొంగుంటాననేది వారి ఆలోచన. దెబ్బతిన్న పక్షిలా చూసింది అతని వైపు. కంగారు పడకు విజయ, నీకు మరింత విపులంగా చెబుతాను, అప్పటిగాని నీకు అర్థం కాకపోవచ్చు అంటూ సర్దుకుని కూర్చున్నాడు శర్మ. విజయ అతని వైపే చూస్తోంది. అదే టైంలో ఆ ఇంటి ముందు వేగంగా వచ్చి సడన్గా ఆగింది ఒక మారుతి జిప్సీ వ్యాన్. అందులోంచి గౌడ, భుజంగరావులు కిందకి దిగారు. వారు తనని గమనించకముందే శర్మ ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ విజయను లోనికి రమ్మని సైగ చేసి మరీ వెళ్ళాడు. విజయ, రాబోతున్న ఇద్దరితోనూ సాధ్యమైనంత వరకు ఎంతో జాగ్రత్తగా మసులుకోవడం మర్చిపోవద్దు. నన్ను బయట పెట్టకు, నీకు అన్ని వివరాలు తర్వాత చెబుతాను అంటూ ఇంటి వెనక భాగంలో ఉన్న పూల చెట్ల చాటుకు వెళ్ళిపోయాడు. అప్పుడొచ్చారు భుజంగరావు, గౌడ లోనికి. విజయకు గౌడ ఎవరైంది తెలీదు, భుజంగరావు మాత్రం తెలుసు.
అప్పుడప్పుడు నాన్నగారి కోసం ఇంటికి రావడం, గంటల తరబడి ఉండడం అంతా విజయకు తెలుసు. రండంకుల్, బలవంతాన నవ్వి పిలిచింది విజయ. ఏదో జరిగిపోయింది అమ్మాయి, బాధపడకు. కమిషనర్ గారితో నేను చెప్పాను. మీ నాన్నగారిని ఎవరో చంపేశారని అందరూ అనుమానిస్తున్నారు. నీ అభిప్రాయం ఏంటమ్మాయి? నాకేం తెలుసు అంకుల్, మీలాంటి పెద్దవారికి తెలియాలి. ఏది ఏమైనా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు మా డాడీ. అదే తీరని బాధ. బాధపడి ఎవరు మాత్రం ఏం చేయగలం? ఇతని పేరు రామప్ప గౌడ. మీ నాన్నగారికి తెలుసు. ఇక్కడ కొత్తగా కాంట్రాక్ట్స్ మొదలు పెట్టారు. నీకు వీలైతే ఇతని దగ్గర టైపిస్ట్ పోస్టు రెడీగా ఉంది. జాయిన్ కాగలవేమో ఆలోచించు. లేదు బాబాయ్, ఇప్పుడిప్పుడే ఏ వ్యాపకంలోనూ తలదొరచబోవడం లేదు. కొంతకాలం ఈ పరిసరాలకు దూరంగా గడపాలనుంది. అందుకే ఈ ఇంటిని కూడా అమ్మేశాను. వారం రోజుల్లో విశాఖపట్నం వెళతాను. భుజంగరావు ముఖంలో రంగులు మారాయి. అయినా తన ముఖంలో ఎలాంటి భావాలను కనబడనీయకుండా జాగ్రత్త వహిస్తూ బలవంతాన చిరునవ్వు నవ్వాడు. ఆల్రైట్ బేబీ, ఏ అవసరం ఏర్పడినా నన్ను కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు. ఇక వస్తాం అని లేచి నిల్చున్నారు భుజంగరావు. అప్పటి వరకు గౌడ దృష్టంతా ఓ మూలగా ఉన్న మగవారి షూస్ని గమనిస్తున్నాయి. విజయ ఒంటరిగా ఉంటోంది ఇంట్లో. మగవారు ధరించే షూస్ విజయ్ ఏం చేసుకుంటుంది? అదే ఆలోచిస్తున్నాడు గౌడ. గౌడ, ఇక వెళదాం పదండి. విజయను నకసిక పర్యంతం ఆ దోలా చూస్తూ అన్నాడు గౌడ. ఇతని చూపులు ఎందుకో విజయ్కేమాత్రం నచ్చడం లేదు. వాస్తవంలో భుజంగరావు కూడా సామాన్యుడు కాదని విజయ్కు తెలుసు. అయినా ఆ విషయం బయటపడలేదు విజయ. వారు వెళ్లిపోయిన 2 నిమిషాల్లో శర్మ కోసం ఇంటి వెనక భాగంలోకి వెళ్ళింది విజయ. కాని శర్మ తోటలో ఎక్కడా లేడు. ఆశ్చర్యం, అనుమానం విజయను 2 క్షణాల పాటు నిల్చున్న చోట్లోంచి కదలని లేదు. భుజంగరావు, అక్కడ మగవారి షూస్ గమనించారా? లేదే, ఆశ్చర్యంగా అన్నాడు భుజంగరావు. నా అంచనా వాస్తవమే అయితే మనం ఆ ఇంటికి వెళ్లే ముందే ఎవరో మగవారు విజయ్తో మాట్లాడుతూ ఉండాలి. అంటే మనం వస్తున్న విషయం గమనించి వెళ్లారంటావా? కాదు, ఇంటి లోపల దాక్కునుండాలి. ఓ విధమైన అనుమానం భుజంగరావుని పట్టి పీడించడం మొదలుపెట్టింది. ఒకవేళ శర్మ విజయ్ కోసం ఇంట్లో లేడు కదా? అదే నిజమైతే తమ మాటలన్నీ వినే ఉంటాడతను. అనుక్షణం తమ కదలికలన్నీ శర్మకు తెలిసిపోతున్నట్లుంది. గౌడ, ఈ శర్మ వ్యవహారం ఇక మీదట నువ్వు చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ క్షణం నుండి నేను అసలు వ్యవహారంలో కడుగు పెట్టాలి. సారా కాంట్రాక్ట్స్ పోయాయి. ఇక మీదట కొత్త వ్యాపారంలో కడుగు పెట్టాలి. ఏం వ్యాపారం చేయబోతున్నారో నాకు చెప్పండి. గంజాయి, అది భారీ ఎత్తున. అదోలా నవ్వు అన్నాడు. గౌడ ఉలిక్కి పడ్డాడు. కారు డ్రైవర్ వారి మాటలు స్పష్టంగా వింటున్నాడు. వాస్తవంలో ఇప్పుడు డ్రైవర్ స్థానంలో ఉన్న వ్యక్తి భుజంగరావుకి ఎంతో నమ్మకమైనవాడు. కానీ అరగంట క్రితం అతను పూర్తిగా మారిపోయాడని తెలీదు. అతనలా మారిపోవడానికి కారణం శర్మ. ఇంటి వెనక భాగంలోంచి ముందు వైపుకొచ్చిన శర్మ డ్రైవర్ని మానసికంగా మార్చేశాడు. ఆపు డ్రైవర్. భుజంగరావు మాటతో కారు ఆపాడు డ్రైవర్. గౌడ, నాకు అర్జెంటుగా ఒక పెద్ద ఆలోచన వచ్చింది. దాన్ని అమలు పరిస్తే ఎలా ఉంటుందంటావు? ఏంటది? ప్రతిపక్ష నాయకులతో మనం సంబంధాలు ఉంచుకోవడం ఎందుకైనా మంచిది. అందులోనూ మనం అమలుపరచబోయే ప్లాన్స్ అన్నీ సఫలం కావాలంటే మనకు రాజకీయంగా అండదండలు కావాలి. అవును, వాస్తవమే. కానీ మీరు అధికార పార్టీతో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి అని అందరికీ తెలిసిన విషయమేగా. అవును, కానీ ఏ వ్యక్తినైనా అవసరాలు రకరకాలుగా మార్చేస్తుంటాయి. రాజకీయంగా ఒకే పార్టీని పట్టుకుని పోకులాడాలన్నా సాధ్యం కాదు అని కారులోంచి దిగాడు కిందకి. గౌడ కూడా అతని వెనకే దిగాడు. ఇద్దరూ ఎదురుగా ఉన్న బంగ్లా వైపు నడిచారు. ఆ బంగ్లా రాజకీయంగా అధికార పార్టీ చేతిలో ఓటమిని చవిచూసిన ప్రాంతీయ పార్టీ కార్యాలయం. కారు డ్రైవర్ వెంటనే దగ్గరలో ఉన్న టెలిఫోన్ బూత్ వైపు నడిచాడు. తను విన్న విషయాలు శర్మకు తక్షణం తెలియజేయాలి. అది డ్రైవర్ ఆలోచన. ఆ టైంలో శర్మ ఎక్కడుండేది అతనికి తెలుసు. ఢిల్లీలోని ఒక 5 స్టార్ హోటల్లో 4 విదేశీయులు సమావేశమయ్యారు. విదేశీ బృందం సాంస్కృతిక కార్యక్రమాలను డాక్యుమెంటరీగా చిత్రీకరించాలని వచ్చారు. ఆ 4 2 పాకిస్తాన్ దేశీయులు, 2 అమెరికన్స్. వారు 4 సీక్రెట్ ఏజెంట్స్ అని ఇండియాలో చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటి వారిలో ఢిల్లీ మేయర్ ఒకడు. కర్ణాటకకు చెందిన గొప్ప కాంట్రాక్టర్, స్మగ్లర్ అయిన గౌడ రెండో వ్యక్తి అయితే, ఆంధ్ర రాష్ట్రంలోని రాజకీయ ప్రతిపక్ష నాయకుడు మరో వ్యక్తి. తెలియని వ్యక్తి భుజంగరావు మాత్రమే. మిస్టర్ గౌడ, నే చెప్పింది ఏం చేశారు? మీరు కాస్త వ్యవధి ఇవ్వాలి. వ్యవధి లేకుండా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎలా అంటే
ఆ చతుర్నేత్ర అనబడే యువకుని విషయంలో రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తి చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు. అతనికి ఆంధ్ర రాష్ట్రంలో చాలా పలుకుబడుంది. మీరంటోంది భుజంగరావు గురించి అయితే కంగారు పడకండి. అతను నా సెక్రటరీని కలుసుకున్న విషయం నాకు తెలుసు. అతనిప్పుడు సారా నిషేధించబడ్డంతో గంజాయి వ్యాపారం మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు. అంతేకాదు, విశాఖపట్నం ఏరియాలో గంజాయిని పండించడానికి అనువైన ప్రదేశాలను వెతుకుతున్నాడు. నవ్వి చెప్పాడు ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు. విదేశీ ఏజెంట్లు పెదవులైనా విప్పడం లేదు. వీరి మాటలు వారికి అర్థం కావడం లేదు కూడా. ఇంతకీ నన్ను ఏం చేయమంటారు? ఆ చతుర్నేత్రను ఎలాగైనా మన స్వాధీనంలో ఉంచుకోగలిగితే ఎన్నో అద్భుతాలను సాధించొచ్చు. అంతేకాదు, అసాధ్యాలను సాధ్యం చేయడానికి వీలుంటుంది. ఆ ప్రయత్నంగానే దయాకరం కుమార్తెను రంగంలోకి దించాలని ప్రయత్నించాం, కానీ వీలు కాలేదు. ఆ అమ్మాయి ఏం చేయగలదు? చతుర్నేత్ర అనబడే యువకంతో ఆ అమ్మాయికి పరిచయం ఉంది. ఆ అమ్మాయి అంటే అతనికి చాలా అభిమానం. చూడండి గౌడ గారు, మీరు ఈ రోజున ఈ స్థాయికి ఎలా ఎదగగలిగారో ఓసారి గుర్తించుకోండి. నేటి వ్యవస్థలో ఏ వ్యక్తి అయినా ఆర్థికంగా గాని రాజకీయ రంగంలో కానీ ఎదగాలంటే మనసును చంపుకుని ఎలాంటి వెధవ పనులైనా చేయగలగాలి. చివరకు నీచమైన లుచ్చా పనులైనా చేయక తప్పదు. ఆ రహస్యం మీకు తెలుసు. దయాకరం గారు ఎలాంటి వారైంది అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి కుమార్తె అవినీతి పనికి పాల్పడగలదని మీరెలా అనుకోగలిగారో అర్థం కావడం లేదు. మా అభిప్రాయం అది కాదు. చతుర్నేత్రగా పిలువబడుతున్న ఆ యువకుని పేరు శర్మ. వాడంటే ఈ పిల్లకు వెర్రి అభిమానం అని తెలిసిపోయింది. ఆ సెంటిమెంట్తో పని పూర్తి చేయించాలనుకున్నాం. చూడండి, మీరేం చేస్తారో కానీ 10 రోజుల్లోగా ఆ శర్మను మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఏ గడ్డి కరిచైనా ఈ దఫా అధికారం నా చేతుల్లోకి రావాలి. అది జరిగిన రోజున నీలాంటి వారు ఎంతమందిని ఏ రూపంలోనైనా దోచుకోవడానికి నా మద్దతు ఉంటుంది. ఆలోచించుకోండి. అలాగే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏదో ఓ విధంగా శర్మను లోబరుచుకుంటాను, పట్టుదలగా చెప్పాడతను. మరో 15 గంట తర్వాత రామప్పగౌడ హైదరాబాద్ బయలుదేరాడు. అతనికంటే ముందే మిగిలిన వారు ప్లేన్లో బయలుదేరారు. ఆ విషయం గౌడకు తెలీదు, తెలిసే అవకాశం కూడా లేదు. అదే టైంలో ఆంధ్ర రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతమైన గిరిజనగూడెంలో మొదలైంది భుజంగరావు వానరకాండ. సింగన్నంటే నువ్వేనా? అడిగాడు భుజంగరావు. నేనే దొరా. 60 ఏళ్ల పైబడిన వ్యక్తి వినయంగా జవాబిచ్చాడు. రంపచోడవరం నుండి లోతట్టు వైపుగా 4 కిలోమీటర్ల దూరం అడవిలో వెళ్ళగలిగితే ఆ గిరిజనగూడెం ఎదురవుతుంది. నాగరిక ప్రపంచంలోని అవినీతి గురించి, అన్యాయాల గురించి అంతగా అవగాహన లేని అమాయకులు వారంతా. అడవి సంపద మీద ఆధారపడి జీవనం సాగించడం వారికి తెలిసిన వృత్తి. నాగరికులన్నా వారి కదలికలన్నా విపరీతమైన భయం చూపెడుతుంటారు. ఆడంబరాలకు, అట్టహాసాలకు లొంగిపోవడం వారికి అలవాటు. సింగన్న, ఈ ప్రాంతంలో మీ గూడెం వాళ్ళు గంజాయి పండించేందుకు వీలుంటుందా? ఫారెస్ట్ వాళ్లతో ఎలా దొరా? నీకు ఆ భయం అవసరం లేదు. ఆ గొడవలన్నీ నేను చూసుకోగలను. మీకు కావలసిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. సింగన్న మౌనం వహించాడు. వెంటనే భుజంగరావు తన మనుషులకు సైగ చేశాడు. అంతే, తక్షణం విలువైన మద్యం వరదలైంది గూడెంలో. భుజంగరావు పథకం ఫలించింది. సారా లేకపోవడంతో ఏర్పడిన నష్టాన్ని గంజాయి సాయంతో భర్తీ చేసుకోవాలన్న అతని ప్లాన్ ఫలించింది. తన మనుషుల్ని గూడెంలో కొంతమంది నుంచి వెంటనే బయలుదేరాడు హైదరాబాదు. గౌడ ప్రయత్నాలు ఏమైంది అతనికి తెలియదు. సహజంగా ఈ రాజకీయ నాయకులకు దురలవాటు ఉంటుంది. ఏ వ్యవహారంలో కూడా కన్న తల్లిని, కట్టుకున్న భార్యను, కడుపును పుట్టిన బిడ్డనైనా విశ్వసించరు. అదే వారిలోని గొప్పతనం. ముఖ్యంగా వారు విశ్వసించేది డబ్బును, గూండాయిజాన్ని మాత్రమే. శర్మ విజయాల విషయంలో గౌడ కూడా ఆ దారిని అనుసరించబోతున్నాడు. రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్న విజయ తన భవిష్యత్తు కార్యక్రమాన్ని గురించి నిర్దుష్టంగా నిర్ణయించుకోలేకపోతోంది. ఇప్పుడు విజయ ఆలోచనలు ఉన్నట్టుండి తండ్రి మీదకు పరుగులు తీశాయి. ఒంటరిదాని చేసి నిస్సహాయురాలుగా మిగిల్చి వెళ్లిన తండ్రిని గురించి బాధపడాలో, తన స్థితికి బాధపడాలో అర్థం చేసుకోలేకపోతోంది విజయ. ఏనాడో చేసిన పాపం పట్టి పీడిస్తే తప్ప ఏ వ్యక్తి జీవితంలో విషాదాల సమ్మేళనాభావాలను నిక్షిప్తం చేసుకోగల స్థాయిలో ఒంటరితనం అనుభవించవలసిన దుస్థితి రాకపోవచ్చు. అది ఏ సిద్ధాంతమైనా బాహ్య రూపంలో ప్రతి మనిషి అనుభవించే ఆ స్థాయి వేదన అలాగే ఉంటుంది. ఉన్నట్టుండి విజయ ఆలోచనలు శర్మ మీదకి పరుగులు పెట్టాయి. ఏ ప్రాంతం వాడిపోయి నేస్తాం, ఈ చిన్న హృదయాన్ని కదిలించగలిగావు ఎందుకు? ఒంటరితనంతో బాధపడే నన్ను ఓదార్చడానికి నాకు పరిచయం అయ్యావా?
తెలియకుండానే జాలువారే అసురుదారాల్ని తుడుచుకునే ప్రయత్నం చేయకుండా అలాగే నిర్వేదంగా చూస్తోంది వీధి వైపు. విజయ ఆలోచనల్లో ఎంత లోతుగా మునిగిపోయిందంటే శర్మ వచ్చి విజయ భుజం మీద చేయి వేసింది కూడా గమనించలేని స్థాయి వరకు. ఉలికిపాటుతో ఆలోచనల్లోంచి బయటపడి శర్మను చూసింది. నవ్వుకున్నాడు శర్మ. అతని నవ్వు చూసి బాధనంతా మరిచిపోయింది విజయ. తను చిరునవ్వు నవ్వి లేచి నిల్చుంది. అవ్యక్తమైన ఓ భావతరంగం ఆమె అంతరంగాన్ని చుట్టుముట్టడంతో శర్మ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. ప్లీజ్ శర్మ, నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లకు. ఆర్తిగా ఆ ఇద్దరి పెదవులు ఏకమై ఈ లోకాన్నే విస్మరించిన వేళది అప్పుడు జరిగింది ఆ సంఘటన. సరిగ్గా విజయ వాళ్ళ ఇంటి ముందు. వేగంగా దూసుకొచ్చిన ఒక వ్యాన్ ఆ ఇంటి ముందు ఆగడం, అందులోంచి ఇద్దరు కిందకి దిగడం, తమ దగ్గరున్న గుండ్రటి బొంతుల్లాంటి వస్తువుల్ని తీయడం, వాటిని విజయ వాళ్ళ ఇంటి ఆవరణలో పడేలా విసరడం అంతా ఒకదాని వెనక ఒకటి చకచకా జరిగిపోయాయి. గుండ్రటి బొంతులు నేలను తాకగానే పెద్ద శబ్దంతో బద్దలయ్యాయి. వాటిలోంచి వెలువడిన ఓ విధమైన పొగ ఆ ఇంటినంతా చుట్టుముట్టింది. అది చాలా ఘాటైన మొత్తును కలిగించే గ్యాస్ అని లోపలున్న వారికి తెలిసే అవకాశం లేదు. ఇంటి ముందు ఏదో శబ్దం వినిపించడం వల్ల ఇద్దరూ తమ శరీరాలను అదుపులోకి తెచ్చుకుంటూ కంగారుగా వెలుపలికి రాబోయారు. అప్పటికే ఆలస్యమైంది. ఆ గ్యాస్ అప్పుడే వారి మీద తన శక్తిని చూపెట్టడం మొదలుపెట్టింది. విజయ, పారిపో! శక్తినంతా కూడగట్టుకుని అరిచాడు శర్మ. అతని మస్తిష్కం అప్పటికే మొద్దుబారిపోతోంది. విజయ ఆ క్షణానికే తెలివి తప్పిపోయే స్టేజిలో ఉంది. మరో 2 నిమిషాలు అంతే. ఇద్దరూ తెలివి తప్పి పడిపోయారు. బయట నుండి నలుగురు లోపలకు అడుగు పెట్టారు. విజయను శర్మను ఎత్తి భుజాల మీదుంచుకుని రోడ్డు మీదున్న వ్యాన్ వైపు నడిచారు. అంతా చకచకా జరిగిపోయింది. మాటల్లేవు వారి మధ్య. అంతా క్రియ మాత్రమే. వ్యాన్ ఆ వీధిలోంచి బయలుదేరింది. అదే సమయానికి భుజంగరావు హైదరాబాదులో కాలు పెట్టాడు. రామప్పగౌడది కర్ణాటక అయినప్పటికీ వ్యాపార రీత్యా అతనికి ఆంధ్ర రాష్ట్రంతో చాలా సంబంధాలున్నాయి. అందువల్లే అతను హైదరాబాదులో సైతం అధికంగా పలుకుబడిని సంపాదించుకోగలిగాడు. ఆ రహస్యాలేవి భుజంగరావుకి తెలియవు. కారణం గౌడ తీసుకునే జాగ్రత్తలు అలాంటివి. వ్యాన్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక ప్రాచీనమైన బిల్డింగ్ ముందాగింది. ఆ బిల్డింగ్ చుట్టూ ఎత్తుగా పెరిగిన వివిధ వృక్షాలున్నాయి. చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడుంది. అదొక నవాబు గారిది. కానీ గౌడ ఆధీనంలో ఉంది ప్రస్తుతం. బయట చూడ్డానికి జుగుప్సగా కనిపించే ఆ బిల్డింగ్ లోపల అవసరమైన అధునాతనమైన సౌకర్యాలన్నీ ఉన్నాయి. లోపలికి తీసుకురండి. ఎంట్రన్స్ వద్ద ఎదురైన గౌడ గంభీరంగా చెప్పాడు. విజయను శర్మను లోపలికి చేర్చారు ఆ వ్యక్తులు. ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు, జాగ్రత్త. అతని అనుమానం పొరపాటునైనా భుజంగరావుకి తెలుస్తుందేమోనని. అతనికి తెలియడం గౌడకిష్టం లేదు. కారణం స్వార్థం. ముఖ్యంగా అలాంటి వ్యక్తుల్లో పాదుకుపోయిన స్వార్థం ఎంతటి నైత్యానికైనా దిగజారుస్తుంది. స్వపర భేదాలుండవు. ఇప్పుడు రామప్పగౌడ అమలు చేయబోతున్న న్యాయం అలాంటిదే. నీతిని నిజాయితీని నిలువున అంతం చేసి స్వార్థంతో ధనకాంక్షతో పదవీ వ్యామోహాలకు లోనై ఎంతటి దారుణం చేయడానికైనా గౌడలాంటి వారు సిద్ధమే. అదే వారి నీతి, అదే వారి ఆయుధం. ముఖ్యంగా దుర్మార్గంతో గూండాయిజంతో తమ పనులు సానుకూలపరుచుకోవడం వారిలోని ప్రత్యేకత. ఇక మీరు వెళ్ళండి. అవసరమైతే మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను, జాగ్రత్త, హెచ్చరించాడు గౌడ. కిరాయి కోసం ఎంతటి దారుణాన్ని చేయడానికైనా సిద్ధపడే ఆ వ్యక్తులు మౌనంగా వెళ్ళిపోయారు ఆ బిల్డింగ్ ప్రాంతాల్లోంచి. వారికి అవసరమైంది డబ్బు. రై, ఇద్దరికి తెలివి తెప్పించండి. మీరు ఆయుధాలతో రెడీగా ఉండండి. తన మనుషులను చూస్తూ ఆజ్ఞలు జారీ చేశాడు. ఇక్కడ గౌడ భయభక్తులున్నవి శర్మను గురించి. శర్మలో ఉన్న మానవాతీత శక్తులు ఎలాంటి ఒడిదుడుకుల్ని సృష్టిస్తాయో అన్నదే అతని భయం. శర్మకు ముందుగా తెలివొచ్చింది. అప్పటికే అతన్ని ఏమాత్రం కదిలే అవకాశం లేకుండా బంధించుంచారు అతని మనుషులు. దాహం నీరసంగా ధ్వనించింది శర్మ కంఠం. రే, అలసిపోయినట్లుంది, నిమ్మరసం ఇవ్వండి. గౌడ కంఠంలో అవహేళన తొంగి చూసింది. అప్పుడు తల తిప్పి చూశాడు శర్మ గౌడ వైపు. కళ్ళార్పకుండా 2 క్షణాల పాటు తదేకంగా చూసిన అతని కళ్లకు గౌడంటే ఏంటో అర్థమైంది. నవ్వాడు శర్మ, అది తెరలు తెరలుగా. ఎందుకు నవ్వుతున్నావు? గౌడ కంఠంలో కొట్రుపాటు. మిస్టర్ గౌడ, ఒక విషయం గుర్తుకొచ్చింది, అందుకే నవ్వాను. ఏంటది? చిరాగ్గా అడిగాడు గౌడ. ఇక్కడ గౌడ ఒక ముఖ్య విషయం పట్టించుకోలేదు. అది శర్మకు తన పేరు ఎలా తెలుసా అన్నది. అతనికి ఆ ఆలోచనే రాలేదు.
నీతో చర్చించి లాభం లేదు గౌడ. మమ్మల్ని నిష్కారణంగా బంధించావు. నీకు ఒరిగే ప్రయోజనం శూన్యం. అది నిర్ణయించవలసింది నువ్వు కాదు, కోపంగా అన్నాడు గౌడ. వెంటనే తన మనుషులకు సైగ చేశాడు. వారు ముందుకు కదిలి నిమ్మరసం శర్మకు అందించారు. నిమ్మరసాన్ని తాగిన శర్మ అదోలా చూశాడు గౌడ వైపు. ఈ లోపల విజయ్ కూడా తెలివిలోకి వచ్చింది. తను ఎక్కడున్నది అర్థం కాక అయోమయంగా చూసింది అందరినీ. బేబీ విజయ, కంగారు పడకు. నీకొచ్చిన ప్రమాదం అంటూ ఏదీ లేదు. నువ్వు మాతో సహకరిస్తే చాలు. నువ్వేం కోరినా అది నెరవేర్చడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. తల తిప్పి అతన్ని చూసింది. అతన్ని ఇది వరకు ఒకసారి భుజంగరావు వెంట చూసింది విజయ. నువ్వు భుజంగరావు వెంట మా ఇంటికొచ్చావు, అవునా? శబాష్, నీ జ్ఞాపక శక్తి అద్భుతం. ఇప్పుడు కావలసింది అది కాదు. అందమైన నీ శరీరం, విలువైన నీ శీలం రెండు బలమైన నా అనుచరులకు విందు కాకముందే నువ్వు నాతో సహకరించడానికి అంగీకరించాలి, లేదా నీ ఇష్టం. ఆ మాటలు అర్థమైన తక్షణం వణికిపోయింది విజయ. నిస్సహాయంగా చూసింది అతని వైపు. అవును విజయ, నీకు అతని మీద అభిమానం, ప్రేమ ఉన్నాయని మాకు తెలుసు. శర్మ మరో పేరు చతుర్నేత్ర, అది మాకు తెలుసు. అతను ఏ విషయాన్నైనా ముందుగానే తెలుసుకోగలడని మాకు తెలుసు. అందుకే మీ ఇద్దరిని మేం బంధించాల్సి వచ్చింది. ఒక విషపు నవ్వు నవ్వాడతను. ఆ నవ్వును చూడగానే విజయ్ వణికిపోయింది. మిస్టర్ శర్మ, నీకు ఈ అందాల రాశి మీద అభిమానం ఉంది. ఏ మగవాడైనా అందమైన స్త్రీ వ్యామోహంలో చిక్కుకోకూడదు. చిక్కుబడితే ఇలాంటివి ఎదురవుతాయి. ఏమంటావ్? పాపు, ఎందుకు నీకేం కావాలి? అలాడిగావు, బావుంది. కానీ నువ్వు ఊహించే విధంగా నాకు అవసరమైంది ఒక్క మాటలో ఎలా చెప్పను? నీ ద్వారా చాలా పనులు సాధించాల్సి ఉంది. చూడండి గౌడ, మీరంతా అనుకుంటున్నట్లు ఎలాంటి మానవాతీత శక్తులు లేవు. అదంతా ఒట్టి ట్రాష్. చతుర్నేత్ర అనే పేరు నా అంతట నేనే పెట్టుకున్నాను. అందుకు ప్రత్యేకమైన కారణం అంటూ లేదు. దయచేసి విజయను వదిలేయండి. మిస్టర్ శర్మ, నీ కళ్ళకు నేనెలా కనిపిస్తున్నాను? నన్నొక వెర్రి వెంగళపలా జంకట్టినట్లుంది నువ్వు. నీ శక్తి ఏంటో, నువ్వు ఎవరైంది మాకు తెలుసు అని తన అనుచరులకు సైగ చేశాడు. ఆ గదిలోంచి వెలుపలకు అడుగులు వేస్తూ. అందరూ బలమైన ఆ గది ద్వారాలను మూసి వెలుపల తాళం వేశారు. రేయ్, మీరంతా జాగ్రత్తగా ఈ ఇంటి చుట్టూ కాపలా కాయండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ ప్రాణాలు తీస్తాను. తన కారు దగ్గరగా అడుగులు వేస్తూ చెప్పాడు గౌడ. లోపల విజయ, శర్మ నిస్సహాయులుగా ఉండిపోయారు. అదే టైంలో భుజంగరావు వారిద్దరిని గురించి తన అనుచరుల ద్వారా ఎంక్వైరీ మొదలు పెట్టాడు. ఆ విషయం గౌడకు తెలీదు, తెలిసే అవకాశం కూడా లేదు. అదే సమయానికి మరో మారుమూల ఆ సిటీలోనే విదేశీయులతో ప్రతిపక్ష పార్టీ ప్రెసిడెంట్ రహస్య సమాలోచనలు మొదలుపెట్టాడు. అవన్నీ శర్మను గురించే. చూడు సెక్రటరీ, ఆ గౌడనొక్కడనే మనం నమ్ముకున్నంత మాత్రాన సాధించగలిగేదంటూ ఏది ఉండదు. మనం చేయవలసింది మనం చేయక తప్పదు. ఏమంటావు? అవును సార్, భుజంగరావు కూడా సాధారణమైన వ్యక్తి కాదు. అతన్ని కూడా ఓ కంట కనిపెట్టి ఉండాలి. ఇంతకు మన ప్లాన్ ఏం చేశావు? అంతా రెడీ అయింది. 2 రోజుల్లో అమలుపరచడానికి అంతా రెడీ. ప్లాన్లో ఎలాంటి లోపాలు లేవుగా? లేవు సార్. మనం ఫిలిప్ని నమ్మొచ్చు. ఎంత ఆఫర్ చేశావు? 50 లక్షలు. చాలా పెద్ద మొత్తం కదూ. అప్పటికి గాని వాడు ఓకే అనలేదు. వెదవ నా కొడుకు. ఓ పని, అది ఒక ప్రాణం తీయడానికి అంత మొత్తం అడిగాడంటే వీళ్ళని ఏం చెయ్యాలి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచిద్దాం సార్. ఆలోచన ఏముంది? ఏ నక్సలైట్గానో ప్రకటించి కాల్చి పడేయడం ఒకటే గత్యంతరం. నే వెళతానైతే. అవతల ఆ ఫిలిప్ గాడికి అడ్వాన్స్ ఇచ్చి రావాలి. వెళ్ళు, జాగ్రత్త. సీఎం మనుషులు సామాన్యులు కారు. సెక్రటరీ నవ్వి వెళ్ళిపోయాడు. తన ఎదురుగా ఉన్న విదేశీయులతో రహస్యంగా మంతనాలు మొదలు పెట్టాడతను. అవన్నీ కూడా భారతదేశానికి తీరని అపకారం కలిగించేవే. అర్ధరాత్రి అయ్యింది. ఆ పురాతనమైన భవంతి చుట్టూ తిమిర సముదాయం దట్టంగా ఆవరించుకునుంది. గాలి రివ్వుమంటూ వీస్తోంది. 4 వ్యక్తులు నల్లని బట్టలు ధరించి, రకరకాల ఆయుధాలను చేత ధరించి బిల్డింగ్ ముందు వరండాలో 2, బయట 2 కాపలా కాస్తున్నారు. ఎంతటి సాహసం చేయడానికైనా నిర్దేశించబడిన వ్యక్తులు ఆ 4. వారికి తెలిసిందొకటే, తాము కమిట్మెంట్ అయిన ఎలాంటి పన్నైనా సజావుగా పూర్తి చేయడమే. ఆ విషయం తెలిసే వారిని కాంటాక్ట్ చేశాడు గౌడ. లోపల శర్మ, విజయ కదల్లేని నిస్సహాయ స్థితిలో బంధించబడున్నారు. అప్పటికి లోపల చీకటి. శర్మ ఓసారి తన కళ్ళను చీకిలించి చూశాడు. ఏమీ కనిపించలేదు. విజయ పిలిచాడు మెల్లగా. మూలిగింది విజయ 4 గజాల దూరం నుండి. వెనక్కి విరిచి కట్టబడిన తన చేతుల్ని బలంగా విదిలించాడు శర్మ. ఆ క్షణంలో అతని శరీరంలోకి ఏదో ఒక వినూత్నమైన శక్తి ప్రవేశించినట్లయింది. 2 చేతుల్ని విదిలించాడు.
చిన్న శబ్దం ఆ చీకట్లో. తాళ్లు తెగిపోయాయి. శర్మ చేతులిప్పుడు ఫ్రీ. చీకట్లో నెమ్మదిగా ముందుకు కదిలాడు. ఎవరు? వణికిపోతూ హీనస్వరంతో అంది విజయ. విజయ, భయపడకు. మనం ఎలాగైనా పారిపోవాలి. విజయ చెవిలో గుసగుసలాడాడతను. చేతులు ఫ్రీ కావడంతో విజయ కాస్త ధైర్యం తెచ్చుకుంది. తన 2 చేతులతో అతని మెడను చుట్టేసింది. కమాన్ విజయ, లెటస్ మూవ్. శర్మ, మన దగ్గర ఏ ఆయుధం లేదు. బయట రౌడీలున్నారు. శబ్దం కాకుండా నవ్వాడు శర్మ. విజయను చేయి పట్టి పైకి లేపాడు. తక్షణం బయలుదేరాడు వాకిలి వైపు. అతని వెంట విజయ్ కూడా కదిలింది. ద్వారం వద్దకు నడిచిన శర్మ తన కుడి చేత్తో ద్వారం మీద శబ్దం చేశాడు. అతని ధైర్యానికి విస్తుపోయింది. బయట వరండాలో ఉన్న ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. వారు ఏమాత్రం ఊహించని సంఘటనది. ఈ లోపల మిగిలిన ఇద్దరూ కూడా వారితో కలిశారు. లోపల ఏదో శబ్దం అవుతోంది, ఒకతను చెప్పాడు. మిగిలిన వారు ఆయుధాలు సవరించుకుని సిద్ధంగా నిల్చున్నారు. తలుపు తీయగానే టార్చ్ లైట్స్ వెలిగించండి. వారిలో ఒకతను తన చేతిలోని తుపాకీని స్టిఫ్గా పట్టుకుంటూ చెప్పాడు. ఇంకో వ్యక్తి కూడా తెరిచే ప్రయత్నంలో దిగాడు. లోపలున్న శర్మ, విజయలు తలుపులు తెరుచుకుంటున్న టైంలో ఓ పక్కకు తప్పుకున్నారు. అప్పుడు జరిగింది ఆ సంఘటన. టార్చ్ లైట్ లోపలికి ఫోకస్ చేయబడ్డం, తుపాకీ కాల్పులు ప్రారంభం కావడం అంతా ఏకకాలంలో జరిగిపోయింది. కానీ లోపల నుండి ఎలాంటి శబ్దం వినిపించకపోవడంతో నలుగురు షాక్ తిన్నట్టుండిపోయారు. ఉన్నట్టుండి చీకట్లోంచి పెద్ద పులిలా తమ మీద ఎవరో పడ్డంతో నలుగురు అదిరిపోయారు. లోపల నుండి వారి మీదకు దూకిన శర్మ తుపాకీని ముందుగా లాక్కున్నాడు. అంతే, అంతా రెప్పపాటులో జరిగిపోయింది. విజయ చూస్తుండగానే ఆ నలుగురి తలలు పగిలిపోయాయి. ఇక వారిని గురించి శర్మ పట్టించుకోలేదు. కమాన్ విజయ. కింద కొంగి టార్చ్ లైట్ను ఒకదాన్ని తీసుకుని చీకట్లోకి దారి తీశాడు. విజయ అతన్ని అనుసరించింది. అదే టైంలో గౌడ, భుజంగరావులు మంతనాల్లో మునుగున్నారు. గౌడ, శర్మ, విజయల విషయం ఏం చేశావు? అనుమానంగా చూస్తూ అడిగాడు భుజంగరావు. భుజంగరావు, మీ ఆలోచనలు ఎలాంటివైంది నాకు తెలియదని అనుకోకండి. వాస్తవంగా ఆ ఇద్దరినీ మీకు అప్పజెపితే అందువల్ల నాకొచ్చే లాభమేంటో చెప్పండి. గౌడ మాటలకు షాక్ తిన్నాడు భుజంగరావు. అంతేకాదు, అతనికి ఇంకో విషయం కూడా అర్థమైపోయింది. అది శర్మ, విజయ, గౌడ ఆధీనంలో ఉన్నారని. నవ్వాడు భుజంగరావు. అతను అలా నవ్వడం అంటే ఎదుటివారు ప్రమాదాల్లో చిక్కుపడ్డట్లే. గౌడ, నీ అభిమతం నాకు తెలుసు. అంతేకాదు, నువ్వు ఢిల్లీ వెళ్లడం మొదలుపెట్టి ఇప్పటి వరకు అన్ని విషయాలు నాకు తెలుసు. తెలియని అనుకోవడం నీ భ్రమ. వెకిలి నవ్వుతో అన్నాడు భుజంగరావు. సహజంగా ఆ మాటలకు ఇంకెవరైనా అయ్యుంటే షాక్ తినేవారు. కానీ గౌడ ఏమాత్రం తొట్టుపడలేదు. నవ్వాడంటే అది చాలా నిర్లక్ష్యంగా. భుజంగరావు, మీ శక్తియుక్తులు నాకు తెలియనివి కావు. మీరు అన్ని విషయాలు గ్రహించగలరని నాకు తెలుసు. అంతేకాదు, త్వరలో రాబోయే ఎన్నికల పర్వంలో మీరు నిర్వహించబోయే పాత్ర ఏ విధమైందో ఎవరికీ తెలీదు. ఒక్క నాకు తప్ప. మీ మేధస్సుకు భయపడవలసింది నేను కాదు, ఈ రాష్ట్ర నాయకుల్లో మీ ప్రత్యర్థులు. అంటే నీ అభిప్రాయం? ఒక విధమైన షాక్కి గురైన భుజంగరావు అడిగాడు. ఇందులో అభిప్రాయాలకంటూ ప్రత్యేకించి స్థానం లేదు. ఎలా అయినా ఆ శర్మ విషయంలో మీరు నాతో సహకరించక తప్పదు. ఆ పైన మీ ఇష్టం. గౌడ, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావు సుమా. అలాంటి నిర్ణయాలు సత్ఫలితాలనివ్వవు. ఆలోచించు. లేదు భుజంగరావు గారు, నేను మిమ్మల్ని సక్రమంగానే అర్థం చేసుకున్నాను. అందువల్లనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతకీ ఇప్పుడు శర్మ విషయం ఏం చేద్దామంటావు? చేయవలసిందేదో నేను చేయగలను. మళ్ళీ అందులో మీ జోక్యం అంటూ అవసరం లేదు. భుజంగరావు ఆ మాటలకు రెచ్చిపోయాడు. కానీ తన ఆవేశాన్ని ఏమాత్రం బయట పెట్టకుండా నవ్వుతూ ఉండిపోయాడు. గౌడకు అతను ఎందుకు నవ్వేది అర్థం కాలేదు. భుజంగరావు, సెలవు. లేచి నిల్చుంటూ చెప్పాడు గౌడ. గౌడ, తొందరపడి నాతో విరోధం తెచ్చుకుంటున్నావేమో. ఓసారి ఆలోచించు. అవసరం లేదు. నా శక్తియుక్తుల మీద నాకు అపారమైన విశ్వాసం ఉంది. ఆ విషయంలో మీరు ఎలాంటి సందేహాన్ని ఉంచుకోనవసరం లేదు. ఆ మాటలంటూనే గౌడ చాలా విసురుగా వెలుపలికి వెళ్ళిపోయాడు. గౌడను ఎక్కువ టైం బతకనివ్వకూడదు. గౌడ వెళ్లిన తక్షణం భుజంగరావు ఫోన్ కాల్ని చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడెక్కడో ఫోన్లు మోగాయి. తీగ ఎక్కడో కదిలింది. ఇక డొంకంతా సందడి తప్పదు. హైదరాబాద్ అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్తో సంబంధాలున్న వ్యక్తులతో భుజంగరావు గారికి ఎన్నో సంబంధాలున్నాయి. అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్లోని ప్రొఫెషనల్స్ తక్షణం రంగంలోకి దిగారు. ఇప్పుడు వారి బాధ్యత గౌడను మట్టుబెట్టడమే కాదు, శర్మను ట్రేస్ చేయడం కూడా. అదే సమయానికి శర్మ, విజయలు గౌడ బంగ్లా నుండి పారిపోయి విజయ్ ఇంటిని చేరుకున్నారు. రే, ఎలా జరిగింది దారుణం?
తన అనుచరుల శవాలను చూస్తూనే పిచ్చెక్కిన వాళ్ళు అరిచాడు గౌడ. కానీ గౌడకి ఎంత తెలుసో అప్పుడు అక్కడున్నవారికి అంతే తెలుసు. ఇప్పుడు గౌడ అనుమానాలన్నీ భుజంగరావు మీదకు వెళ్ళాయి. వెంటనే ఆవేశంతో కంపించిపోయాడు. శరభయ్య పిలిచాడు గౌడ. అయ్యా చేతులు నలుపుకుంటూ 2 అడుగులు ముందుకు వేశాడు శరభయ్య. మన మీద అప్పుడే ఈ భుజంగరావు తన శక్తియుక్తుల్ని చూపెట్టడం మొదలెట్టినట్లయింది. ముందు ఈ శవాలను తొలగించు. 2 రోజుల్లాగా ఇంతకంటే దారుణమైన దెబ్బ తినాలి ఆ భుజంగరావు. అర్థమైందా? అర్థమైంది దొరా. ఉదయం 10 గంటలయింది. పోలీస్ కమిషనర్ ఇంట్లో ఫోన్ మోగింది. కమిషనర్ స్పీకింగ్. సార్, నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. AAX 4774 అనే లారీ ఒకటి హైదరాబాద్ వస్తుంది. ఆ లారీని సిటీ అవుట్స్కట్స్లోనే రైడ్ చేయండి. ఎంతో విలువైన వ్యవహారం బయటపడుతుంది. హలో, ఎవరు నువ్వు? నా పేరు చతుర్నేత్ర. మిస్టర్ శర్మ, ఎందుకలా ఉన్నారు? దీర్ఘాలోచనలతో సతమతమవుతున్న శర్మను ఉద్దేశించి అడిగింది విజయ. విజయ, నీతో కొన్ని విషయాలు చెప్పాలి, కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. మీరు ఎలాంటి విషయమైనా నాతో ధైర్యంగా సంప్రదించొచ్చు. నా తండ్రి చావుతో సున్నితమైన నా హృదయం గాయపడిందే కానీ పిరికితనంగా మాత్రం మారలేదు. విజయ, నా విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? అలా సూటిగా అతను అడిగేసరికి 2 క్షణాల పాటు ఏమీ మాట్లాడలేకపోయింది విజయ. ఏ విషయంలో నా అభిప్రాయం కావాలి? వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని అడిగాను విజయ. ఏం, ఎందుకలా అడిగారు? విజయ, నా గురించి నీకు తెలిసిన వివరాలు చాలా తక్కువ. అయినా నా వ్యక్తిత్వం మీద సంపూర్ణ విశ్వాసం ఉంచావు. ఇప్పుడు మనిద్దరం ఈ బంగ్లాలో కలిసి ఉండడం మంచిది కాదు. ఏమంటావ్? అంటే మీ మీద మీకే నమ్మకం లేదా? నా మీద నమ్మకం లేక కాదు, ఉన్న నమ్మకాన్ని దిగజార్చుకున్న నీ అందానికి భయపడి మాటలు ఆపి నవ్వాడు. ఆ పొగడతలకు లోలోన పొంగిపోయింది విజయ. చూడు శర్మ, నిన్ను మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను. మనం వెంటనే వివాహం చేసుకుందాం. అప్పుడిక సమస్య అంటూ ఉండదుగా. విజయ, అభిమానించడం వేరు, ఆరాధించడం వేరు, ప్రేమించడం వేరు, వివాహం చేసుకోవడం వేరు. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం లేని భావోద్రేకాలు. వివాహ బంధంతో మనం ఏకం కావచ్చు, కానీ ముందు ముందు నిన్ను బాధ పెట్టినట్లవుతుంది. తొందరపడి ఎప్పుడో నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే నన్ను వివాహం చేసుకోవడం మీకు ఇష్టం లేదా? నేను ఆ మాట అనలేదు, తొందరపడద్దని అంటున్నాను. మీ ఇష్టం అంటూ లేచి బరువెక్కిన హృదయంతో ఇంటి లోపలికి నడిచింది విజయ. పావుగంటైనా విజయ రాలేదు బయటికి. కొంత సమయం తర్వాత విజయ తల వెంట్రుకలు విరబోసుకుని దైన్యం నిండిన ముఖంతో హాల్లోకొచ్చింది. విజయ, నా మాటలు నిన్ను బాధించినట్లున్నాయి. శర్మగారు, బాధపడ్డమెందుకు? మీ అభిప్రాయాలు, నిర్ణయాలు మీవి. నా అభిప్రాయం, నిర్ణయం మీకు రుచించకపోవడంలో మీ తప్పేమీ లేదు. ఏదో బలమైన కారణం లేకుండా మీరు అలాంటి మాటలు అనరని నాకు తెలుసు. క్షమించి విజయ, కొన్ని వివరాలు నీకు ఇప్పట్లో తెలియజేయలేను. అందుకు కారణాలు అడక్కు. మనం మంచి ఫ్రెండ్స్గా మిగిలిపోదాం. నా చేయూత నీకెప్పుడు ఉంటుంది. వస్తాను విజయ అంటూ బంగ్లాలోంచి వెలుపలికి నడిచాడు శర్మ. అదే టైంలో భుజంగరావు అనుచరులు ఆ ఏరియా వైపు వచ్చారు. అందరి దగ్గర ఆయుధాలున్నాయి. ప్రస్తుతం వారు వెతుకుతోంది శర్మ కోసం. ఇప్పుడు పోలీసులు రైడ్ చేయబోతోన్న లారీ భుజంగరావుది. లారీ అతంది కాదు, అందులో వచ్చే లోడు అతందే. అందరూ చీకటి చాటుకు తప్పుకోండి, బీ అలర్ట్, అందర్నీ హెచ్చరించాడు. అవినీతి అంటే ఏమాత్రం సహించలేని ఆ సబ్ ఇన్స్పెక్టర్. సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్స్ అందరూ వారి పక్కనే ఉన్న చెట్ల చాటుకు తప్పుకున్నారు. వారందరి దగ్గర ఆయుధాలున్నాయి. అవి ఏ నిమిషంలో అయినా నిప్పులు కక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. అక్కడ రోడ్డు టర్ను తిరుగుతుంది, పైగా చీకటి. ఇంతలో దూరం నుండి ముందుకు దూసుకొస్తోన్న హెడ్లైట్స్ కాంతి స్పష్టంగా కనిపించింది వారికి. వెంటనే ఎస్ఐ, మరో వ్యక్తి రోడ్డు మీదకు వెళ్లారు. ఎవరైనా చూస్తున్నప్పటికీ వారిని పోలీసులని అనుమానించరు. ఎవరో బస్సు ప్రయాణికులని భావిస్తారంతే. వారి వేషాలు అలా ఉన్నాయి. తమకు కావలసిన లారీ అదే. ఎవరు మీరు? ఏం కావాలి? లారీ డ్రైవర్ విసుగ్గా అన్నాడు. అప్పటికా పోలీసులు లారీ దగ్గరగా వచ్చేశారు. జవాబివ్వకుండా ఎస్ఐ అప్పుడు కదిలాడు వేగంగా. అతని కుడి చెయ్యి చాలా వేగంగా పైకి లేచింది. పట్టుమని లారీ డ్రైవర్ ముఖం అదిరిపోయేలా కొట్టాడు. డోరు తెరచి డ్రైవర్ని, అతని పక్కనున్న ఇద్దరినీ లాగాడు వెలుపలికి. వీళ్ళని తీసుకెళ్లి జీప్లో పడేయండి అంటూ క్యాబిన్ మీదుగా లారీ పైకి ఎక్కాడు ఎస్ఐ.
చకచక టర్పులిన్ తాళ్లను కట్ చేసి టార్చ్ లైట్ వెలిగించాడు. ఆ వెలుగులో కనిపించిన దృశ్యం అతన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సారా నిషేధం తర్వాత యువత అంతా పెడతో పడుతున్న దానికి కారణమైన గంజాయి నీటిగా ప్యాక్ చేయబడింది. పట్టరాని కోపంతో మండిపడ్డాడు ఎస్ఐ. లారీ డ్రైవ్ చేయి, హెడ్ కానిస్టేబుల్తో చెప్పాడు. భుజంగరావు మనుషులు కదలడానికి అవకాశం లేకుండా బంధించబడ్డారు. ఆ 2 వాహనాలు సిటీ వైపు వెళుతున్నాయి. అదే టైంలో జీడిమెట్ల ప్రాంతంలోని ప్రైవేటు గెస్ట్ హౌస్లన్నీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏజెంట్స్ సెర్చ్ చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన గెస్టులు నిషా మీద మంచి నిద్రలో ఉన్నారు. కానీ వారికి సెక్యూరిటీగా ఉన్న వ్యక్తి మాత్రం బంగ్లా వరండాలో చాలా జాగ్రత్తగా డ్యూటీ చేస్తున్నాడు. అతనికి ఒక విషయం అర్థమైంది. ఎవరో చాలా రహస్యంగా గెస్ట్ హౌస్లన్నీ వదిలిపెట్టకుండా చెక్ చేస్తున్నారని. వెంటనే అలర్ట్ అయ్యాడు. బంగ్లా లోపలికి సుడిగాలిలా దూసుకుపోయాడు. సార్, మీరు వెంటనే పారిపోవాలి. పోలీసులు పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు. ప్రమాదం ముంచుకొచ్చేసింది. అతని కంఠంలో ఉద్వేగం స్పష్టంగా చోటు చేసుకుంది. ఏజెంట్స్ క్షణాల్లో ప్రమాదాన్ని పసిగట్టారు. చకచక తమ బిలాంగింగ్స్ నంతటినీ సర్దుకుని బంగ్లా వెనక దారిలోంచి వెలుపలికి పరుగులు తీశారు. సార్, లోనికి రండి, క్విక్! డ్రైవింగ్ సీట్లోంచి ఎవరో అరిచారు. వెంటనే నలుగురు ఆ వెహికల్లోకి చేరుకున్నారు. పోలీసులు రిక్తహస్తాలతో వెనుతిరగాల్సొచ్చింది. ట్యాంకు బండ మీద రద్దీగా ఉంది. సాయంకాలం 6 గంటలయింది. హుస్సేన్ సాగర్ జలాలను చూస్తూ ఓ చోట నిల్చునున్నాడు శర్మ. ఇప్పుడతను ఆలోచిస్తోంది తప్పించుకుపోయిన విదేశీ గూఢచారుల గురించి. వారినింక పోలీసులు ట్రేస్ చేయలేరు. తనే స్వయంగా పూనుకోవాలి. వారిని కవర్ చేస్తున్న రాజకీయ నాయకులు అంత సులభంగా వారిని వదులుకోలేరు. శర్మ ఆలోచనలు అలా కొనసాగుతున్న సమయంలోనే ఎవరో తన సమీపంలోకొచ్చి నిల్చున్నట్టు అలికిడైంది. చివాలన తల తిప్పి చూశాడు. మౌనంగా నిల్చునుంది విజయ. 2 అడుగులు అటువైపుగా నడిచాడు. విజయ, నువ్విలా వచ్చావు, ఏం జరిగింది? ఏం జరగలేదు. మిమ్మల్ని చూడాలనిపించింది. ఎక్కడెక్కడో వెతికాను. పద వెళదాం, నిన్ను ఇంటి దగ్గర దిగబెడతాను. ఆ మాటలు వింటూనే ఉక్రోషంగా చూసింది విజయ. నేను ఒంటరిగా వెళ్ళగలను, మళ్ళీ మీకెందుకు శ్రమ? విజయ్ మాటల్లో నిష్ఠూరత తొంగి చూసింది. ఆ విషయాన్ని శర్మ గ్రహించాడు. అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. తనను విజయ ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తోందని గ్రహించిన శర్మ 2 క్షణాలు ఆలోచించాడు. విజయ, నీ అంతరంగంలో ఏముందో గ్రహించలేని మూర్ఖుణ్ణి కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నేను నీ వెంటుండడం అంటే నువ్వు కూడా ప్రమాదంలో చిక్కుపడ్డట్టే. నీపైన నాకు ప్రేమ లేక కాదు. క్షమించు విజయ, నిన్ను బాధ పెట్టినట్లున్నాను. కానీ తప్పదు. నా జీవితం నా చేతిలో లేదు. నా జీవన గమనంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవలసి ఉంది. నా గురించి నువ్వు కష్టాల పాలు కావడం నాకిష్టం లేదు. తనలో తాను అనుకుంటూ చీకట్లో మరోవైపు కదిలాడు శర్మ. చాటు నుండి అంతవరకు ఆ ఇద్దరినీ గమనించిన ఒక వ్యక్తి నెమ్మదిగా శర్మను 40 గజాల దూరంలో అనుసరించడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి పోలీస్ కమిషనర్. హైదరాబాద్ సిటీ నార్త్ లొకాలిటీలోని లేబర్ కాలనీ అది. అన్నీ పూరిపాకలే. అలాంటి పాకల్లో ఒక దానిలో ఉంటున్నాడు శర్మ. డబ్బు అయిపో వచ్చింది. ఇక మీదటి ఏం చెయ్యాలో, ఎలా జీవనం గడపాలో అతని బుర్రకు అందడం లేదు. ముఖ్యంగా అతనికి విజయ్ ఇప్పుడు ఒక సమస్య అయింది. ఆలోచనలతో సతమతమవుతూ పాక ముందు నులక మంచం మీద కూర్చున్నాడు శర్మ. రాత్రి 10 గంటలయింది టైం. నిశ్శబ్దంగా ఉంది ఆ ప్రాంతం అంతా. శర్మకు నిద్ర రావడం లేదు. ఆలోచిస్తున్నాడు అతను. అది చాలా తీవ్రంగా. అప్పుడైంది అడుగుల శబ్దం పాక ముందు. ఆలోచనల్లో మునుగున్న శర్మ ఉలిక్కిపడి పైకి లేచాడు. ద్వారం దగ్గర ఎవరో నిల్చునున్నారు. ఎవరిది? నిల్చున్న శర్మ గంభీరంగా అడిగాడు. మిస్టర్ చతుర్నేత్ర, నేను పోలీస్ కమిషనర్ని, గంభీరంగా ధ్వనించింది అవతల వ్యక్తి కంఠం. కరెంట్ షాక్ తిన్నట్టు బిర్ర బిగుసుకున్నాడు శర్మ. కంఠం పెగల్లేదు అతనికి. అలా కళ్ళార్పకుండా 1 నిమిషం చూస్తూ ఉండిపోయాడు అతని వైపు. రండి సార్, మీరు ఇటు రావడం ఆశ్చర్యంగా ఉంది. కానీ మీరు నన్ను చతుర్నేత్ర అని పిలవడం మరింత ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది. మిస్టర్, నీ పేరు శర్మ అని నాకు తెలుసు. అంతేకాదు, ఏ కారణంగానో నీ మీద కక్షగట్టిన కొంతమంది నీ చెల్లాయి భావానిని చంపారని తెలుసు. కానీ నువ్వు పోలీసులను ఆశ్రయించలేదు. కూర్చోండి సార్, ఆ విషయంలో నా నిర్ణయం వేరు. తెలుసు మిస్టర్ శర్మ, నీకు మానవాతీత శక్తులున్నాయని, అవసరమైతే ఎలాంటి ప్రళయాన్నైనా సృష్టించగల శక్తి నీలో ఉందని నాకు తెలుసు. నవ్వి నులక మంచం మీద కూర్చున్నాడు పోలీస్ కమిషనర్. అందరిలాగే మీరు అపోహపడుతున్నారు సార్. నాలో ఎలాంటి అతీత శక్తులు లేవు. నేను సాధారణమైన వ్యక్తిని మాత్రమే.
ఆల్రెడీ శర్మ, నీ మాటలు యథార్థాలు అయినా కాకపోయినా దయాకరంగా అమ్మాయి విజయను మాత్రం అన్యాయం చేయకు. విజయ్ విషయం మీకెలా తెలుసు సార్? నాకన్నీ తెలుసు. విజయ్ నాన్నగారు దయాకరం గారు నాకు మంచి మిత్రులు. కమిషనర్ మాటలు పూర్తి కాకముందే శర్మ ఉలికిపోటుతో 1 నిమిషం పాటు కంపించిపోయాడు. కమిషనర్ సార్, కంపిత స్వరంతో అన్నాడు. చెప్పు శర్మ, ఎనీ ప్రాబ్లం? మీరు అరెస్టు చేసిన లారీ డ్రైవర్ని చంపేశారు. లారీని పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. మీరు త్వరగా బయలుదేరండి. ఎవరు శర్మ? ఎవరా వ్యక్తులు? వాళ్ళెవరైంది వివరాలు తెలియవు, కానీ ముఖాలు చూస్తే గుర్తించగలను. కమా శర్మ, నా వెంట బయలుదేరు, క్విక్. మింటికి లేస్తున్న అగ్నిజ్వాలల మధ్య గంజాయి లారీ తగలబడిపోతుంది. లారీకి కాస్త దూరంలో సెంట్రీ, కానిస్టేబుల్, లారీ డ్రైవర్ రక్తపు మడుగుల్లో తేలిపోతున్నారు. ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు. అప్పటికే మంటలార్పడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఎదురైన దృశ్యం అది. భుజంగరావుని క్రిమినల్గా నిరూపించే సాక్ష్యాధారాలు కనుమరుగయ్యాయి. వాట్ హ్యాపెండ్? ఎస్ఐని అడిగాడు కమిషనర్. ఎలా జరిగింది తెలియడం లేదు సార్, కానీ మన శ్రమంతా వేస్ట్ అయింది. చూడు మిస్టర్, అంత మాత్రాన నిరుత్సాహపడనవసరం లేదు. మరో ప్రయత్నం చేద్దాం అని మిగిలిన ఏర్పాట్లు చూడమని కమిషనర్ వెళ్ళిపోయాడు. శర్మ అతని వెంట కదిలాడు. తన ఆఫీస్ రూంలోకి శర్మను తీసుకువెళ్లాడు. క్రిమినల్స్ ఫోటోలుండే ఫైల్ని అతని ముందుంచాడతను. శర్మ, ఇందులో కొంతమంది నేరస్తుల ఫోటోలున్నాయి. నువ్వు గుర్తుపట్టగలవేమో ఆలోచించు. శర్మ తాపీగా ఒక్కో పేజీ తిప్పి చూడడం మొదలుపెట్టాడు. ఈ నలుగురే సార్, వీరే నే చెప్పింది. వాళ్ళు సిటీలోనే ఎన్నో నేరాలు చేసి రాజకీయ నాయకుల అండదండలతో తప్పించుకుని తిరుగుతున్న నర్రూప రాక్షసులు. వీరంతా పాత బస్తీలో ఉండే అకార తనుచరులు. వివరాలు తెలిసాయి శర్మకు. తన చెల్లి చావుకు, దయాకరం మరణానికి కారకులైంది వారే. ఇక నేను వస్తానండి. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. పోలీస్ కమిషనర్ అరక్షణం పాటు శర్మ ముఖంలోకి సూటిగా చూశాడు. మిస్టర్ శర్మ, నాకు అనుమానం. ఏంటి సార్? నిన్ను నువ్వు ఏ కారణంగా చతుర్నేత్ర అని ప్రకటించుకున్నావో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. శర్మ మౌనం వహించాడు. సార్, ఆ విషయం మాత్రం అడగండి. ఎందుకంటే మీతో అబద్ధాలాడడం నాకు ఇష్టం లేదు. అలాని నిజమూ చెప్పలేను. ఒకటి మాత్రం చెప్పగలను. కొన్ని విధిలేని పరిస్థితుల్లో నేను అలా మారిపోవలసి వచ్చింది. ఆ పరిస్థితులు ఎలాంటివైంది మీకు చెప్పినా మీరు నమ్మరు అంటూనే వెలుపలికి నడిచాడు శర్మ. ఉన్నట్టుండి శర్మ ఆలోచనలు విజయ్ మీదకి వెళ్ళాయి. తక్షణం ఆమెను చూడాలని అనుకున్నాడు. ఎందుకు అతనికి అలా అనిపించిందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు ఆ క్షణంలో. చూడు విజయమ్మ, నా సలహా పాటించు. నీకు అన్ని విధాల మేలు జరుగుతుంది. అలా కాదంటే నీకు అపకారమే జరిగేది నవ్వుతూ అన్నాడు గౌడ. అతని మాటలు విజయ్కి విపరీతమైన ఆగ్రహాన్ని కలిగించాయి. అయినా ఓర్పు వహించింది. మీరంటోంది అర్థం కావడం లేదు. విజయ, నీ చెప్పే విషయాలు అర్థం చేసుకో. నీకు శర్మ కావాలి, మాకు శర్మతో అవసరం ఉంది. మేము ఎలాంటి పొజిషన్లోనూ శర్మను వదులుకోవడానికి సిద్ధంగా లేం. ఆ ప్రయత్నంలో ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఆ భుజంగరావు అంత సులభంగా ప్రయత్నాలు ఫలించనీయడని తెలుసు. అందుకే నీ సాయం కావాలి. ఎందుకంటే శర్మకు నీ మీద ప్రేమ ఉంది, అభిమానం ఉంది, అనురాగం ఉంది. ఈ రహస్యాలన్నీ నీకు తెలుసు. ఎప్పటికైనా నువ్వు గ్రహించే ఉంటావు మా ఆలోచన ఏంటో. గౌడ మాటలు పూర్తి కాకముందే విపరీతమైన ఆవేశంతో విజయ అతని వైపు చూసింది. అప్పుడొచ్చాడు శర్మ ఆ ఇంటి ముందుకు. రే, ఎవర్రా నువ్వు? ఇంటి ముందు నిల్చున్న ఇద్దరిలో ఒక వ్యక్తి కటువుగా అడిగాడు. శర్మ పట్టరాని ఆగ్రహంతో పిడికిలి బిగించి వాడి మెడ మీద కొట్టాడు. మొత్తుగా మూలిగి అలాగే కిందకి జారిపోయాడు వాడు. వెంటనే రెండోవాడు ముందుకు దూకాడు ఆయుధంతో సహా. శర్మ వాడి వైపు కోపంగా చూశాడు. ఆ చూపుల్లో ఏ విధమైన శక్తి దాగుందో ఏమో, అలా నిర్వీర్యుడే చూస్తూ ఉండిపోయాడతను. గౌడ, కంగుమంది శర్మ కంఠం. అదిరిపాటుతో గౌడ, అతని వెంటుండే ఇద్దరూ తిరిగి చూశారు. కళ్ళల్లో నిప్పులు కురిపించేలా నిల్చునున్నాడు శర్మ. ఆ క్షణంలో శర్మ వాలకం చూడ్డానికి అదులా ఉంది. తప్పకుండా శర్మ ఏదో చేయబోతున్నాడనే అనుమానం అతన్ని ఆవరించుకుంది. రే, వాణ్ణి ప్రాణాలతో బంధించండి, వదలకండి అరిచాడు గౌడ కోపంతో. అక్కడే ఉన్న అతని మనుషులు కదిలారు వేగంగా శర్మ వైపు. అదే వారు చేసిన పొరపాటు. అయితే గౌడ కూడా తొందరపడిందప్పుడే. తీక్షణంగా చూశాడు శర్మ వారి వైపు. ఏం జరిగిందో వారికి అర్థం కాకముందే విద్యుద్ఘాతాలు తిన్నవారిలా వెర్రిగా కేకలు పెట్టి విజయ పాదాల ముందు పడ్డారు వారు. గౌడకు మతిపోయింది.
రే గౌడ, నువ్వెంతటి నీచుడువైంది నాకు తెలుసు. నీకు తగిన శిక్ష ఈ ప్రభుత్వాలు విధించలేవు. నువ్వు జీవించి ఉండడం చాలా ప్రమాదం. అందుకే నిన్ను చతుర్నేత్ర అయిన నేను శిక్షించదలుచుకున్నాను అంటూనే ముందుకు కదిలాడు శర్మ. అతని 2 చేతులు ఆయుధాలే గౌడం తాకాయి. వెర్రి గావుకేక పెట్టి వీధిలోకి పరుగు పెట్టాడు గౌడ. అప్పుడు వినిపించాయి చీకట్లోంచి రివాల్వర్ మోతలు 3 సార్లు. గౌడను వేటాడుతూ వచ్చిన భుజంగరావు అనుచరులు చీకట్లోంచి కాల్పులు జరిపారు. కెవ్వున చావు కేకపెట్టి విరుచుకు పడ్డాడు గౌడ. గౌడ చరిత్ర ముగిసిపోయింది. శర్మ ముందుకు 2 అడుగులు వేసి విజయ్ చేయి పట్టుకుని ఇంటి వెనక వైపుకు లాక్కుపోయాడు. భుజంగరావు మనుషులు అక్కడికి వచ్చేసరికి వారు చాలా దూరం వెళ్లిపోయారు. అసహనంతో పచార్లు చేస్తున్నాడు భుజంగరావు. అప్పటికే గౌడ చనిపోయాడని అతనికి తెలిసింది. ఇప్పుడు అతను బాధపడుతోన్న సమస్య శర్మను గురించి. తన ప్రతి కదలిక, ప్రతి ప్రయత్నము శర్మకు తెలిసిపోతున్నాయి. అతని ద్వారా తనకు ప్రమాదం తప్పదు. సాధ్యమైనంత తొందరగా అతన్ని ఫినిష్ చేయడమో లేక లొంగ తీసుకోవడమో ఏదో ఒకటి జరగాలి. అదే ఆలోచిస్తున్నాడు భుజంగరావు. ఇంతకీ ఆ శర్మ విజయ ఏమైంది తెలియలేదా? ఎదురుగా ఉన్న తన అనుచరుల వంక చూస్తూ అడిగాడు భుజంగరావు. లేదు సార్, ఇల్లంతా ఖాళీగా ఉంది. అంటే ఆ 2 పారిపోయి ఉండాలి. వెళ్ళండి, సిటీ అంతా వెతకండి. ఎక్కడ ఎదురైనా చంపేయండి. ఉరుములాంటి స్వరంతో ఆజ్ఞలు జారీ చేశాడు భుజంగరావు. ఫోన్ దగ్గరికి నడిచిన భుజంగరావు 2 ఫోన్ కాల్స్ చేశాడు. ఇప్పుడు అతని ధ్యేయం ఒకటే, ఏ విధంగానైనా శర్మను ఫినిష్ చేయాలి. అలాంటి వ్యక్తి జీవించున్నంత వరకు తన లాంటి వారు మనుగడ సాగించడం కష్టం. కాలింగ్ బెల్ మోగుతూ ఉండడంతో ఉలికిపాటుగా నిద్రలోంచి బయటపడ్డాడు పోలీస్ కమిషనర్. డోరు ఓపెన్ చేశాడు. బయట గన్తో గార్డు నిల్చునున్నాడు. సార్, మిమ్మల్ని అర్జెంటుగా కలుసుకోవాలని ఎదురొచ్చారు. బయట విజిటర్స్ హాల్లో ఉన్నారు. అక్కడున్న శర్మను విజయను చూడగానే అదిరిపడ్డాడు కమిషనర్. కించిత్ ఆశ్చర్యం కూడా కలిగింది. కమిన్, లోనికి దారి తీస్తూ అన్నాడు కమిషనర్. చెప్పండి, ఎందుకిలా వచ్చారు? సార్, మీకు రహస్యం చెప్పాలి. ఏంటది? భుజంగరావు విషయం. అతని విషయం ఏంటి? కొన్ని అనర్థాలకు మూలం అతనే. అంతేకాదు, విదేశీ గూఢచారులను భారతదేశం రప్పిస్తున్న వ్యక్తి కూడా అతనే. అతన్ని కంట్రోల్ చేయకపోతే చాలా అనర్థాలు జరిగిపోయే ప్రమాదం ఉంది. చూడు శర్మ, నీలో ఉన్న అతీంద్రియ శక్తి ఎలాంటిదో నాకు అనవసరం. కానీ చాలా విషయాలు యథార్థాలే అయ్యాయి. విజయ, నువ్వు ప్రమాదంలోనే ఉన్నారు. ఎందుకైనా మంచిది, మీ జాగ్రత్తలో మీరుండక తప్పదు. భుజంగరావు వ్యవహారం నేను చూసుకోగలను. ఇక మీరు వెళ్ళండి. కమిషనర్ ఆఫీసులోంచి వెలుపలకొచ్చిన 2 రోడ్డు మీదకి రావడం, ఏదో వెహికల్ వేగంగా దూసుకురావడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. కీచుమనే శబ్దంతో 2 సమీపంలోనే ఆగింది వెహికల్. లిఫ్ట్ కావాలా సార్? డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి అడిగాడు. జవాబివ్వలేదు శర్మ. విజయ్ ఎందుకో కంగారు పడుతోంది. వారి వాలకాలు ఏమాత్రం నచ్చడం లేదు విజయ్కు. అందుకే అదోలా చూస్తూ ఉండిపోయింది. ఆగిన వాహనంలోంచి 6 దిగారు కిందకి. యారా, మర్యాదగా పలకరిస్తే జవాబివ్వడం తెలీదా? వారందరూ భుజంగరావు ఫోన్ చేసి పంపిన వ్యక్తులు. మాకు లిఫ్ట్ అవసరం లేదు, కంఠం పెగిల్చుకుని అన్నాడు శర్మ. అప్పటికే వారు ఎలాంటి వారైంది గ్రహించేశాడు శర్మ. పారిపో శర్మ, చతుర్నేత్ర వేషాలేవి ఇక్కడ ఈ క్షణంలో ప్రదర్శించకు, అతని అంతరాత్మ హెచ్చరించింది. వెంటనే విజయ్ చేయి పట్టుకుని శర్మ ముందుకు పరుగులు పెట్టాడు. రే, పట్టుకోండి, పారిపోతున్నారు వాళ్ళు, వదిలిపెట్టకండి. వెంటనే అతను తప్ప మిగిలిన వారు పరుగులు పెట్టారు విజయను, శర్మను పట్టుకోవడానికి. శర్మ, నేను నీ అంత వేగంగా పరుగులు తీయలేను, వగర్పుతో అంది విజయ. అయినా శర్మ ఆగడం లేదు. ఒక్క క్షణం తర్వాత విజయనెత్తి భుజం మీదుంచుకుని పరుగులు పెట్టడం మొదలు పెట్టాడు. ఆ వీధి మలుపు వరకు పరుగులు పెట్టిన శర్మ ఒక పాడుబడిన ఇంటి ఆవరణలోకి దూరాడు విజయ్తో కలిసి. శర్మ ఆ ఇంటి ఆవరణలోకి వెళ్లిన విషయాన్ని వెనక నుండి వస్తున్న వారెవరూ గమనించలేదు. ఆవరణ దాటి లోనికి అడుగు పెట్టాడు శర్మ. భుజంగరావు మనుషులు గుడ్డిగా ముందుకు వెళ్ళిపోయారు. శర్మ, ఎందుకు ఎవరెవరో మనల్ని వెంటాడుతున్నారు? కంపిత స్వరంతో అడిగింది. ఆ క్షణాల్లో శర్మ అంతరంగం అంతా కొత్త ఆలోచనలతో నిండిపోయింది. విజయకు జవాబు చెప్పగలిగే ఓర్పు అప్పుడు శర్మకు లేదు. ఇప్పుడు అతను ఆలోచిస్తోంది ఒకటే, విజయను అనుక్షణం కాపాడుకుంటూ తనను తాను ఎలా కాపాడుకోవాలి? అందుకు మార్గం ఏమిటి? శర్మ ఆలోచనలు ఆ విధంగా కొనసాగుతున్నంతలోనే విజయ అతని దగ్గరగా జరిగింది. ఎవరో ఉన్నట్టుండి అతని చెవిలో ఏదో మాత్రం ఉపదేశించిన విధంగా గాల్లో ఏదో వినిపించింది. అంతే, కొరడావేటు తిన్నవాడిలా ఉలిక్కిపడి విజయ్ నుంచి దూరంగా జరిగాడు.
విజయ, రిలాక్స్ ఫస్ట్, లెటస్ గో. వెలుపలికి దారి తీస్తూ అన్నాడు. విజయ్ కూడా వాస్తవంలోకి వచ్చింది. అదే టైంలో కమిషనర్ కొంతమంది పోలీసులతో శర్మ చెప్పిన వివరాల ప్రకారం భుజంగరావు స్థావరాలన్నిటి మీద రేడింగ్ చేయడానికి బయలుదేరాడు. కిర్ కిర్ చెవులు చిల్లులు పడేలా ఫోన్ మోగడంతో విస్కీ తాగుతున్న భుజంగరావు ఉలిక్కిపడి ఫోన్ అందుకున్నాడు. హలో భుజంగరావు, నువ్వేనా? రేయ్, ఎవర్రా నువ్వు? అరిచాడు భుజంగరావు కోపంగా. అనవసరంగా అరవక్ మిస్టర్ భుజంగరావు. నా పేరు వింటే నీకు వణుకు పుడుతుంది. అయినా చెప్తాను. చతురు నేత్ర, నీ పాపాలు పండే టైం దగ్గర పడింది. నువ్వు ఏ విధంగానూ తప్పించుకోలేవు అంటూ రెండో వైపు నుండి శర్మ ఫోన్ పెట్టేశాడు. తాగిన విస్కీ నిషా దిగిపోయింది భుజంగరావుకి. వెంటనే తన ముఖ్య అనుచరులందరినీ పిలిచాడు. రేయ్, ఆ శర్మ విజయలు ఎక్కడ కనిపించినా కాల్చి చంపండి. వెంటనే వెళ్ళండి. భుజంగరావు ఆవేశం అవధులు దాటుతున్న తరుణంలోనే అతని రహస్య కేంద్రాలన్నీ రైడింగ్ చేయబడ్డాయి. పోలీసుల రాకతో విదేశీ గూఢచారులు సూసైడ్ చేసుకున్నారు. భుజంగరావు వ్యవహారం బయటపడ్డంతో అతనితో సంబంధాలున్న రాజకీయ నాయకులందరూ ముఖాలు చాటు చేశారు. ఈ విషయాలన్నీ గంట తర్వాత తెలిసాయి అతనికి. అప్పుడు ఆతృతగా కదిలాడు బంగ్లాలోంచి ఒంటరిగా, ఎలాగైనా ఢిల్లీ పారిపోవాలని. కానీ అతని కోసం చతుర్నేత్ర మోటివేసిన విషయం తెలీదు. బంగ్లా వదిలి ఎయిర్పోర్ట్ రూట్లో వెళుతున్నాడు కారులో భుజంగరావు. ముఖ్య దారిలో రోడ్డుకు అడ్డంగా ఎవరో నిల్చునున్నట్లు కనిపించడంతో సడన్ బ్రేక్తో కారు ఆపాడు. కిందకు దిగు భుజంగరావు. శర్మ కంఠం కంచులా ప్రతిధ్వనించింది. అదిరిపాటుతో దిగాడు కిందకి. ఎవరు నువ్వు? భయపడుతూనే అడిగాడు. చతుర్నేత్ర. వద్దు, నన్ను ఏం చేయకు. దయచేసి నన్ను వదిలే. నేను ఈ దేశంలోనే ఉండను. తెలుసు భుజంగరావు, నువ్వంతటి గొప్ప వ్యక్తివని అందరికీ తెలుసు. కానీ నువ్వు ప్రాణాలతో మిగలడం అసంభవం. ఎందుకంటే నువ్వు ఇంకో చోట ఇంకెన్ని దారుణాలైనా చేయగలవు అంటూనే తన బట్టల్లోంచి ఆటోమేటిక్ పిస్టల్ తీశాడు శర్మ. భుజంగరావు, నీలాంటి నీచులు, దేశద్రోహులు, హంతకులు ఈ పవిత్ర భూమి మీద జీవించరాదు అంటూనే పిస్టల్ ఉపయోగించాడు. ఆర్తనాదాలతో భుజంగరావు నేలకు రాలిపోయాడు. చీకట్లోకి తప్పుకున్నాడు శర్మ. ఆ రాత్రే శర్మ, విజయలు ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోయారు. మరుసటి రోజు నుండి సిటీలో అవినీతి కార్యకలాపాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇంతటితో చతుర్నేత్ర అనే నవల కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ.